ఇప్పుడు వాడేమంటాడు, let us take another number, say 8. 8 కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 is a factor, 2 is a factor, 4 is a factor and 8 is a factor. 8 మల్టిపుల్స్ ఏమవుతాయి? 8, 16 ఇంతే కదా, 24 and 8 4 the 32. This becomes 32, 40 etc. ఇవి ఫ్యాక్టర్స్, ఇవి మల్టిపుల్స్. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు వాడేమంటాడు, వెన్ వి హావ్ 2 నెంబర్స్, ఒక 2 నెంబర్స్ ఉన్నప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ హెచ్సిఎఫ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే అట్లీస్ట్ వి రిక్వైర్డ్ 2 నెంబర్స్. ఒక నెంబర్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. వెన్ వి హావ్ 2 or more numbers, we can find LCM and HCF. Got it? So HCF highest common factor, LCM least common multiple. అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటాం. Let us take a 2 numbers, say 4, 6. సో దీని LCM ఎంత, HCF ఏంటి అని అడుగుతాడు. LCM ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చెప్పొచ్చు? చిన్నప్పటి నుంచి డివిజన్ మెథడ్, ఇలా క్రాస్ మల్టిప్లికేషన్, ఇలా డివైడ్ చేసుకుని కామన్ మల్టిపుల్ ఏముంది, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 పోతుంది. 2 ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2 ఇందులో 3 టైమ్స్ పోతుంది. అవునా? అగైన్ యూ హావ్ టు గో విత్ 2 లో 1 టైం పోతుంది. 2 3 లో పోతుంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ గా 3 దించుకుంటాం. అవునా? మళ్ళీ ఇక్కడ 3 ఉంది, గో విత్ 3 1 టైం అండ్ 3 లో 1 టైం పోతుంది. నౌ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఎల్సిఎం ఏం చేయాలి? ఇవన్నీ మల్టిప్లై చేస్తాం. యూ షుడ్ మల్టిప్లై ఆల్ దీస్ వాల్యూ. 2 into 2 into 3 into 1 into 1 into 1, what will get? So 12 is your LCM. LCM, least common multiple. 12 is your LCM. అసలే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటంటే 4 మల్టిపుల్స్ రాద్దామా. 4 మల్టిపుల్స్ ఏంటి? 4, 8, 12, 16, 20, 24, 28, 32 etc. ఇంతేనా? 32 say 36 etc. 6 మల్టిపుల్స్ ఏంటి? 6 టేబుల్ 6, 12, 18, 24 and 30, 36, 42 etc. These are the multiples of 4 and 6. So ఇందులో కామన్ గా ఉండే మల్టిపుల్స్ ఏమున్నాయి మనకి? 12 అనేది కామన్ గా ఉంది, 12 అనేది కామన్ ఉంది, అండ్ 24 is common here, 24 is common here, 36 కామన్ గా ఉంది, 36 కామన్ ఉంది. కామన్ మల్టిపుల్స్ రాస్తే ఏమొచ్చింది? 12, 24, 36, 48 ఇంకా రాస్తూ ఉంటే వస్తాయి. 48, 60 ఇవన్నీ కూడా ఈ రెండిట్లో కామన్ గా ఉన్న మల్టిపుల్స్, రైటా? దీస్ ఆర్ కామన్ మల్టిపుల్స్. సిఎం కామన్ మల్టిపుల్. ఇప్పుడు మనకి లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ వాల్యూ ఏముంది? 12 ఉంది. సో ఎల్సిఎం ఈస్ 12. యాక్చువల్లీ ఇది మీనింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్ రాసాం. దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 4 అండ్ దీస్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6 and these are the common multiples of the 2 numbers 12, 24, 36, 48, 60 etc. ఈ కామన్ వాల్యూస్ లో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎంత ఉంది? లీస్ట్ వాల్యూ ఎంత అంటే 12. సో LCM of 4, 6 is 12. Got it? 4, 6 is 12. Got it? HCF అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 కి 6 కి ఫ్యాక్టర్స్ రాద్దాం. What are the factors here? 1 is a factor, 2 is a factor, 4 is a factor. 6 ki 1 is a factor, 2 is a factor, 3 is a factor and 6 is a factor. These are the factors of 4. These factors, right? Common factors ఏ ఉన్నాయి? Common factors ఏ ఉన్నాయి మనకి? 1 ఉంది, 2 ఉంది, 1 2. 1 and 2 are common factors. ఇప్పుడు హైయెస్ట్ గా ఉన్న కామన్ ఫ్యాక్టర్ ఏది అంటే 2. ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్స్ 1, 2. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే 2 పెద్దది కాబట్టి 2 is the highest common factor. Highest common factor is HCF. రైట్? యాక్చువల్లీ దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ HCF. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే చూడండి, ఇక్కడ మనకి ఈ ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 4, 6. ఇందులో బిగ్గర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ తో డివైడ్ చేస్తాం. బిగ్గర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ తో డివైడ్ చేస్తాం. 1 టైం పోతుంది 4. వి హావ్ ఎ రిమైండర్ 2. యాక్చువల్లీ మనకి రిమైండర్ 0 రావాలి. 0 కాకుండా ఏం వాల్యూ ఉన్నా ఈ రిమైండర్ ని అట్టే పెట్టేసి ఈ డివైజర్ ని డివిడెండ్ కింద తీసుకుంటాం, కిందకి తీసుకొస్తాం. ఎన్ని టైమ్స్ పోతుంది? ఇప్పుడు ఇది 2 టైమ్స్ పోతుంది. రిమైండర్ 0. వేరెవర్ యూ హ్యావ్ అ రిమైండర్ 0, ఎక్కడైతే 0 వచ్చిందో దాని డివైజర్ వచ్చి HCF అవుతుంది. దిస్ ఈజ్ యువర్ HCF, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్.
ఏంటది మనకి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంట ఆఫ్ 2 numbers 4,6 is 2. HCF of 4,6 is 2 and LCM of 4,6 is 12. Got it? చూడమ్మా LCM అంటే ఏంటంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్, HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. గాట్ ఇట్? అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ ఏంటి? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6 అనే నెంబర్ తీసుకుంటే 1 2 3 6 ఇవి ఫ్యాక్టర్స్. ఎంటైర్ 6 టేబుల్ ఇస్ ద మల్టిపుల్స్ ఆఫ్ 6. రైటా? 8 తీసుకున్నాం, 1 2 4 8 ఇస్ ద ఫ్యాక్టర్స్. 8 16 24 8 టేబుల్ అంతా కూడా మల్టిపుల్స్. ఇప్పుడు మనం ఒక 2 నెంబర్స్ తీసుకుందాం, 4,2. దాని ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫస్ట్ యూ హావ్ టు గో విత్ డివిజన్ మెథడ్. ఇలా డివైడ్ చేసుకొని 2 పైన 2 times పోతుంది, 3 times పోతుంది. అగైన్ గో విత్ 2 1 time and 3 times 3. సో వాట్ ఈస్ ది ఎల్సిఎం మీన్స్ 2 into 2 4, 4 into 3 is 12, 12 into 1 it is 12, 12 into 1 it is 12. ఎల్సిఎం is 12. గాట్? అసలే ఈ ఎల్సిఎం అంటే ఏంటంటే మల్టిపుల్స్ ఆఫ్ 4 తీసుకుందాం. మల్టిపుల్స్ అంటే 4 టేబుల్ కదా, 4 8 12 16 ఎక్సెట్రా. దీస్ ఆర్ ద మల్టిపుల్స్. 6 మల్టిపుల్స్ అంటే 6 12 18 24 ఎక్సెట్రా. ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న కామన్ మల్టిపుల్స్ ఏం తీసుకుందాం, 12 24 36 48 60 ఎక్సెట్రా. ఇవి కామన్ మల్టిపుల్స్. ఇప్పుడు మనకేం కావాలి, ఈ ఉన్న కామన్ మల్టిపుల్స్ లో లీస్ట్ వాల్యూ కావాలి. లీస్ట్ వాల్యూ ఎంత, 12. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఈజ్ 12 అని తీసుకుంటాం. అలాగే హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఫ్యాక్టర్స్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 is 1 to 4, ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 is 1 2 3 6. సో ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇందులో 1 ఉంది, ఇందులో 1 ఉంది 1, ఇందులో 2 ఉంది, ఇందులో 2 ఉంది 2. సో కామన్ ఫ్యాక్టర్స్ వచ్చి 1 and 2. ఈ రెండు కామన్ ఫ్యాక్టర్ లో హైయెస్ట్ వాల్యూ ఎంత అంటే 2. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 4,6 is 2. సో విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ us టేక్ ఈజీ నెంబర్ తీసుకుందాం, 20,30 తీసుకుందాం. 20,30. వాట్ ఈస్ ద ఎల్సిఎం అండ్ వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్? ఎల్సిఎం కావాలంటే ఏమనుకున్నాం, ఇలా క్రాస్ మల్టిప్లై చేసి కామన్ మల్టిపుల్ 10, ఇందులో 2 times పోతుంది, 3 times పోతుంది. సో ఈ రెండిట్లో ఇంకా కామన్ మల్టిపుల్ లేదు కాబట్టి మల్టిప్లై చేయొచ్చు. 10 into 2 is 20, 20 into 3 is 60. సో 60 is your LCM. 60 is your LCM. అదే హెచ్సిఎఫ్ కావాలనుకో ఏం చేయాలి, ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఎంత ఉంది మనకి, వాట్ ఇస్ బిగ్గర్ నెంబర్ 30 అండ్ స్మాలర్ నెంబర్ ఎంత ఉంది 20. సో బిగ్గర్ నెంబర్ స్మాలర్ నెంబర్ తో డివైడ్ చేస్తాం. 1 time పోతుంది 20, 10 is the remainder. యాక్చువల్లీ వి రిక్వైర్డ్ 0 ఉండాలి రిమైండర్ లో, కానీ 10 ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఈ వాల్యూని డివిడెండ్ కింద తీసుకొస్తాం. 20 ఎన్ని డేస్ పోతుంది, 2 times పోతుంది, 20 రిమైండర్ 0. ఎక్కడైతే రిమైండర్ 0 వచ్చిందో దాని డివైజర్ వచ్చి హెచ్సిఎఫ్ అవుతుంది. దిస్ ఈజ్ యువర్ హెచ్సిఎఫ్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 10. That is equals to 10. Hope it is clear. Note it down. LCM means least common multiple. Raskoli. HCF means highest common factor. Highest common factor. Right? Take an example. What is the LCM and HCF of 4,6? LCM and HCF of 4,6. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ we are finding LCM here. డివిజన్ మెథడ్, ఇలా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యూ షుడ్ ఫైండ్ హెచ్సిఎఫ్ ఇన్ దిస్ మెథడ్. రైట్? సో విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక 2 numbers తీసుకుందాం. 20,30 ఎల్సిఎం ఏంటి, హెచ్సిఎఫ్ ఏంటి? సో ఎల్సిఎం ఏంటి, హెచ్సిఎఫ్ ఏంటి అంటే కామన్ మల్టిపుల్ 10 ఉంది కాబట్టి 10 తో డివైడ్ చేస్తాం. 2 times పోతుంది, 3 times పోతుంది. ఇందులో ఇంకా కామన్ మల్టిపుల్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తాం. 10 into 2 is 20, 20 into 3 is 60. 60 is your LCM. Got it? And here HCF. HCF ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, బిగ్గర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ తో డివైడ్ చేస్తాం. ఇక్కడ రిమైండర్ 10 వచ్చింది. యాక్చువల్లీ రిమైండర్ 0 కావాలి. 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న డివైజర్ ని డివిడెండ్ కింద తీసుకుంటాం. 2 times 0 రిమైండర్ వచ్చింది. ఎక్కడైతే we have a remainder 0, that divisor is your HCF. So 10 is your HCF. Got it? So when we have 3 numbers, say 6, 8 and say 12 అనుకుందాం. When we have 3 numbers, ఎప్పుడైనా మనకి 3 numbers ఇచ్చాడు అంటే ఏంటంటే ట్రై టు అండర్స్టాండ్. మనం ప్రతిదానికి ఇలా రాయక్కర్లేదు. ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. ఫస్ట్ ఎల్సిఎం చూద్దాం.
ఎల్సిఎం ఎలా వస్తుందంటే ఈ మూడిట్లో ట్రై టు అండర్స్టాండ్ బిగ్గర్ నెంబర్ వచ్చి మేబీ ఎల్సిఎం అవుతుంది, లేదంటే మల్టిపుల్స్ ఆఫ్ బిగ్గర్ నెంబర్ షుడ్ బి యువర్ ఎల్సిఎం. అంటే ఎల్సిఎం ఇక్కడ 12 అవ్వాలి, ఒకవేళ 12 కాలేదనుకో 24 అవ్వాలి, లేదంటే 36 అవ్వాలి. ఈ 12 యొక్క మల్టిపుల్స్ ఎల్సిఎం అవుతుంది. whenever we have a 2 or 3 or more numbers, ఏం చేయాలి, బిగ్గర్ నెంబర్ ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడ మనకి నెంబర్స్ ఏమన్నా, వాట్ ఆర్ ద నెంబర్స్ వి హావ్ 6, 8, 12. అవునా? సో ఇక్కడ ఏమవ్వాలంటే ఐదర్ ద బిగ్గర్ నెంబర్ షుడ్ బి యువర్ ఎల్సిఎం ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ దిస్ బిగ్గర్ నెంబర్ షుడ్ బి యువర్ ఎల్సిఎం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏంటంటే 3, 6, 12 ఉంది. ఇప్పుడు అయితే బిగ్గర్ నంబర్ ఎల్సిఎం అవ్వాలి అంటే 3కి 12 అయిపోతుంది, 6 కూడా 12 అయిపోతుంది. ఈ మూడిట్లకి ఎల్సిఎం ఏంటి 12 అని డైరెక్ట్ గా చెప్పేస్తాం. ఏంటి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఐదర్ బిగ్గర్ నంబర్ ఈజ్ యువర్ ఎల్సిఎం ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ బిగ్గర్ నంబర్ షుడ్ బి యువర్ ఎల్సిఎం. ఇక్కడ ఎల్సిఎం కాదనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మాన్యువల్ గా సాల్వ్ చేద్దాం. 3, 6 and 12. ఫస్ట్ 3 తీసుకుందాము. 1 టైం పోతుంది, 2 టైం పోతుంది, 3 టైమ్స్ పోతుంది, సారీ 4 టైమ్స్ పోతుంది కదా. మళ్ళీ రెండింటిలో కామన్ మల్టిపుల్ ఉంది, 1 టైమ్, 2 టైమ్. సో వీటిలో నో అదర్ కామన్ మల్టిపుల్ మల్టిప్లై. 3 2 6, 6 1 6, 6 1 6, 6 2 12. 12 అనేది ఎల్సిఎం అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే చూడండి, when we have 2 or more numbers, ఏమవ్వాలి, either bigger number is your LCM or multiples of bigger number is your LCM అవుతుంది. ఇది ఎల్సిఎం కాదని ఏం చేస్తారు, ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనకు ఫస్ట్ నెంబర్ ఏంటి 3, 12 అనేది 3 మల్టిపుల్ అయ్యి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే 3కి 12కి ఎల్సిఎం 12 అవుతుంది. అవునా? 12 అనేది 3 మల్టిపుల్, 3 టేబుల్ రాసాం అనుకో, 3 4 12 వచ్చింది. సో 12 ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 3. ఎస్. ఇప్పుడు 6 తో చెక్ చేస్తాం. 12 is a multiple of 6. Yes. 6 2s are 12. So 12 kalaga 12. So the LCM of 3, 6, 12 is equals to how much here? 12. Ela chesi idi vastam. Right. Ade 3, 8, 12 ki LCM enta ani adigadu anukoma. Appudu em chestam? Bigger number em vachindi? 12 vachindi. Either 12 అనేది LCM అవ్వాలి, లేదంటే 12 మల్టిపుల్స్ ఏముంటాయి 24, 36 ఇవి ఎవరిని ఎల్సిఎం అవుతాయి. ఇది ఎల్సిఎం కాదని ఎలా చెక్ చేస్తాం? 12 ని 6 మల్టిపుల్ గా రాస్తామా? ఎస్. 2 into 6 12 దీనికి సరిపోయింది. బట్ 8 ని 12 8 మల్టిపుల్ కింద రాయగలమా? రాయలేం కాబట్టి 12 ఈజ్ నాట్ యువర్ ఎల్సిఎం. అప్పుడు ఏం చేస్తాం? యూ షుడ్ చెక్ విత్ 24. రైటా? 12 కి 6 అనేది ఎల్సిఎం కాబట్టి ఇది ఓకే, ఇది అన్నిట్లో పోతుంది. 12 మల్టిపుల్ అన్నిట్లో 6 పోతుంది. అండ్ ఇప్పుడు 8 చెక్ చేద్దాం. 8 24 లో పోతుందా అంటే 8 into 3 you will get 24 and 12 into 2 you will get 24. సో ఈ మూడు కూడా 24 లో పోతున్నాయి కాబట్టి 24 is your LCM. ఇట్ కమ్స్ టు మైండ్ క్యాలిక్యులేటర్ చూడగానే చెప్పేచ్చాం. ఒకవేళ మాన్యువల్ గా చేసాం అనుకో, యూ విల్ గెట్ ద సేమ్ నెంబర్. ఫస్ట్ విల్ గో విత్ 6 1 6, 8 6 2 12. నెక్స్ట్ విల్ గో విత్ 2 1 4 1 6 2 12. అంతేనా? ఇది క్లియర్? 2 4 1 6 2 12 12 4 48. దీని లాస్ట్ ని ఫస్ట్ విల్ టేక్ అ కామన్ మల్టిపుల్ 2 తీసుకుందాం, ఎందుకంటే 2 is a common multiple on all the 3 కదా. 6 8 12. First you have to go with 2, 3 times here, 4 times here and 6 times here. Got it? Now we'll go with 3, 1 time, 4 times and 2 times. Now we'll go with 2, 1 time, 2 time and 1 time. 2 3 is a 6, 6 2 is a 12, 12 into 1 12, 12 2 is a 24, 24 into 1 24. So 24 is your LCM. So whenever we have 2 or more numbers, ఒకవేళ చిన్న నెంబర్స్ అయితే ఇలా సాల్వ్ చేస్తాం. ఎందుకంటే ఫర్దర్ గా మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది మిగతా టాపిక్స్ లో వస్తుంది, టైమ్ అండ్ వర్క్ లో కానీ వీటిల్లో మనకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్రతి దానికి ఎలా క్యాలిక్యులేట్ చేయకుండా ట్రై టు గో విత్ మాన్యువల్ గా వాట్ ఇట్ ఇస్ కాల్డ్ మైండ్ క్యాలిక్యులేషన్. ఇఫ్ యూ గో విత్ 2 కి 3 కి 6 కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అనేది 2 మల్టిపుల్, 6 అనేది 3 మల్టిపుల్. డైరెక్ట్ వీ కెన్ రైట్ 6 ఈజ్ యువర్ ఎల్సిఎం. అవునా?
If we consider 2, 4, 6, now what is your LCM? ఇప్పుడు LCM అవుతుంది, బిగ్గర్ నెంబర్ ఇస్ 6. 6ని 2 మల్టిపుల్ కింద రాయగలం, కానీ 4 మల్టిపుల్ కింద రాయలేము. దెన్ 6 కాకుండా దాని మల్టిపుల్ ఏమొచ్చింది మనకి, నెక్స్ట్ 12 వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు 12 చెక్ చేస్తాం. 12ని 2 మల్టిపుల్ కింద రాయగలం. 12లో 2 పోతుందా? ఎస్ పోతుంది. అండ్ 12లో 4 పోతుందా? ఎస్ పోతుంది. 12లో 6 ఎటు పోతుంది. సో 12 ఈజ్ యువర్ LCM. అంటే చూడగానే చెప్పేయచ్చు. మనకి పెద్ద నెంబర్లు ఏమి రామా, వీళ్ళైతే సేమ్ థింగ్. ఇఫ్ యూ గో విత్ 12, 15, 20. సో LCM ఎంత అవుతుంది? మాన్యువల్గా సాల్వ్ చేస్తే చేయొచ్చు, బట్ గో విత్ మైండ్ క్యాలిక్యులేషన్. 40 అవుతుందా? 40లో 15 పోతుందా? సో వెరీ గుడ్, 60 అవుతుంది. ఏమవ్వాలి? 20 మేబీ ద లార్జర్ నెంబర్ ఈజ్ యువర్ LCM. 20 అవ్వాలి. 20లో 12 పోదు, సో 20 కాదనమాట. దీని మల్టిపుల్ 40 చూసుకోండి. 40లో 12 పోతుందా? నో, పోదు. సో అగైన్ ద మల్టిపుల్ ఆఫ్ 20, 60 చూద్దాం. 60లో 12 పోతుందా? ఎస్, 5 టైమ్స్ పోతుంది. 60లో 15 పోతుందా? ఎస్, 4 టైమ్స్ పోతుంది. 60లో 28 పోతుంది, 3 టైమ్స్. సో ఈ 60లో ఈ 3 వాల్యూస్ డివైడ్ అవుతున్నాయి కాబట్టి 60 ఈజ్ యువర్ LCM. 60 ఈజ్ యువర్ LCM. Got it? Hope you understand. అదే బిగ్ నెంబర్స్ అన్నప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఇట్ ఇస్ లైక్ 600 ఆర్ ఇట్ ఈస్ 1000 ఆర్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ 15, 40 ఇలా వచ్చినప్పుడు వీ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ మెథడ్. బిగ్ నెంబర్స్ ఇలా చెక్ చేయలేము, ఎందుకంటే అగైన్ టైం టేకింగ్ ప్రాసెస్. చెయ్యొచ్చు, కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇది తీసుకోం. whenever the numbers are small numbers, find the LCM. Mind calculation పేపరే యూజ్ చేయగలదు. Got it? Good. Now HCF గురించి మాట్లాడదాం. when we have 2 numbers or 3 numbers ఏం తీసుకుందాం? ఇప్పుడు చూడండి, 6, 8 కి HCF ఏంటి? HCF అంటే మనం ఎలా మాట్లాడుకున్నాం? బిగ్గర్ నెంబర్ ని స్మాలర్ నెంబర్ తో డివైడ్ చేస్తాం. రిమైండర్ 0 రావాలి. 0 కాకుండా ఏమొచ్చినా కానీ దీన్ని కిందకి తీసుకొస్తాం. 3 times 6, 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 2 ఈజ్ HCF. HCF వచ్చి 2 అవుద్ది. గాట్ ఇట్? ఇప్పుడు ఈజీగా ఎలా చెప్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఈస్ యువర్ డిఫరెన్స్? ఇక్కడ 2 అనేది డిఫరెన్స్ ఇచ్చి, అవునా? ఇక్కడ మనం HCF ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతాం. ఇప్పుడు ఏమవ్వాలంటే ఐదర్ 2 అనేది HCF అవ్వాలి, లేదంటే దీని ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 షుడ్ బి యువర్ HCF. లెట్ us టేక్ an ఎగ్జాంపుల్. చూడండి, ఇప్పుడు HCF కాదా అనేది ఎలా చెక్ చేస్తాం? 2 అనేది 6లో పోతుంది. ఎస్, 2 is a HCF. 2 is a ఫ్యాక్టర్. 2 అనేది 8లో కూడా పోతుంది. 2 is a ఫ్యాక్టర్. ఈ రెండింటికి ఫ్యాక్టర్ 2a కాబట్టి we can find 2 is your HCF. అలా కాకుండా when we have 2 or 3 numbers, ఇక్కడ ఏం తీసుకున్నాం? this become 6, 8, 12. ఇదే తీసుకున్నాం. 6, 8, 12. HCF కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అన్నిటికీ డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఎంత? 2. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 4. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 6. నౌ మనం ఇక్కడ ఏం చేసామంటే 3 నంబర్లకి డిఫరెన్స్ తీసుకున్నాం. ఇందులో ఒక డిఫరెన్స్ 2 వచ్చింది, ఇంకో డిఫరెన్స్ 4 వచ్చింది, ఇంకో డిఫరెన్స్ వచ్చి 6 వచ్చింది, రైటా? సో ఇందులో లీస్ట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? మనకి 2 వచ్చింది. లీస్ట్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 2. ఇప్పుడు ఏమవ్వాలంటే ఐదర్ 2 ఈజ్ యువర్ HCF, ఈ 2 అనేది HCF అవ్వాలి, ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 షుడ్ బి యువర్ HCF. 2 అవ్వకపోతే 2 ఫ్యాక్టర్స్ మిగిలిన ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా 2కి, ఆ ఫ్యాక్టర్స్ లో ఏదో ఒకటి HCF అవుతుంది. ఇప్పుడు 2 HCF కాదని అలా చెక్ చేస్తాం. ఇచ్చిన నెంబర్ ఎంత? 6, 8, 12. అవునా? 6లో 2 పోతుందా? పోతుంది. అంటే 2 అనేది 6 HCF. 8లో 2 పోతుందా? ఎస్ పోతుంది. 12లో 2 పోతుందా? ఎస్ పోతుంది. ఈ మూడిటిల్లో 2 పోతుంది కాబట్టి 2 is your HCF. 2 is your HCF. Got it? Let us take a 3 numbers 12, 15, 20. అవునా? ఏం చేయాలి? ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకోవాలి. ఇట్ ఈస్ 5. అండ్ ఈ రెండింటికి డిఫరెన్స్, ఈ డిఫరెన్స్ అంతా 3 కదా. సో ద డిఫరెన్స్ ఈస్ 3 అండ్ వీటి డిఫరెన్స్ ఎంత ఉందమ్మా? 5. అండ్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ హియర్? 8. వాట్ ఇస్ ద డిఫరెన్స్ హియర్? 8. సో ఈ మూడిట్లు HCF ఎంత అవుతుంది అని అడిగాడు అనుకోమా. ఇందులో లీస్ట్ డిఫరెన్స్ ఏముంది?
3 ఉంది. ఐదర్ 3 అనేది హెచ్సిఎఫ్ అవ్వాలి, లేదంటే 3కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 3, 1 ఇస్ ద ఫ్యాక్టర్స్. ఫస్ట్ 3ని చెక్ చేద్దాం హెచ్సిఎఫ్ అవుతుందా లేదా. హెచ్సిఎఫ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఆ 3 అనేది ఇచ్చిన నెంబర్లో డివైడ్ అవ్వాలి. ఈ 3 12లో పోతుందా, ఎస్ పోతుంది 4 times. ఈ 3 15లో పోతుందా, ఎస్ పోతుంది. బట్ 3 అనేది 20లో పోదాం. సో 3 ఈజ్ నాట్ యువర్ హెచ్సిఎఫ్. 3 ఈజ్ నాట్ యువర్ హెచ్సిఎఫ్. ఇంకా 3 అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏముంది, 1తో చెక్ చేస్తాం. 1 12లో పోతుంది, 15లో పోతుంది, 20లో పోతుంది. సో ద హెచ్సిఎఫ్ ఆఫ్ 12, 15, 20 is equals to 1. HCF ఎంత 1 అన్నమాట. Hope you understand. Is it clear? Yes. Let me know. Right. ఒక నెంబర్ తీసుకుందాం. For example, if you consider 48, 24 and say 72 అనుకుందాం. 72 అనుకుందాం. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అని అడిగాడు అనుకోమ్మా. ఏం చేస్తాం, బెటర్ క్యాలిక్యులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. 48కి 24కి రిపీట్ వన్స్. ఓకే చెప్తున్నాను. ఏం చేయాలి, మనకి 3 నెంబర్స్ ఇచ్చాడు ఇక్కడ, అవునా. 1 is 48, 24 and 72. హెచ్సిఎఫ్ కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ 2 నెంబర్స్ కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. డిఫరెన్స్ డోంట్ టేక్ ఎ నెగిటివ్ వాల్యూ, రెండింటికి డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3కి డిఫరెన్స్ ఎంత అంటే 1, అంతేగాని 2 - 3 = -1 అని తీసుకోం. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ డిఫరెన్స్ డోంట్ టేక్ అ నెగటివ్ వాల్యూ. ఓకే, సో 48కి 24కి డిఫరెన్స్ ఎంత 24 అండ్ 24కి 72కి డిఫరెన్స్ ఎంత. What is the difference between 24 and 72? So 70, 20 అనుకుంటే 50, 48, 48 plus 24, 40, 50, 60. ఇది 48. And what is the difference here? And again I think it's 24. So ఇక్కడ లీస్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది, 24 ఉంది, అవునా. ఇప్పుడు ఈ 24 అనేది 48లో పోతుందా అంటే ఎస్ 2 times పోతుంది. ఈ 24 అనేది 24లో పోతుందా, 1 time పోతుంది. ఈ 24 అనేది 72లో పోతుందా, 3 times పోతుంది. ఈ ఇచ్చిన 3 నంబర్లో 24 పోతుంది కాబట్టి 24 is your HCF. 24 is your HCF. HCF గురించి మాట్లాడుతున్నాం. లీస్ట్ డిఫరెన్స్ 24 ఉంది. How you get 48? Got it? So first of all we will take another small number. ఇంకా స్మాల్ నెంబర్ తీసుకుందాం మనము. స్మాల్ నెంబర్స్ విల్ కన్సిడర్ యాజ్ 12, 18, 22 అనుకోండి. 12, 18, 22. వాట్ ఈస్ యువర్ హెచ్సిఎఫ్? హెచ్సిఎఫ్ ఎంత? హెచ్సిఎఫ్ అడగండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, డిఫరెన్స్ తీసుకోవాలి. 12కి 18కి డిఫరెన్స్ ఎంత, ద డిఫరెన్స్ బికమ్ 6. అండ్ 18కి 22కి డిఫరెన్స్ ఎంత, ద డిఫరెన్స్ ఈస్ 4. అండ్ 12కి 22కి డిఫరెన్స్ ఎంత, 10. అవునా. ఇప్పుడు మనకి 3 డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందులో మాక్సిమం వాల్యూ తీసుకోకూడదు, డిఫరెన్స్ లో లీస్ట్ వాల్యూ తీసుకోవాలి. లీస్ట్ వాల్యూ ఎంత ఇక్కడ 4. ఇప్పుడు మనకి 4 హెచ్సిఎఫ్ అయి ఉండాలి, లేదంటే ఈ 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 4 is a factor, 2 is a factor, 1 is a factor, అవునా. ఇప్పుడు 4ని చెక్ చేద్దాం. అంటే చెక్ చేయడం అంటే ఎలా చెక్ చేయాలి, 4 ఇచ్చిన నెంబర్ అన్నిటిలోనూ డివైడ్ అయింది అనుకో 4 is a హెచ్సిఎఫ్. అవ్వలేదనుకో నెక్స్ట్ 2తో చెక్ చేస్తాం. సో 4 12లో పోతుందా, 4 3s are 12. 4 18లో పోతుందా, పోదాము. సో 4 హెచ్సిఎఫ్ కాదనమాట. గాట్ ఇట్. నెక్స్ట్ నెంబర్ ఏముంది, 2 ఉంది. 2ని చెక్ చేస్తాం. 2 12లో పోతుందా, ఎస్. 2 18లో పోతుందా, ఎస్. 2 22లో పోతుందా, ఎస్. మూడిట్లో 2 పోయింది కాబట్టి 2 is your హెచ్సిఎఫ్. 2 is your హెచ్సిఎఫ్. ఇక మనకు బిగ్ నెంబర్లు ఇచ్చాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 496 అండ్ 541 అండ్ 500 అండ్ 1024 ఇలా నెంబర్లు ఇచ్చాడు అనుకో. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అని అడుగుతాం. మనం ఏం చేస్తాం, బ్లైండ్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా లీస్ట్ డిఫరెన్స్ తీసుకుందాం, ఈజీగా అయిపోతుంది. 449, ద నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఇస్ 500. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోవాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుంటే డిఫరెన్స్ ఎంత మనకి, వాట్ ఇస్ ద డిఫరెన్స్ హియర్, 4, అవునా. నా 4 తోటి చెక్ చేస్తాం. 496లో 4 పోతుందా అంటే పోతుంది. బట్ 541లో 4 పోతుందా, పోదు. అప్పుడే ఏం చేస్తాం,
You have to check with 4, 2. 4 పోలేదు. Now 2 తో చెక్ చేస్తాం. 2 కూడా ఎటు పోదు ఎందుకంటే this is an odd number. So directly we can write HCF is 1. Directly we can write HCF is 1. ఎగ్జామ్ ఓరియంటెడ్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఫైండ్ ద లీస్ట్ డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్. ఇక్కడ మనకి ఏముంది 449, 541, 500, 1024 ఇంకా ఎన్ని నెంబర్లు ఉన్నా కానీ వీటిలో లీస్ట్ డిఫరెన్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి లీస్ట్ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఏమవ్వాలి 4 అవ్వాలి, లేదంటే 2 అవ్వాలి, లేదంటే 1 అవ్వాలి. గాట్ ఇట్? సో 41 లో 4 పోతుందా అంటే పోదు. సో 4 ఇది పాసిబిలిటీ కేస్ కాదు. రైట్, నెక్స్ట్ 2 ఉంది. 41, 441 అనేది ఆడ్ నెంబర్, 2 కూడా పోదు. డైరెక్ట్ గా we can write 1 is your HCF. 1 is your HCF. Hope it is clear. Yes. Good. ఇక్కడ whenever we have 2 numbers, ఒక 2 numbers ఇచ్చాడు అనుకున్నాం. Let us say ఆల్రెడీ ఇందాక చేసాం 20, 30. అవునా? 20, 30 అనేది 2 numbers ఇచ్చాడు. ఈ 20, 30కి ఎల్సిఎం ఏమవుతుంది? ఎల్సిఎం ఏమవుతుందమ్మా? ఎల్సిఎం 30 అవ్వాలి, లేదంటే 60 అవ్వాలి, లేదంటే 90 అవ్వాలి. 30 అవుతుందా అంటే ఈ 20 అనేది 30లో పోదు కాబట్టి 30 ఈజ్ నాట్ యువర్ ఎల్సిఎం. గాట్ ఇట్? 30 కాదు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం? 60 మేబీ 60 అవ్వచ్చు. ఈ 20 60లో పోతుందా? పోతుంది. 30 కూడా ఎటు పోతుంది. సో 60 ఈజ్ యువర్ ఎల్సిఎం. ఎల్సిఎం ఎంత? LCM of 20, 30 is 60. ఇప్పుడు HCF ఎంత? ఏం చేయాలి మనం? 20కి 30కి డిఫరెన్స్ తీసుకుంటాం. ఎంత డిఫరెన్స్ ఎంత? 10. అవునా? ఈ 10 20లో పోతుందా? ఎస్ పోతుంది. ఈ 10 30లో పోతుందా? ఎస్ పోతుంది. ఈ రెండిట్లో ఈ వాల్యూ డివైడ్ అవుతుంది కాబట్టి 10 is your HCF. 10 is your HCF. గాట్ ఇట్? ఇక్కడ వరకు క్లియర్గా ఉందమ్మా? ఇజ్ ఇట్ క్లియర్? Yes. Respond. ఒక 2 numbers కి LCM ఫైండ్ అవుట్ చేయాలి, HCF ఫైండ్ అవుట్ చేయాలి. సో LCM ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బిగ్గర్ వాల్యూ ఇస్ యువర్ LCM ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ బిగ్గర్ వాల్యూ ఇస్ యువర్ LCM. గుడ్. ఇక్కడ కండిషన్స్ చూడండి. ఇప్పుడు కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ అంటే దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ నెంబర్ N1 అండ్ దిస్ ఈజ్ యువర్ సెకండ్ నెంబర్ N2. ఇప్పుడు N1, N2 LCM ఎంత? 60. And ఈ 2 numbers కి HCF ఎంత? 6. Now the relation, a very important relation ఏంటంటే product of N1 into N2 should be equals to product of their LCM into HCF. When we have only 2 values, this is the relation. Product of 2 numbers అంటే ఇచ్చిన 2 numbers ని మల్టిప్లై చేస్తే దాని యొక్క LCM HCF product కి ఈక్వల్ అవుతుంది. See 20 into 30 result ఎంత? 600 and 60 into 10 600 ఈక్వల్ అవుతుంది. సో కండిషన్ ఏంటి మనకి ఇక్కడ? the product of 2 numbers is equals to product of their LCM and HCF. A very important relation. Very important relation. So take this value. ఒక 2 numbers తీసుకున్నామా? 20, 30 తీసుకోండి. ఈ 2 numbers కి LCM ఫైండ్ అవుట్ చేయండి. 60 వస్తుంది. ఈ 2 numbers కి HCF ఫైండ్ అవుట్ చేయండి. 10 వచ్చింది. రైటా? ఇప్పుడు మనకి రిలేషన్ ఏంటి? The product of 2 numbers N1 into N2 should be equals to product of their LCM and HCF. N1 into N2 is equals to LCM of the 2 numbers into HCF of the 2 numbers. A very important relation. Fast call. Note it down. What is the relation? Product of 2 numbers N1, N2 is equals to product of their LCM and HCF. Right? And there are 2 numbers, say, the product of 2 numbers N1 into N2 is equals to 300 and their LCM is equals to 60
find their HCF. Find their HCF. ఇది ఒక రిలేషన్. ఏమి ఇచ్చాడు? ఒక 2 numbers ప్రొడక్ట్ ఇచ్చేసాడు. 2 numbers ప్రొడక్ట్ ఇచ్చాడు. ఏంటది? ఒక 2 numbers ఉన్నాయి n1 n2. ఆ రెండిట్ని మల్టిప్లై చేస్తే 300. ఈ రెండిట్లకి LCM ఫైండ్ అవుట్ చేస్తే 60. అప్పుడు HCF ఏమవుతుంది అంటే మనకి రిలేషన్ ఏంటి? n1 into n2 డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి n1 n2 వాల్యూ 300 is equals to product of LCM into HCF 60 into we don't know HCF, right? HCF. So HCF is equals to ఏమవుతుంది మనకి 300 by 60, then you will get 5. HCF is equals to 5. Got it? So ఇక్కడ మనం 2 numbers తీసుకున్నాం. ఏంటవి? Let us take a 2 numbers. ఇది ఏం తీసుకున్నాం? 20 30 కదా. ఇదే తీసుకున్నాం 20, 30. ఈ 2 numbers కి LCM ఎంత అయిందంటే LCM we have how much it is 60 and HCF we have 5. Got it? ఇప్పుడు నోట్ చూడండి. యాక్చువల్లీ రిలేషన్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 numbers is equal to ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 numbers. That's fine. ఇప్పుడు మనకి నోట్ ఏంటంటే అబ్జర్వ్ కేర్ఫుల్లీ, HCF అనేది ఎప్పుడు కూడా LCM కన్నా తక్కువ ఉంటుంది. ఆల్వేస్ ద HCF ఈజ్ లెస్ దెన్ LCM. ఫస్ట్ కండిషన్ రాసుకోవాలి. ఆల్వేస్ HCF ఈజ్ లెస్ దెన్ LCM. LCM కన్నా ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది. ఫస్ట్ నోట్ అది. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ always HCF is a factor of LCM. Always, note it down. Always HCF is a factor of LCM. Always HCF is a factor of LCM. So ఇక్కడ మనం 3 relations తీసుకున్నాము. ఒకటి ఏంటి? Product of 2 numbers is equals to product of their LCM and HCF. And the second one note ఏంటి? Always HCF is less than LCM. And the third one ఏంటి? Always HCF should be a factor of LCM. ఖచ్చితంగా ఫ్యాక్టర్ అవ్వాలి. Got it? Hope it is clear. HCF is 10. Okay, fine. Done. Thank you. Right. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతారంటే LCM of 2 numbers is say 216. LCM of 2 numbers is 216 and HCF of 2 numbers is say 6, right? One number n1 is equals to 12, then n2 is equals to how much? Then n2 is equals to how much? అంటే ఒక 2 numbers ఉన్నాయి. ఆ 2 numbers కి LCM ఇచ్చేసాడమ్మా. LCM is 216. Sorry. LCM is say 36. LCM is 36, right? The HCF of 2 numbers is 6. HCF of 2 numbers is 6. ఆ 2 numbers లో ఒక నెంబర్ ఇచ్చాడు. ఎంతటా? 12. Find the other number అని అడిగాడు. సో అదర్ నెంబర్ మన రిలేషన్ ఎలా ఉంది? ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. we don't know the second number. Let us say x. రిలేషన్ ఏంటి? 12 into x should be equals to product of their LCM into HCF. అంతేనా? సో ఇది ఇందులో 2 times పోతుంది, 2 ఇందులో 18 times పోతుంది. Then x equals to 18. What we consider as x? The second number. Then the number becomes 18. Then the number becomes 18. Hope it is clear. So if it is clear, the question solve them. Answer option A equals to 4. Answer option B is equals to 6. Answer option C is equals to 8. And answer option D is equals to data inadequate. Data inadequate. So question ఏంటంటే the product of 2 numbers n1 into n2 is given as 120. And their LCM is equals to 30. HCF is equals to how much? And the product of 2 numbers ఇచ్చేసాడమ్మా. Good for the product of 2 numbers is 120
and their LCM is 30, then find their HCF అని అడిగారు. ఆప్షన్ ఏ శ్రీ సాయి, ఆప్షన్ ఏ వేమన యూనివర్సిటీయా, గుడ్ గుడ్ గుడ్. డిగ్రీ కాలేజ్ గోపాలపట్నం, ఏ అనంతపురం ఉమెన్స్ కాలేజ్. సో చూడండి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే జనరల్లీ విల్ గో విత్ ద ఫస్ట్ ఆప్షన్ ఏ. ఎందుకని 120/30 is equals to 4. బట్ ఇక్కడ మనకు తెలియాల్సిందంటే ఏ అనేది క్వశ్చన్ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఎలానే ఉంటాయమ్మా, ఏ ఇది రాంగ్ ఆన్సర్. ఏ అనేది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే చూడండి, ఏ రెండు నెంబర్లు ఇచ్చి ప్రొడక్ట్ 120 అండ్ దర్ ఎల్సిఎం ఈస్ 30, హెచ్సిఎఫ్ అంటే ఇంటూ హెచ్సిఎఫ్ అంతేనా, హెచ్సిఎఫ్ దెన్ ఇట్ షుడ్ బి ఈక్వల్స్ టు దిస్. ఇది ఇందులో 4 times పోతుంది. అప్పుడు ఏమవ్వాలి, హెచ్సిఎఫ్ యాక్చువల్లీ 4A అవ్వాలి. బట్ కండిషన్ ఏంటి మనకి, ఆల్వేస్ హెచ్సిఎఫ్ ఈస్ లెస్ దాన్ ఎల్సిఎం అంటే 4 అనేది లెస్ దాన్ ఎల్సిఎం, కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ ద సెకండ్ వన్ ఏంటంటే హెచ్సిఎఫ్ షుడ్ బి ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం. అండ్ హెచ్సిఎఫ్ అనేది 4 అనేది 30 ఫ్యాక్టర్ అవుతుందా, నో అవ్వదు. 30లో 4 పోదు, 7 4 28 and we have a reminder 2. కాబట్టి we will go with the data inadequate. The given information is wrong. The given information is wrong. ఒకవేళ 2 numbers product 120 అయ్యుండి LCM 30 అయ్యుంటే HCF 4A అవ్వాలి, కానీ ఇన్ఫర్మేషనే రాంగ్ అమ్మ. ఎందుకని రాంగ్, హెచ్సిఎఫ్ 4 వచ్చింది అనుకో, 4 is not a factor of 30, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు మనకి. ఖచ్చితంగా హెచ్సిఎఫ్ షుడ్ బి ఫ్యాక్టర్ ఆఫ్ ఎల్సిఎం, కానీ ఇక్కడ అయ్యిందా, అవ్వలేదు. అందుకని విల్ గో విత్ ఆప్షన్ బి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్. అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేసినప్పుడు చాలా క్లియర్ గా ఉన్న కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఏముంది మనకి, ఎంత ఇచ్చాడు, 36 ఇచ్చాడు, రైట్. దాని సే 36 అంతేనా, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers 216 అనుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers is 216. HCF is equals to 36 and LCM ఎంత, LCM is equals to how much అని అడిగాడు అనుకోమా. మనకి ఏం చేయాలి, 216/36 వాట్ విల్ గెట్, LCM 6 వచ్చింది. ఇస్ ఇట్ రైట్? నో, ఎందుకంటే హెచ్సిఎఫ్ అనేది 36, LCM 6 అంటే హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా LCM కన్నా తక్కువ ఉండాలి. సో డేటా ఇన్అడెక్వేట్, గివెన్ ఇన్ఫర్మేషన్ ఇస్ రాంగ్. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ 6లో ఉంటుంది, ఎస్ అని. మనకి ఏం చేయాలి, కండిషన్స్ అన్ని చెక్ చేసుకోవాలి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు. It's very important. Again, I'm repeating the conditions for LCM and HCF. The product of 2 numbers N1 into N2 is equal to product of their LCM into HCF. First case. And the second case, always HCF should be less than LCM. HCF should be less than LCM. And HCF should be factor of LCM. A very important conditions. తీసుకున్నారమ్మా? గుడ్. సో ఇక్కడ మనకి LCM HCF మేబీ ఎలా అడగచ్చు, దర్ ఇస్ అ ఛాన్స్. దీంట్లో నుంచి పెద్ద ఎక్కువ క్వశ్చన్ రావు, కానీ మనం ఫర్దర్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే LCM HCF తెలిసి ఉండాలి, ఫైండ్ అవుట్ చేయడం తెలిసి ఉండాలి, రైట్. సో వాడు ఏమంటాడు, లెట్ us say there are 3 bells అనుకుందాం. బెల్స్ అంటే రింగ్ అవుతాయి కదా అవి. సో దర్ ఇస్ అ బెల్ A, B, C. A, B, C 3 బెల్స్ ఉన్నాయి. సో ఏ బెల్ వచ్చి ఎవ్రీ 3 seconds కి ఇట్ గివ్ అ బీప్ సౌండ్, కిక్ అని సౌండ్ వస్తుంది. అండ్ B వచ్చి ఎవ్రీ 4 seconds కి ఇట్ గివ్ అ బీప్ సౌండ్. అండ్ C వచ్చి ఎవ్రీ 6 seconds కి ఇట్స్ గివ్ అ బీప్ సౌండ్. అంటే ఏంటి మనకి, we have a 3 bells here, A, B, C, and A bell ring for every 3 seconds, and B will ring for every 4 seconds and every 6 seconds. What ఏమంటాడంటే all the bells are open and on చేశారు, they are on. After how many seconds
ఆల్ ద 3 bells విల్ రింగ్. 3 కలిపి ఎప్పుడు రింగ్ అవుతాయని అడుగుతాడు. 3 ఎట్ ఏ టైం ఆన్ చేస్తాడు, 3 కలిపి ఫస్ట్ రింగ్ అవుతాయి. ఎట్ ఏ టైం ఆన్ చేస్తే ఫస్ట్ రింగ్ అవుతాయి. మళ్ళీ ఎన్ని సెకండ్స్ తర్వాత అన్ని కలిపి రింగ్ అవుతాయి అని అడుగుతాడు. సో అప్పుడు ఏం చేస్తాం మనం 3, 4, 6 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఈస్ యువర్ ఎల్సిఎం? ఐదర్ 6 ఎల్సిఎం అవ్వాలి, 4 పాది కాబట్టి 12 ఎల్సిఎం అవ్వాలి, 3 పోతుంది, 4 పోతుంది, 6 పోతుంది, 12 is your LCM. So after at 12th seconds again all the 3 bells will ring together. అలా కాకుండా ఈ అన్ని బెల్స్ 1 minute లో ఎన్నిసార్లు కలిపి రింగ్ అవుతాయి? అన్ని బెల్స్ 1 minute లో ఎన్నిసార్లు రింగ్ అవుతాయి అంటే ఆన్ చేసిన తర్వాత 12th సెకండ్ రింగ్ అవుతాయి కలిపి, మళ్ళీ సెకండ్ 24th సెకండ్, అంతేనా 36, 48, 60. అంటే ఆన్ చేసిన తర్వాత నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 5 times రింగ్ అవుతాయి, ఇంక్లూడింగ్ ఆన్. అంటే ఆన్ చేసిన దాంతో కలిపి చేస్తే 6 times రింగ్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ఆన్ చేసిన రింగ్ అవుతాయి, మళ్ళీ 12th సెకండ్, మళ్ళీ 24th, 36, 48, 60. రైట్? ఆన్ చేసిన తర్వాత ఎన్నిసార్లు రింగ్ అవుతాయంటే ఇట్ ఈస్ 5, including the on one also, first second అన్ని కలిపి ఆన్ చేశారనుకుంటే then you will get 6. You should be very clear. Done? So ఇంకా మనకి LCM HCF లో క్వశ్చన్స్ ఏం అడగచ్చు అంటే, and these are the basic models. What is the least number which divided 3, 4, 6 gives a remainder 2? చూడండి, వాడు క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? ఎప్పుడన్నా మన క్వశ్చన్ లో లీస్ట్ అని వచ్చింది అంటే బ్లైండ్ గా ఫిక్స్ అనుకోండి, ఎల్సిఎం గురించి మాట్లాడుతున్నాడు అని. ఎప్పుడైనా క్వశ్చన్ లో లీస్ట్ అని వచ్చిందంటే we can consider they are asking about LCM, right? What is the least number when divide with 3, 4, 6 leaves a remainder 2? అంటే ఒక లీస్ట్ నెంబర్ ఉంది, దీన్ని 3 తో డివైడ్ చేసినా, 4 తో డివైడ్ చేసినా, 6 తో డివైడ్ చేసినా రిమైండర్ ఎంత వస్తుందంట? 2 వస్తుందంట. అయితే వాట్ ఈస్ దిస్ ఎక్స్ వాల్యూ అని అడుగుతాడు. వాట్ ఈస్ దిస్ ఎక్స్ వాల్యూ? అప్పుడు మనం ఏం చేస్తాం, లీస్ట్ అడిగాడు కాబట్టి ఈ మూడింటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. వాట్ ఈస్ ది ఎల్సిఎం ఆఫ్ 3, 4 and 6? 12 is the LCM. అవునా? అంటే 12 లో 3 ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతుంది, రిమైండర్ 0, 4 కూడా రిమైండర్ 0, 6 కూడా రిమైండర్ 0. అప్పుడు ఏం చేస్తామంటే ఎల్సిఎం కి ఎంతైతే రిమైండర్ వచ్చిందో ఆ రిమైండర్ ని యాడ్ చేస్తాం. సో వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ హియర్? 12 plus 2 which is equals to 14. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 14 ని 3 తో డివైడ్ చేసాం అనుకో, 3 4s are 12, రిమైండర్ 2 వచ్చింది. అదే 14 4 తో డివైడ్ చేసాం అనుకో, 4 3s are 12, రిమైండర్ 3 వచ్చింది, 2 వచ్చింది. అదే 14 ని 6 తో డివైడ్ చేసాం, 6 2s are 12, రిమైండర్ 2 వచ్చింది. సో కాన్స్టెంట్ రిమైండర్ అన్నిటికి కూడా 2 వచ్చింది. మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్ ని అర్థం చేసుకోవాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాడేమన్నాడు, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్? ఒక లీస్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడు. కండిషన్ ఏమి ఇచ్చాడు, ఈ లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దీన్ని 3 తో చేసినా, 4 తో చేసినా, 5 తో చేసి 6 తో చేసినా రిమైండర్ 2 వస్తుంది అన్నాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, లీస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి ఆ వాడి ఇచ్చిన వాల్యూస్ కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తాం. 3, 4, 6 కి ఎల్సిఎం అంటే అంతే 12. ఈ 12 ఏంటి, మూడిట్లో ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతుంది. 12 ని 3 తో చేస్తే రిమైండర్ 0 వస్తుంది, 12 ని 4 తో చేస్తే రిమైండర్ 0 వస్తుంది, 12 ని 6 తో చేసిన రిమైండర్ 0 వస్తుంది. గాట్ ఇట్? జస్ట్ మినిట్. రైట్. సో ఇక్కడ ఎల్సిఎం అంటే 3 ఎగ్జాక్ట్ గా డివైడ్ అయిపోతాయి. బట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, రిమైండర్ 2 అని ఇచ్చాడు కాబట్టి ఆ రిమైండర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చి ఎల్సిఎం క్యాడ్ చేస్తాం, ద నెంబర్ ఈజ్ 14. గాట్ ఇట్? సో ఎప్పుడైనా కానీ క్వశ్చన్ లో చాలా క్లియర్ గా ఉన్నాము, క్వశ్చన్ అర్థమైతేనే సొల్యూషన్ వస్తుంది, లేదంటే రాదు. గాట్ ఇట్? డన్. Now we are going with LCM and HCF. Problems unte solve cheddam, and these are the values. And
LCM HCF. Right. We'll start a new topic now. LCM HCF find out చేయడం వచ్చింది. Now we'll go with the ratios. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ LCM HCF number systems and ratios, averages and percentages. ఈ నాలుగు కూడా బేసిక్స్ అంటాం, జనరల్ బేసిక్ టాపిక్స్. ఎందుకని బేసిక్ టాపిక్స్ అంటే ఈ నాలుగిటిని ద ఎంటైర్ క్వాంట్ లో ఎక్కడైనా యూజ్ చేస్తాం. సింప్లిఫికేషన్ కావాలనుకో నెంబర్ సిస్టమ్స్, అండ్ LCM HCF కావాలనుకో నెంబర్ సిస్టమ్స్. ఒక వాల్యూ, ఒక ఏజ్, సన్ కి ఫాదర్ కి రేషియో 2:3 ఉందనుకో, రేషియోస్. సో ఈ నాలుగు టాపిక్స్ ని ఎంటైర్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో ఎక్కడైనా వాడతాం. బేసిక్ టాపిక్స్ ఈ నాలుగు చాలా తరువుగా ఉండాలి. ఏంటది? నెంబర్ సిస్టమ్స్, రేషియోస్, యావరేజెస్ అండ్ పర్సంటేజెస్. ఎందుకంటే ఇది త్రూ అవుట్ ద ఎంటైర్ క్వాంట్ అన్ని టాపిక్స్ లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. గాట్ ఇట్? సో క్లియర్ గా వినండి. Now we are dealing about ratios. Problems అనేది సాల్వ్ చేద్దాం. ఫస్ట్ the basics is completed. మనం ఏం చేద్దామంటే we'll go through our problems. Good. Ratios అంటే ఏంటంటే, జనరల్ గా వాట్ ఈస్ మీన్ బై రేషియో మీన్స్ ఇట్స్ a comparison between two numbers. అంటే ఒక క్లాస్ ఉందాం, క్లాస్ ఉంది. క్లాస్ లో మనకి జనరల్ గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు, అవునా? లెట్ us say 30 boys and 20 girls. సో ఇప్పుడు టోటల్ వాల్యూ అని అడిగాను అనుకోమా, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్? బాయ్స్ ఎంతమంది ఉన్నారు? మనకి 30 బాయ్స్ ఉన్నారు. అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? వి హావ్ 20 గర్ల్స్. దిస్ ఈస్ ద వాల్యూ. దీన్ని వాల్యూ అంటాం. ద వాల్యూ ఆఫ్ బాయ్స్ ఈస్ 30 అండ్ ద వాల్యూ ఆఫ్ గర్ల్స్ ఈస్ 20. గాట్ ఇట్? అంటే దిస్ ఈస్ ద వాల్యూ, రైట్? ఇప్పుడు రేషియో అంటే ఏంటంటే, వెన్ యూఆర్ డిఫైనింగ్ రేషియో బిట్వీన్ టూ టర్మ్స్. ఇంకోటి ఏంటంటే, మనం కన్సిడర్ చేసే టర్మ్స్ ఉన్నాయి కదా, దిస్ ఇస్ ద బాయ్స్ అండ్ దిస్ ఇస్ ద గర్ల్స్. ఈ రెండు కూడా బిలాంగ్స్ టు అ క్లాస్. ఎప్పుడైనా మనం రేషియో తీసుకున్నప్పుడు ఆ రేషియోలో ఉన్న టర్మ్స్ అన్ని కూడా ఏదో ఒక దానికి చెంది ఉండాలి, రైట్? అంటే మన క్లాస్ ఇస్ అ థింగ్. ఈ క్లాస్ లో బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, రైట్? We have 30 boys and 20 girls. This is the value of the boys and this is the value of the girls, right? ఇప్పుడు మనకి రేషియో డిఫైన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే, there should not be a common multiple. ఆ రెండిట్లో కామన్ మల్టిపుల్ ఎక్సెప్ట్ 1 తప్ప ఏమీ ఉండకూడదు. ఎందుకంటే 30 ఏమని రాయొచ్చు? 3 into 10 అండ్ 20 ఏమని రాయొచ్చు? 2 into 10. అంటే ఇక్కడ 10 అనేది కామన్ మల్టిపుల్ అండి. రేషియో డిఫైన్ చేసినప్పుడు దేర్ షుడ్ నాట్ బి అ కామన్ మల్టిపుల్ ఎక్సెప్ట్ 1 కాకుండా ఏ కామన్ మల్టిపుల్ ఉండకూడదు. ఉంటే ఏం చేస్తాం? క్యాన్సిల్ చేసేస్తాం. నౌ 3:2. దీన్ని ఈస్ 2 అని చదువుతాం. అంటే ఇక్కడ ఏమవుతుంది? దిస్ 3 ఇండికేట్స్ బాయ్స్ అండ్ దిస్ 2 ఇండికేట్స్ గర్ల్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే, వెన్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:2 ఇన్ ఏ క్లాస్ రూమ్. అంటే మీనింగ్ ఏంటంటే, ఒకవేళ క్లాస్ లో 3 బాయ్స్ ఉంటే ఖచ్చితంగా దేర్ షుడ్ బి 2 గర్ల్స్. క్లాస్ లో 3 అబ్బాయిలు ఉంటే ఖచ్చితంగా 2 అమ్మాయిలు ఉండాలి. అలా కాకుండా 6 అబ్బాయిలు ఉన్నారనుకో, దేర్ షుడ్ బి 4 గర్ల్స్. లేదంటే 30 బాయ్స్ ఉన్నారనుకో, 20 గర్ల్స్ ఉండాలి. లేదంటే ఇఫ్ ఇట్ ఇస్ 60 బాయ్స్ దెన్ షుడ్ బి 40 girls. If it is 300 boys, there should be 200 girls. ఈ కాంబినేషన్ అనేది దీని మల్టిపుల్ లోనే సర్క్యులేట్ అయితే ఉండాలి. గాట్ ఇట్? నా ఇప్పుడు మనకి దిస్ ఈస్ కాల్డ్ రేషియో. దీన్ని రేషియో అంటాం, రేషియో ఆఫ్ ద క్లాస్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ద క్లాస్. రేషియో అంటే ఏంటి? మనకున్న కామన్ మల్టిపుల్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసి ఫైనల్ గా వితౌట్ కామన్ మల్టిపుల్ ఎక్సెప్ట్ 1 అనేది ఒకటే ఉండాలి కామన్ మల్టిపుల్. ఎందుకంటే 3ని 3 into 1 and 2 into 1 అని రాయొచ్చు. ఎక్సెప్ట్ 1 దేర్ షుడ్ నాట్ బి అ కామన్ మల్టిపుల్. ఫర్ ఎగ్జాంపుల్
క్లాస్లో బాయ్స్ వచ్చి 80 మెంబర్స్ ఉన్నారమ్మా, గర్ల్స్ వచ్చి లెట్ us say there should be a 60 members. This is boys and this is girls. So what is the value of the boys? 80. What is the value of the girls? 60. Right? And if you consider the ratio anta 8:6 antama, is the ratio is 8:6? No. Endukante this is the even number, this is the even number. And these two are even numbers ante kachithanga 2 potadi. 2 indulo 4 times potadi, 2 indulo 3 times potadi. So this is the ratio of the class, which is equals to 4:3. 4:3. చాలా ఇంపార్టెంట్. వాల్యూ ఎంత అంటే 80 and 60. ఇప్పుడు మనకి చూడమ్మా, ఎప్పుడన్నా దెర్ ఇస్ అ రేషియో ఆఫ్ 5:6 ఇన్ ద క్లాస్ రూమ్ ఫర్ గర్ల్స్ టు బాయ్స్. ఫస్ట్ గర్ల్స్ అంటే ఫస్ట్ టర్మ్ గర్ల్స్ కి ఇస్తాం, సెకండ్ బాయ్స్ ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ బాయ్స్ కి ఇస్తాం. ఇప్పుడు క్లాస్ లో 5:6 అనేది రేషియో ఉంది గర్ల్స్ కి బాయ్స్ కి, అవునా? అప్పుడు ఎంతమంది ఉన్నారని ఎలా తీసుకుంటామంటే అజంప్షన్ 5x and 6x, ఇది వాల్యూ అవుతుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ద రేషియో, అండ్ దిస్ ఈస్ కాల్డ్ ద వాల్యూ ఆఫ్ ద క్లాస్. ఇప్పుడు క్లాస్ లో ఎంతమంది ఉన్నారు అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఎక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గాట్ ఇట్? ఒకవేళ x is equals to 10 అని ఇచ్చేసాడు అనుకోమ్మా, అప్పుడు ఎంతమంది గర్ల్స్ ఉంటారు? 50 గర్ల్స్ ఉంటారు, 60 బాయ్స్ ఉంటారు, అవునా? ఎక్స్ అనేది 20 ఉంది అనుకో, 100 గర్ల్స్ ఉంటారు అండ్ 120 బాయ్స్ ఉంటారు. ఎక్స్ అనేది 5 ఉంది అనుకో, 25 గర్ల్స్ అండ్ 30 బాయ్స్. సో ద ఎంటైర్ వాల్యూ ఇస్ డిపెండ్ అపాన్ దిస్ ఎక్స్ వాల్యూ. ఎంటైర్ వాల్యూ ఇస్ డిపెండ్ అపాన్ దిస్ ఎక్స్ వాల్యూ. గాట్ ఇట్? చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ ఇది. ఎప్పుడన్నా మనకి ఒక రేషియో ఉంది, let us say A:B అనేది రేషియో విచ్ ఇస్ ఈక్వల్స్ టు 2:3 అన్నాడు అనుకోము. అప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తామంటే ఒక క్లాస్ లో బాయ్స్ అండ్ గర్ల్స్ 2:3 రేషియోలో ఉన్నారు. ఎంతమంది బాయ్స్ ఉన్నారంటే మేబీ 2x బాయ్స్ ఉంటారు అండ్ 3x గర్ల్స్ ఉంటారు. అండ్ వాట్ ఈస్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్లాస్ అంటే టోటల్ 5x అనేది టోటల్ స్ట్రెంగ్త్ అవుతుంది. 5x అనేది టోటల్ స్ట్రెంగ్త్. ఈ 5x లో 2x వచ్చి గర్ల్స్ అండ్ దిస్ ఇండికేట్స్ గర్ల్స్ అండ్ దిస్ ఇండికేట్ బాయ్స్ అనుకోండి. 3x అనేది బాయ్స్. ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ వచ్చి 10 ఉంది అనుకో, ఏమవుతుంది? ఇక్కడ 20 గర్ల్స్ ఉంటారు, 30 బాయ్స్ ఉంటారు, మొత్తం ఏమవుతుంది? 50 అవుతుంది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 5 into 10. గాట్ ఇట్? ఇప్పుడు మనం ఏమవుతాం అంటే లెట్ us go with చూడము. ఇప్పుడు రేషియోని ఎలా డిఫైన్ చేస్తాడు? A:B అని పిలుస్తాము. A:B అనేది రేషియో. యూజువల్గా ఏం చేస్తామంటే దీన్ని ఫస్ట్ టర్మ్, దీన్ని సెకండ్ టర్మ్ ఇన్ ద రేషియో అంటాము. అంటే చెప్పడానికి ఈజీగా ఉండడానికి కోసం A is called the first term and B is called the second term అంటాం. బట్ టెక్నికల్ గా ఏమంటారంటే ఏని యాంటిసిడెంట్ అంటారు, బిని కాన్సిక్వెంట్ అంటారు. బిని ఏమంటారు? కాన్సిక్వెంట్. So the first term in the ratio is called antecedent and the second term in the ratio is called consequent. Antecedent, consequent అంటారు. ఎలా చదువుతారు? A:B అని చదువుతారు. A:B అని చదువుతారు. Got it? Now the first term in the ratio is called antecedent and the second term in the ratio is called consequent. The ratio A:B. Got it? సో whenever we required దీన్ని ఎలా రాయొచ్చు అంటే A/B అని కూడా రాయొచ్చు. ఎప్పుడైనా కావాలంటే A:B ఏమని రాయొచ్చు? A/B అని కూడా రాయొచ్చు. లేదు ఏమని రాయొచ్చు? A/B అని కూడా రాయొచ్చు. A/B. ఈ మూడు సేమే. A:B అన్నా, A/B అన్నా, A/B అన్నా మూడు సేమే. బట్ టెక్నికల్ గా దీన్ని ఏమని పిలుస్తామంటే రేషియో. అండ్ దీన్ని ఏమని పిలుస్తారు? ఫ్రాక్షన్. అండ్ దీన్ని ఏమని పిలుస్తారు? డివిజన్. జస్ట్ పేర్లే వేరు, మిగతా అంతా ఒకటే. A:B అన్నా, A/B అన్నా, A/B అన్నా ఒకటే. ఎప్పుడన్నా మనకి కావాల్సి వస్తే when it is A:B we can replace this with A/B. ఇబ్బంది ఏం లేదు, రాసుకోవచ్చు. బట్ all the three are same. But పేర్లు ఏంటంటే this is called a ratio, this is called a fraction and this is called the division, right?
సో రేషియోలో ఫస్ట్ టర్మ్ ఏమంటారు, యాంటిసిడెంట్ అంటారు, సెకండ్ టర్మ్ ని కాన్సిక్వెంట్ అంటారు, ఫ్రాక్షన్ లో పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు అండ్ కింద ఉన్నదాన్ని డినామినేటర్ అంటారు. డివిజన్ లో దిస్ ఈస్ కాల్డ్ డివిడెండ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ డివైజర్. దిస్ ఈస్ కాల్డ్ డివైజర్. పేరే డిఫరెంట్ బట్ మూడు ఒకటే. ఎప్పుడైనా ఏ ఈస్ టు బి ఉన్నది అంటే వీ కెన్ రీప్లేస్ దట్ విత్ ఏ బై బి, నో ఇష్యూ, తప్పేమీ లేదు. నా ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్, ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? ప్రాపర్టీస్ ఆఫ్ రేషియోస్, whenever the ratio is defined a is to b, ఎప్పుడన్నా కానీ 1:2 అని ఉంది అనుకోమా, అండ్ a is to b ఈక్వల్స్ టు 1:2 ఉంది అనుకోమా, మనం ఏం చేసుకుంటే a వాల్యూ 1 అండ్ ద b వాల్యూ 2 అని కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ సన్ ఉన్నారు, వీళ్ళ ఏజెస్ వచ్చి ఈ రేషియోలు ఉన్నాయి 5:2. అవునా? అంటే ఇది రేషియో ఇచ్చాడు కాబట్టి ఈయన ఏజ్ ఏమవుతుంది, 5x is the age of the father and 2x is the age of the son. ఏజెస్ గురించి మాట్లాడుతుంది. అవునా? సో 5 అనేది రేషియో, వాల్యూ ఎంత అవుతుంది అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేయాలి కదా, 5x is the value and this. సో ఈ 5x indicates father and this 2x indicates son. Whenever the ratio a is to b equals to 1:2, we can say that a value వచ్చి 1 and b value వచ్చి 2 అని తీసుకోవచ్చు. అండ్ ద సెకండ్ కేస్ ఏంటంటే now ఇక్కడ there is a value a is to b is equals to some say 2:3 అని ఒక వాల్యూ ఉంది, ఒక రేషియో ఉంది, a is to b equals to 2:3. ఎప్పుడన్నా మనకి అవసరం అయ్యింది అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ తోటి ఈ రేషియోలో ఉన్న 2 టర్మ్స్ ని మల్టిప్లై చేసాం అనుకో, ఆ రేషియో రిమైన్స్ సేమ్, చేంజ్ కాదు. వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ k ఈక్వల్స్ టు 10 అనుకోండి, ఇక్కడ మనకి ఇచ్చిన రేషియో ఏంటి 2:3. మనకి ఎప్పుడన్నా కావాలితే దీనిని మనం 20:30తో రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే 10 తోటి ఫస్ట్ టర్మ్ ని సెకండ్ టర్మ్ ని కూడా మల్టిప్లై చేయాలి. ఒక టర్మ్ ని మల్టిప్లై చేస్తే ఇట్స్ రాంగ్. If you multiply with a constant value for both the terms in the ratio, then the ratio remains same. Same గానే ఉంటుంది. అంటే ఎక్కడన్నా మనకి 2:3 ఉందనుకో, మనం ఎప్పుడన్నా సింప్లిఫికేషన్ పర్పస్ ఇది 20:30 అని రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అక్కర్లేదు అంటే 0 క్యాన్సిల్ చేసేస్తే యూ విల్ గెట్ ద ఒరిజినల్ వాల్యూ 2:3. సో ఇక్కడ ప్రాపర్టీ ఏంటి, whenever we require we can multiply with a constant value for all the terms in the ratio, then the ratio remains same, change ఏం కాదు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2:3:4 ఉంది అనుకోమా, ఎప్పుడన్నా కావాలంటే దీన్ని 2తో మల్టిప్లై చేసి 4:6:8తో రీప్లేస్ చేయొచ్చు రేషియోని, అవసరాన్ని బట్టి, క్యాలిక్యులేషన్ పర్పస్. ఇది సేమే, చేంజెస్ ఏమి ఉండవు. గాట్ ఇట్? గుడ్. నౌ వాట్ ఈస్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ a is to b? వాట్ ఈస్ ద inverse ratio of a is to b? a is to b ki inverse ratio entama? Inverse ratio of a is to b, b is to a. Very good. What is the inverse ratio of a is to b is to c? Inverse ratio of a is to b is to c. Inverse ratio of a is to b and b is to a. Got it? Inverse ratio of b is to c is to c and c is to b is to a. And Sri Surya Degree College, CBA. అంటే ఇలా బ్యాక్ నుంచి రాసుకురావడం అనేది రాంగ్ అమ్మా. యాక్చువల్లీ కాన్సెప్ట్ అంటే ఈ రెండింటికి కోఇన్సిడెన్స్ గా అలా ఈక్వల్ అయింది, కానీ మనకి ఇన్వర్స్ రేషియో అంటే బ్యాక్ నుంచి రమ్మని కాదు. రైట్? ఇన్వర్స్ రేషియో అంటే మీనింగ్ ఏంటంటే a is to b. The inverse ratio of a is to b is nothing but a power minus 1 or a power minus 1 is to b power minus 1. దీన్ని ఏమని రాయొచ్చు, 1/a is to 1/b. Actually this is the inverse ratio of a is to b. కానీ రేషియోస్ ఎప్పుడు కూడా మనం ఫ్రాక్షన్స్ లో కానీ డెసిమల్స్ లో కానీ డిఫైన్ చేయము. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్స్. అవునా? సో దీన్ని ఎలా రాస్తామంటే 1/a divided by 1/b. అంటే a is to b ని ఎప్పుడన్నా కావాలంటే a by b అని రాసుకోవచ్చు కదా, అలాగే రాసాము.
సో ఇక్కడ ఏమవుతుంది 1/a డివిజన్ లో ఉన్నది కింద ఫ్రాక్షన్ అంటే ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది తిరగబడుతుంది కదా భిన్నం 3/b/1 సో 1 into b b/a b/a ఉంది కాబట్టి మనం ఏమని రాయొచ్చు దీన్ని b/a అని రాయొచ్చు ఎందుకంటే పైన b ఉంది కాబట్టి స్టార్టింగ్ లెటర్ b కింద ఉంటే సెకండ్ లెటర్ a b/a అది ఇన్వర్స్ రేషియో అంతేగాని ఇన్వర్స్ రేషియో అంటే బ్యాక్ నుంచి రమ్మని కాదు వాట్ ఇస్ ది ఇన్వర్స్ రేషియో ఆఫ్ ABC అంటే 1/a is to 1/b is to 1/c యాక్చువల్లీ దీన్ని ఇంటీజర్ లోకి ఎలా కన్వర్ట్ చేద్దాం అనేది నేను చెప్తాను హోప్ ఇట్ ఇస్ క్లియర్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రేషియో ఉందాం సే 2:3 దీని ఇన్వర్స్ రేషియో ఎంత అంటే వీ కెన్ రైట్ ఇట్ as 3:2 నో ఇష్యూ ఇది కరెక్టే బట్ when we have 3 terms in the ratio like 2:3:4 what is the inverse ratio of 2:3:4 అన్నప్పుడు 4:3:2 రాదమ్మా ఏమొస్తుంది మనకి యాక్చువల్లీ 1/2:1/3:1/4 యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఇన్వర్స్ రేషియో బట్ మనం ఏం చేయాలి దీన్ని ఇంటిజర్స్ లో కన్వర్ట్ చేసేయాలి ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనం ఒకసారి మార్నింగ్ ఫస్ట్ ఇందాక డిస్కస్ చేసాం రేషియోని A:B:C ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే రేషియో సేమ్ గా ఉంటుంది చేంజ్ ఏం కాదు ఎస్ అంటే దీనిని ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేయాలి ఆ కాన్స్టెంట్ వాల్యూ ఏమై ఉంటుంది ఈ డినామినేటర్లకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఈ డినామినేటర్లకి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం ఫర్ 2,3,4 ఏంటది 4 ఎల్సిఎం అవ్వాలి లేదంటే 8 ఎల్సిఎం అవ్వాలి లేదంటే 12 ఎల్సిఎం అవ్వాలి 4 అవుతుందా 3 పోదు కాబట్టి కాదు 8 అవుతుందా 3 పోదు కాబట్టి కాదు 12 అవుతుందా ఎస్ అప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది మనకి 12 వచ్చింది అంటే ఈ ఎల్సిఎం తోటి ప్రతి టర్మ్ ని మల్టిప్లై చేయాలి దెన్ ఫ్రాక్షన్స్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ఇంటిజర్స్ రైట్ 1/2 into 12 ఏమవుతుంది 1/2 into 12 is to 1/3 into 12 is to 1/4 into 12 అన్నమాట ఇది రేషియో ఇప్పుడు ఏమవుతుంది 2 క్యాన్సిల్ అవుతుంది 6 times is to ఇది 3 క్యాన్సిల్ అవుతుంది 4 times is to 4 క్యాన్సిల్ అవుతుంది 3 terms this is the inverse ratio of 2:3:4 this is the inverse ratio of 2:3:4 రైట్ సో ఇది ఇంకా ఈజీగా ఎలా చెప్పేస్తామంటే చూడండి ఇది యాక్చువల్లీ ప్రాసెస్ ఇక్కడ ఇంకా ఈజీగా ఎలా చెప్తామంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2 కావాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తాం 3 into 4 ఎంత 12 ఇప్పుడు 3కి కావాలనుకో మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తాం 3 వాల్యూ కావాలంటే 4 2s ఎంత 8 ఇప్పుడు 4 వాల్యూ కావాలంటో మిగిలిన రెండింటిని మల్టిప్లై చేస్తాం 3 2s ఎంత 6 అయితే ఇది ఇన్వర్స్ రేషియో అవ్వాలి అవునా ఇందులో ఏమైనా కామన్ రేషియోస్ ఎప్పుడు కూడా ఏమి ఉండాలి కామన్ మల్టిపుల్ అదర్ దాన్ 1 ఏమి ఉండకూడదు కదా సో ఇందులో అన్నిటిలో 2 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ చేసేస్తాం 2 తీసేస్తే ఇట్ బికమ్స్ 6 2 తీసేస్తే ఇట్ బికమ్స్ 4 2 క్యాన్సిల్ చేస్తే ఇట్ బికమ్స్ 3 సో ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 2:3:4 is 6:4:3 గాట్ ఇట్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి చూడండి ఇఫ్ యూ వాంట్ టు గో విత్ 3:4:5 కి ఇన్వర్స్ రేషియో ఏంటి అని అడిగనుకో 3 టర్మ్ కావాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయాలి 4 5s 20 4 టర్మ్ కావాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయాలి 3 5s 15 అండ్ ఈ టర్మ్ కావాలంటే మిగిలిన రెండింటిని మల్టిప్లై చేయాలి 3 4s 12 ఏమన్నా కామన్ మల్టిపుల్ ఉందా ఏమీ లేదు సో ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ 3:4:5 is 20:15:12 this is the inverse ratio got it now take a notes చూడండి the value ratios అంటే ఏంటంటే it is a comparison between two terms ఏదో రెండు టర్మ్స్ దగ్గర కంపారిజన్ అనుకుంటాం కంపారిజన్ కాబట్టి రేషియోని ఎలా డిఫైన్ చేస్తాం A:B A:B దీన్ని ఈస్ టు అని పిలుస్తాం రైట్ ఎప్పుడన్నా మనకు కావాలిస్తే A:B ఏమని రాయొచ్చు A/B అని రాయొచ్చు అండ్ whenever we required we can write it as A/B all the three are same note it down but this is called ratios this is called fractions and this is called division got it the first term in the ratio is called antecedent
The first term in the ratio is called antecedent, and the second term in the ratio is called consequent. Second term in the ratio is called consequent. Antecedent and consequent. Antecedent, A-N-T-E-C-E-D-E-N-T, antecedent. Consequent. Consequent. And this is called numerator denominator. Numerator denominator telisinde, dividend divisor, right? Properties of ratios. So when it is A is to B is equal to some 2 is to 1 is to 2 anukunte, we consider A value vachi 2 and the B thing is, sorry, A is 1 and B is 2. And the next one is, whenever you multiply with a constant value to the both the terms in the ratio remains same. అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూని రెండు రేషియోలను అన్నిటితో మల్టిప్లై చేయాలి. అన్నిటితో మల్టిప్లై చేస్తే రేషియో రిమైన్స్ సేమ్, ఇట్ నాట్ చేంజ్. ఎగ్జాంపుల్ ఏంటి, మనకి 2:3 ఉంటే మనకి ఎప్పుడన్నా కావాల్స్తే వీ కెన్ మల్టిప్లై విత్ కాన్స్టెంట్ వాల్యూ 10, 5, 4 ఏదైతే మల్టిప్లై చేయాలి. లేదా 4 తీసుకున్నాం అనుకో, రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేయాలమ్మా, మర్చిపోకూడదు. 4 2s are 8 and 3 4s are 12. అంటే 2:3 అన్నా 8:12 అన్నా ఒకటే. Got it? Now, the inverse ratio of A is to B. Inverse ratio. Inverse ratio of A is to B is equals to B is to A. Inverse ratio అంటే ఏం తీసుకుంటాం? The inverse ratio of A is A power minus 1. The inverse ratio of the thing is B power minus 1. Right? A power minus 1 అంటే 1 by A, 1 by B. So then simplify చేస్తే it is B is to A. Now take an example. Inverse ratio of 2:3 is equals to 3:2. Right? Now, what is the inverse ratio of 2:3:4? 2:3:4 ki inverse ratio enti. So how can you find? 1/2:1/3:1/4. ఈ denominator ki LCM తీసుకుంటాం 12. ఈ 12 తోటి అన్నిటిని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే you will get 6:4:3. సింపుల్ గా ఎలా చేస్తాం? మనకి ఫస్ట్ టర్మ్ కావాలంటే మిగతా రెండు టర్మ్లు మల్టిప్లై చేస్తాం. సెకండ్ టర్మ్ కావాలంటే మిగిలిన రెండు టర్మ్లు మల్టిప్లై చేస్తాం. థర్డ్ టర్మ్ కావాలంటే మిగిలిన రెండు టర్మ్ని మల్టిప్లై చేస్తాం. అవునా? అప్పుడు వచ్చిన దాంట్లో ఏమన్నా కామన్ మల్టిపుల్ అంటే క్యాన్సిల్ చేసేస్తాం. ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ అంటే 2 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 6s are 2 4s are 2 3s are. So no other common multiple here. So this is your inverse ratio of 2:3:4. 2:3:4. If it is 3:4:5 inverse ratio enta? This is the example. 3 కావాలంటే మిగిలిన రెండిట్లు మల్టిప్లై చేస్తాం 20. 4 కావాలంటే మిగిలిన రెండిట్లు మల్టిప్లై చేస్తాం 3 5 15. And 5 కావాలంటే మిగిలిన రెండిట్లు మల్టిప్లై చేస్తాం 12. In this there is no other common multiple, so this is the inverse ratio of 2:3:4. రైట్ అమ్మా? డన్. ఇప్పుడు మనకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి. A is to B ఈ రేషియో వచ్చి 2:3 ఉంది అంటే దిస్ ఈస్ ద రేషియో. వాల్యూ ఏమవుతుంది? వాల్యూ ఏమవుతుంది అంటే 2x:3x. 2x:3x. సో లెట్ us say ఒక క్లాస్లో దిస్ ఈస్ ద గర్ల్స్ అండ్ దిస్ ఈస్ ద బాయ్స్. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ are in the ratio 2:3 in a classroom. అంటే మీనింగ్ ఏంటంటే 2 గర్ల్స్ ఉంటే 3 బాయ్స్ ఉండాలి. రైట్? సో క్లాస్ లో ఎంతమంది ఉన్నారు అంటే వీ కెన్ అస్యూమ్ మొత్తం గర్ల్స్ వచ్చి 2x అనుకోవచ్చు, మొత్తం బాయ్స్ వచ్చి 3x. అంటే x అనేది కామన్ మల్టిపుల్ ఆఫ్ దీస్ టూ. ఈ x మీద ఈ క్లాస్ యొక్క స్ట్రెంగ్త్ ఆధారపడి ఉంటుంది. ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు అనేది ఆధారపడి ఉంటుంది. Right? For example, if we say the boys and girls are in the ratio 2:3 and the total strength of the class is say 100. Total strength of the class is 100. How many boys are there? ఎంతమంది బాయ్స్ ఉన్నారు? or how many girls are there? అంటే ఇప్పుడు మనం ఎలా సాల్వ్ చేస్తాం దీన్ని? మనం
సో ఇక్కడ 2:3 అనేది రేషియో ఆఫ్ ద క్లాస్ అండ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఈస్ డిఫైన్డ్ యాజ్ 100. రైట్? అంటే ఈ 100 ని మనం ఏం చేయాలి? 2:3లో డివైడ్ చేయాలి. 2:3లో డివైడ్ చేయాలి. అంటే టోటల్ క్లాస్ లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 2 parts ఆఫ్ గర్ల్స్ అండ్ 3 parts ఆఫ్ బాయ్స్. ఈ రెండింటిని కలిపితే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5 parts ఉన్నాయి. ఈ 5 parts లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 2 parts ఆఫ్ గర్ల్స్. రైట్? ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ పార్ట్స్ వస్తాయి 5. హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? 2 parts ఆర్ గర్ల్స్. ఇప్పుడు దీస్ ఆర్ గర్ల్స్. బాయ్స్ ఎంతమంది ఉంటారు? బాయ్స్ ఎంతమంది ఉంటారు? అవుట్ ఆఫ్ 5 3 parts ఆర్ బాయ్స్. అవుట్ ఆఫ్ 5 3 parts ఆఫ్ బాయ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 100 members ని 2/5 3/5 దాంట్లో డివైడ్ చేయాలి. సో హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్? 2/5 into the given value 100. How many boys are there? 3/5 into the given value. ఇది ఇందులో 20 times పోతుంది. 20 into 2 40 girls ఉన్నారు. ఇది ఇందులో 20 times పోతుంది. 60 boys ఉన్నారు. This is the girls and these are boys. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ వాల్యూ 100కి ఈక్వల్ అవ్వాలి. ఇచ్చిన వాల్యూకి ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ వచ్చిన దానికి రేషియో తీసుకుంటే క్లాస్ రేషియోకి ఈక్వల్ అవ్వాలి. 0 0 క్యాన్సిల్. 4లో 2 times పోతుంది 2, ఇందులో 3 times. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. హోప్ ఇట్ ఇస్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక దాంట్లో దెర్ ఆర్ సే 700 స్టూడెంట్స్ ఆర్ దేర్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో సే 4:3. 4:3. ఎప్పుడన్నా కానీ మనం 4:3 అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే టోటల్ గా క్లాస్ లో 7 members ఉన్నారు. అందులో వీళ్ళు వచ్చి 4 ఉన్నారు అండ్ వీళ్ళు వచ్చి 3 ఉన్నారు. దిస్ ద థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఈ రెండింటిని కలిపితే టోటల్ వాల్యూ వస్తుంది. 4 + 3 is 7. అవుట్ ఆఫ్ 7 there are 4 boys and out of 7 there are 3 girls. ఇప్పుడు మన టోటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంది? 700 ఉంది. ఎంతమంది బాయ్స్ వస్తారు, ఎంతమంది గర్ల్స్ వస్తారంటే 4/7 into 700. దిస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్. అండ్ 3/7 into 700. దిస్ ఈస్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్. క్యాన్సిల్ చేస్తే ఇందులో 100 times you will get 400 and you will get 300. రేషియో తీసుకుంటే 4:3. హోప్ యూ అండర్స్టాండ్. 60 and 40. వెరీ గుడ్. ఇవన్నీ బేసిక్స్ అమ్మా. గాట్ ఇట్? ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. నా వాడు ఏమంటాడంటే హోప్ ఇట్ ఇస్ క్లియర్, రైట్? అదర్వైజ్ టేక్ డౌన్ ద వాల్యూ తీసుకున్నాము. The total strength of the class is 100 and girls and boys are in the ratio 2:3. How many girls are there and how many boys are there? ఏం చేస్తాం? 2:3 ఉంది కాబట్టి టోటల్ పార్ట్స్ ఎన్ని అవుతాయి? ఈ రెండింటిని యాడ్ చేస్తే 5 అనేది డినామినేటర్ వేస్తాం. అండ్ అవుట్ ఆఫ్ 5 there are 2 parts of girls. 2 అనేది న్యూమరేటర్ వేస్తాం. అండ్ టోటల్ పార్ట్స్ బై టోటల్ బాయ్స్ ఎంత ఉన్నారు? 3 parts ఉన్నారు. ఇంటూ ది గివెన్ వాల్యూ. దెన్ యూ విల్ గెట్ ఆన్సర్ 40 and 60. Got it? Done. Right. సో ఇంకా ఏమంటాడంటే వాళ్ళు ఇస్తారమ్మా. సే A:B is equals to 2:3 and B:C equals to 3:4. Now what is the value of A:B:C అని అడుగుతాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏమనుకున్నాం? A:B అంటే ఫస్ట్ టర్మ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ టర్మ్ బిని రిప్రజెంట్ చేస్తుంది. అవును. ఇక్కడ B:C అంటే ఫస్ట్ టర్మ్ బిని రిప్రజెంట్ చేస్తుంది, సెకండ్ టర్మ్ సిని రిప్రజెంట్ చేస్తుంది. నౌ ఇక్కడ బి టర్మ్ 3 ఉంది, బి టర్మ్ కూడా 3 ఉంది. గాట్ ఇట్? బి టర్మ్ లో చేంజెస్ లేదు. సో వీ కెన్ కన్సిడర్ 2:3:4 అని డైరెక్ట్ రాసేసుకోవచ్చు. గాట్ ఇట్? సో 2:3:4 అని రాయొచ్చు. అలా కాకుండా ఒకవేళ వాడు ఇలా ఇచ్చాడు అనుకోమ్మా. లెట్ us say A:B is equals to 2:3 and B:C is equals to 4:5. Now what is the value of A:B:C అని అడిగాడు అనుకో. ఇప్పుడు ఎలా రాస్తాం? చూడండి, ఇక్కడ ఏ టర్మ్ 2 ఉంది, బి టర్మ్. ఎందుకంటే ఇంకెక్కడ ఏ టర్మ్ ఒకటే ఉంది. ఈ మొత్తంలో ఏ టర్మ్ ఒకటే ఉంది, మొత్తంలో సి టర్మ్ ఒకటే ఉంది. కానీ బిఏ 2 times ఉంది, బిఏ 2 times ఉంది. అప్పుడు ఇక్కడ వచ్చి బి వాల్యూ 3 ఉంది, ఇక్కడ వచ్చి బి వాల్యూ 4 ఉంది. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్, రైట్?
మనకి ఏం అవ్వాలి, రాయుడు ఇక్కడ బి అని రాశాడు, ఇక్కడ కూడా బి అని రాశాడు. సో అప్పుడు ఏమి ఉండాలి, ఈ బి టర్మ్ అనేది ఈక్వల్ గా ఉండాలి. సో ఈక్వల్ గా ఉండాలంటే ఏం చేయాలి, వి హ్యావ్ అ ప్రాపర్టీ, ఒక కాన్స్టెంట్ వాల్యూని రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే ఇట్స్ రిమైన్స్ సేమ్. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ రేషియోని 4 తో మల్టిప్లై చేసి ఈ రేషియోని 3 తో మల్టిప్లై చేసాం అనుకో, వాట్ విల్ గెట్ 4 into 3 12, 4 into 2 8, 8:12 అనేది ఫస్ట్ రేషియో వచ్చింది. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు A:B. అవునా? సెకండ్ రేషియో వచ్చింది 3 5 it is 15 and 3 4 it is 12. This is the value of B:C. ఇప్పుడు B term ఈక్వల్ గా ఉంది కదా, సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ వాల్యూ ఎంత 8:12:15. దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ A:B:C. A:B:C is equals to 8:12:15. Got it? Hope you understand. దీన్ని ఇంకెలా సాల్వ్ చేస్తామంటే సింపుల్ గా చేయాలంటేమో A:B is equals to 2:3 and B:C is equals to some 4:5. ఇలా ఉన్నప్పుడు మనం ఏం రాయొచ్చు, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ A:B:C ఇది కావాలి అంటే చూడండి, దీన్ని ఫ్రాక్షన్ లో రాద్దాం. ఏముంది, A/B into B/C. A/B వాల్యూ ఎంత 2/3 అండ్ B/C వాల్యూ ఎంత 4/5. A ఎక్కడుంది, ఓన్లీ న్యూమరేటర్ లోనే ఉంది. సో whenever you require A value, multiply the numerator. 2 4s are 8. B ఎక్కడుంది, ఇక్కడ డినామినేటర్ ఇక్కడ న్యూమరేటర్, ఈ డైరెక్షన్ ఉంది. మల్టిప్లై దీస్ 2, 3 4s are, you will get 12. C ఎక్కడుంది, ఓన్లీ డినామినేటర్ లో ఉంది. మల్టిప్లై బోత్ ద డినామినేటర్, 3 5s are 15. So this is the value of A:B:C. A:B:C. Got it? For example, ఇక్కడ మనకి వాల్యూస్ ఇచ్చడం ఏమి ఇచ్చాడంటే, లెట్ us take A:B is equals to 2:3 and say B:C is equals to 4:5 and C:D is equals to 6:7. Now find the value of A:D. A:D value ఎంత అని అడుగుతాడు. So what is the value of A:D here? Anybody? Is it 2:7? Can we consider like that? Two is to 7 and Aicha. Right. So ఇక్కడ మనకి ఏమడిగాడు, ఫస్ట్ టర్మ్ అండ్ ద లాస్ట్ టర్మ్ అని అడిగాడు. ఇలా అడగచ్చు, వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ A:D అని అడగచ్చు, లేదంటే కాంపౌండ్ రేషియో of the given three ratios A:B, C:D and this thing. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ A:D కావాలంటే ఏం చేయాలి, A/B ఫ్రాక్షన్ లో రాద్దాం, B/C ఫ్రాక్షన్ లో రాద్దాం, C/D ఫ్రాక్షన్ లో రాద్దాం. మల్టిప్లై చేసాం అనుకో, B క్యాన్సిల్ అవుతుంది, C క్యాన్సిల్ అవుతుంది. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ A/D ఆర్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ A:D. రైట్? సో ఇచ్చిన వాల్యూని ఫ్రాక్షన్ రాద్దాం, 2/3, 4/5, 6/7. మల్టిప్లై చేసాము, ఇవన్నీ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తాం. 3 ఇందులో 2 times పోతుంది. So 2 4s are 8, 8 2s are, you'll get 16 as the numerator and 7 5s are 35 is your denominator. Then it becomes 16:35. This is the value of A:D. Or we can call it as compound ratio. Compound ratio of the given three ratios A:B, B:C, C:D. Right? Hope it is understand. Compound ratio అంటాం, తీసుకోవాలి. What is the value of A:D? అంటే A:D అని అడగచ్చు, లేదంటే what is the compound ratio of A:B and B:C and C:D? ఈ 3 ratios కి కాంపౌండ్ రేషియో ఏంటి? సో అప్పుడు మనం ఏం చేయాలి, కీప్ ఆల్ ద రేషియోస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ and take a product between the fractions, and finally what we have, that is your compound ratio. That is your compound ratio.
Done. So ఇది రేషియోస్ అమ్మ. ప్రపోర్షన్స్, రేషియోస్, ప్రపోర్షన్. ఇక్కడ యూ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఏంటది? లెట్ us say the cost of 10 pence is equals to say 120 rupees. The cost of 10 pence equals to 120 rupees. Then what is the cost of 15 pence? 15 pence is equals to ఎంత అని అడిగాడు అనుకో. జనరల్లీ మనం ఎలా చేస్తాం? 10 pence 120 రూపీస్ అయితే 15 pence ఎంత అనేస్తాం. 15 into 120 upon 10. 0 క్యాన్సిల్ అవుతుంది. 15 into 10 ఎంతమా? 180. 180 రూపీస్ అని రాస్తాం. అవునా? సో దీన్ని ఏమని పిలుస్తామంటే దిస్ ఇస్ ద క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ అంటాం. అవునా? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ వేస్తాం, సింప్లిఫై చేస్తాం, ఆన్సర్ చెప్తాం. బట్ ఈ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఆర్ కరెక్ట్ అని ఎలా తెలుస్తుంది? మనకి దేని నుంచి డెరైవ్ అయిందంటే ఇట్స్ కమ్ బై యూజింగ్ కాల్డ్ ప్రపోర్షన్స్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ యూజ్ చేసుకుని ఈ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ డెవలప్ చేశారు. గాట్ ఇట్? సో చూడండి, ఇక్కడ 2 రేషియోస్ ఉంది. 18 ఒక రేషియో, 20 ఇలా 2 రేషియోస్ ఉన్నాయి. ఒక రేషియో ఏమొచ్చింది మనకి? 18:24 అండ్ ద సెకండ్ రేషియో ఈస్ 21:28. ఇక్కడ 2 రేషియోస్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఫస్ట్ రేషియో అండ్ దిస్ ఇస్ ద సెకండ్ రేషియో. సో ఈ 2 రేషియోలకి ఏమన్నా రిలేషన్ ఉందా అంటే ఎస్ ఉంది. ఏంటది? ఈ 2 రేషియోస్ ఈక్వల్. 2 రేషియోస్ ఈక్వల్ అంటే ఎందుకన్నాం? చూడండి, 6 3s are and 6 4s are. అంతేనా? and 7 3s are and 7 4s are. సో 3:4 and 3:4 అంటే ఈ 2 రేషియోస్ ఈక్వల్ అన్నమాట. అంటే ఈ 2 రేషియోస్ ఈక్వల్. అవునా? ఎందుకంటే రేషియోలు ఎప్పుడు కూడా కామన్ మల్టిపుల్ ఉండకూడదు. ఇక్కడ కామన్ మల్టిపుల్ ఏముంది? 18 కి 24 కి కామన్ మల్టిపుల్ 6. 6 క్యాన్సిల్ చేస్తే 3 times, 6 4 times. ఇక్కడ కామన్ మల్టిపుల్ ఏముంది? 7 ఉంది. 7 3s are 7 4s are. హోప్ ఇట్ ఈస్ అండర్స్టాండ్. చూడండి, ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, వెన్ ఎవర్ ఎప్పుడైనా కానీ 2 రేషియోస్ ఈక్వల్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ఈ రెండింటిని ఎక్స్ట్రీమ్స్ అంటారు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ షుడ్ బి ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే ఇక్కడ ఏం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ అంటే 3 into 4 షుడ్ బి ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ 4 into 3. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి, అవుతాయి. ఎప్పుడు? వెన్ ఎవర్ ద 2 రేషియోస్ ఆర్ ఈక్వల్. కానీ ఇప్పుడు మనకి కన్క్లూజన్ ఏంటంటే ఎప్పుడైనా 2 రేషియోస్ ఈక్వల్ అయినాయి అంటే ఏం చెప్తామంటే దీస్ 2 రేషియోస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ప్రపోర్షన్, ఆ 2 రేషియోలు ప్రపోర్షన్ లో ఉన్నవి. రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ A is to B if this ratio equals to C is to D. We said that the 2 ratios are in proportion. Rule of proportion ఏంటి? Product of extremes should be equals to product of means. AD is equals to BC. ఇది కండిషన్. రైటా? నౌ ఇక్కడ మనకి ఏమన్నాడు? The cost of 10 pence is equals to 120 rupees. Then what is the cost of 15 pence అని అడిగాడు. అవునా? ఇక్కడ these are the quantity of pence and these are the cost of pence. అవునా? ఈ క్వాంటిటీకి రేషియో తీసుకుంటే ఏమవుతుంది? 10:15. కాస్ట్కి రేషియో తీసుకుంటే ఏమవుతుంది? 120:x. ఈ రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. అవునా? సో ఇఫ్ దీస్ 2 ఆర్ ఈక్వల్, మనకు రూల్ ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equals to product of means. అంటే 10 into x is equals to 15 into 120. ఇది ఇందులో క్యాన్సిల్ అవుతే x equals to 180. ఈ కండిషన్ ఫాలో అవుతుంది. The product of extremes is equals to product of means. ఇది ఎప్పుడు చెప్తాం? ఎప్పుడన్నా 2 ratios ఈక్వల్ అంటే కనుక we can consider the 2 ratios are in proportion. What is the rule of proportion? Product of extremes is equals to product of means. Cross multiplication rule దీన్ని ఫాలో అవుతుంది. Got it? Now ఇప్పుడు చూడండి, for example, if we have
value తీసుకుందాం. Let us say the value is 954 కదా. There are 729 rupees ఉన్నాయి. 729 rupees ఉన్నాయి. ఈ 729 rupees ని if you want to share for two candidates AB in the ratio 4:5. AB కి ఏ రేషియోలో డివైడ్ చేస్తున్నాం? 4:5 కి రేషియోలో డివైడ్ చేస్తున్నాం. Now what is the value of A and what is the value of B? A కి ఎంత వస్తుంది, B కి ఎంత వస్తుంది? So you have to divide this 729 rupees for A and B in the ratio 4:5. What is the share of A and what is the share of B? A equals to 324 and B equals to 405. Good. So A share kavalante ela rastam? A is securing 4 parts out of 9 parts. This is the value of A. And B is securing 5 of 9. Each value anta 729 into 729. Indro 81 times potadam. In 9 indro 81. 81 into 4. 4 8 is 32. Antena 324 and 81 into 5. 5 8 5 is 40. 405. So the share of A is 324 and the share of B is 405. Got it? Take an example. Take an example. 729 rupees should be divided for A and B in the ratio 4:5. The share of A and the share of B. So the share of A is 324 rupees and the share of B is 405. ఈ రెండిటిని యాడ్ చేస్తే 729 కి ఈక్వల్ అవ్వాలి. Then only it's true. Got it? And ratios and proportions. ఎప్పుడన్నా కానీ 2 ratios ఈక్వల్ అంటే మనం ఏం చెప్తాం? 2 ratios are in proportion. What is the rule of proportion? Product of extremes is equals to product of means. Got it? So if we say that income అంటే ఏంటంటే దీని ఇన్కమ్ ఎలా డిఫైన్ చేస్తామంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అసలు ఇన్కమ్ అంటే ఏంటి? సాలరీ అనుకోండి. అంటే వచ్చే డబ్బులు మొత్తాన్ని ఇన్కమ్ అనుకోండి. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు, ఎంత ఖర్చు పెట్టాము అనేది ఎక్స్పెండిచర్ అంటాం. సేవింగ్స్ అంటే దాచుకున్నది. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒకడికి సే ఈస్ గెటింగ్ ఎ సాలరీ ఆఫ్ 25,000. సో వాడేమంటాడంటే ఈ వీడి ఎక్స్పెండిచర్ లెటర్స్ సే 19,000 అనేది ఎక్స్పెండిచర్ అయింది అనుకో. మిగిలిందంతా సేవింగ్స్ ఎంత? 6,000. రైట్? ఇన్కమ్ అంటే ఏంటి? మొత్తం మనకు వచ్చే అమౌంట్ ని ఇన్కమ్ అంటారు. ఎక్స్పెండిచర్ అంటే మనకు అయిన ఖర్చుని ఎక్స్పెండిచర్ అంటారు. సేవింగ్ అంటే మనం దాచుకున్న దాన్ని సేవింగ్స్ అంటారు. ఎప్పుడు కూడా ఇన్కమ్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అంటే ఖర్చు పెట్టిన దాన్ని మిగిలిన దాచుకున్న దాన్ని కలిపేస్తే ఇన్కమ్ అవుతుంది. రైట్? సో దీని మీద ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో మనం నెక్స్ట్ సెషన్ లో సాల్వ్ చేద్దాం. అండ్ ఆల్రెడీ ఇట్ ఇస్ 1 and we'll take a lunch break. 1 to 2 is the lunch break. Sharp 2 o'clock వచ్చేయడం. Got it? So we'll do some problems on this. After that we'll go with the new one. Here skin is also clear. మనం ఏం చేసామంటే we done with ratios and proportions. Ratios ప్రాపర్టీస్ ఏంటి, అసలు రేషియో అంటే ఏంటి, వాల్యూ అంటే ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసాం. రైట్? if you want to go with find the ratio what is called 5 meters to 75 centimeters. 5 meters ki 75 centimeters ki ratio తీసుకున్నాం అనుకో. What is the ratio you will get? Here the value of the first term is 5 meters and the value of the second term is 75 centimeters. 5 meters and we can go with the 500 centimeters
and it is 75 centimeters. So 25 is 3 times పోతుంది, 25 లో 500 times పోతుందమ్మా, 20 times పోతుందా? So the ratio becomes 20:3. రైట్. సో అలా రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ రెండిట్లో కామన్ మల్టిపుల్ అనేది ఉండకూడదు అంతే. Got it? Now we'll take another example. Try to understand. Let us go with a question. చెప్తాను. ఒక 2 numbers ఉన్నాము. ఆ 2 numbers రేషియో అంటే let us say the ratio A of A is to B. ఒక 2 numbers ఉన్నాయి. ఈ 2 numbers రేషియో వచ్చి 6:5. The ratio of 2 numbers is 6:5. వాడేమంటాడంటే ఈచ్ టర్మ్, ఈ రేషియోలో ఈచ్ టర్మ్ ఇస్ ద డిక్రీజ్ బై 5. అంటే 5 తగ్గించాడు అనుకున్నాం, ఏమవుతుందంటే ద రేషియో బికమ్స్ 5:4. ద రేషియో బికమ్స్ 5:4. దెన్ ఫైండ్ ద నెంబర్స్. అయితే ఈ నెంబర్, ఈ వాల్యూస్ ఎంత అని అడిగాడు. హోప్ క్వశ్చన్ ఈస్ క్లియర్. చూడండి, క్వశ్చన్ మళ్ళీ చెప్తాను. దర్ ఇస్ ద రేషియో. ఒక 2 numbers ఉన్నాయి. ఆ 2 numbers ఏ రేషియోలో ఉన్నాయంటే 6:5 రేషియోలో ఉన్నాయి. ద 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 6:5. వాడేమన్నాడంటే ఇఫ్ యూ డిక్రీజ్ 5 ఫ్రమ్ ఈచ్ నెంబర్, అంటే ప్రతి నెంబర్ లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేసాడు అనుకోము. 5 సబ్ట్రాక్ట్ చేస్తే ఈ రేషియో ఏమవుతుందంట, ద రేషియో బికమ్స్ 5:4. దెన్ వాట్ ఈస్ దిస్ 2 terms ఇన్ ద రేషియో. అయితే ఆ రేషియోలో 2 terms ఏంటి? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనం అనుకున్నాం ఒక 2 terms ఉన్నాయి, ఆ రేషియో ఇచ్చాడు 6 and 5. ఈ టర్మ్ వాల్యూ ఏమవుతుంది? ఆల్రెడీ మనం అనుకున్నాం 6x 5x is the value of the 2 terms. ఫస్ట్ టర్మ్ వచ్చి 6x, సెకండ్ టర్మ్ వచ్చి 5x. క్వశ్చన్ ఏమన్నాడు, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే, ఇందులోంచి 5 తీసేస్తే ఎంతమా 6x - 5. రైట్, ఇందులోంచి 5 తీసేస్తే ఎంత 5x - 5. అంతేనా? ఇప్పుడు ఈ రెండింటికి రేషియో తీసుకుంటే దేనికి ఈక్వల్ అన్నాడు, ద రేషియో బికమ్స్ 5:4 అట. అంటే ఒక రేషియోలో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే, ప్రతి టర్మ్ నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అవుట్పుట్ రేషియో ఎంత ఉంది, 5:4 ఉంది. సో రేషియో ఇచ్చాడు కాబట్టి ఇది వాల్యూ ఏమనుకుంటాం, ఫస్ట్ టర్మ్ వాల్యూ, ఇది రేషియో కామన్ మల్టిపుల్ లేదు కాబట్టి వాల్యూ ఎంత, ఇది 6x, ఇది 5x అనుకోవాలి. అనుకొని 6x లోంచి 5 మైనస్ చేస్తాం అనుకో, వాట్ విల్ గెట్ 6x - 5. అండ్ 5x లోంచి 5 మైనస్ చేస్తే 5x - 5. ఆ రెండు. సో ఈ రెండింటికి ఇప్పుడు రేషియో తీసుకుంటే దేనికి ఈక్వల్ అన్నాడు, 5:4కి ఈక్వల్ అన్నాడు. అయితే వాట్ ఈస్ ద 2 terms, ఈ 2 terms వాల్యూస్ ఎంత అని అడిగాడు. వాటి మనం ఏమనుకున్నాం, ఇప్పుడు వాడేమన్నాడంటే ఈ రేషియోకి ఈక్వల్ అన్నాడు. వెన్ ఎవర్ ద 2 ratios ఈక్వల్, 2 ratios ఈక్వల్ అంటే మనకేంటి, we can say that the 2 ratios are in proportion. రెండు కూడా ప్రపోర్షన్ లో ఉన్నాయి. వెన్ ఎవర్ ద 2 ratios are in proportion, రూల్ ఏంటి మనకి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ should be equals to product of means. Product of extremes is equals to product of means. సో ఇక్కడ మనం తీసుకున్నాం అనుకో, సింప్లిఫై చేయాలి. వాట్ ఇస్ ద ఫస్ట్ 6x - 5 ఇంటూ ఏం వాల్యూ ఇది 4 is equals to ఏం వాల్యూ 5x - 5 ఇంటూ 5. అంతే కదా. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్, ఇది ఒక ఎక్స్ట్రీమ్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే should be equals to product of means. ఈ రెండు ప్రొడక్ట్ కి ఈక్వల్ అవ్వాలి, అంతే కదా. నౌ టేక్ ది వర్డ్, సింప్లిఫై ఇట్. వాట్ విల్ గెట్ 6 4s 24x minus 4 5s are 20 is equals to 5 5s 25x minus 5 5s 25. Got it? Now 25x minus 25 ఈ రెండు ఈక్వల్. x వాల్యూ ఎంత ఇక్కడ మనకి 25x 24x. దీన్ని ఇటువైపు తీసుకొచ్చాం అనుకో, ఏమవుతుంది 25x minus 24x అండ్ minus 25 ఇటు తీసుకెళ్ళాం అనుకో, ప్లస్ 25 minus 20 మిగిలింది. వాట్ విల్ గెట్ హియర్ 25x minus 24x అంటే x is equals to 25 minus 20 అంటే 5. x వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. ఆ 2 numbers ఏమనుకున్నాం, ఒకటి వచ్చి 6x, రెండోది వచ్చి 5x, అండ్ x వాల్యూ ఎంత వచ్చింది 5 వచ్చింది. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ x హియర్. 6 5s are it is 30 and 5 5s are it is 25. సో ఆ 2 numbers ఏంటన్నమాట
30 and 25. 30 and 25. So it's very important. వాడు క్వశ్చన్ కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా తెలుస్తుంది. ఇందులోంచి 5 సబ్ట్రాక్ట్ చేసాం అనుకో, 30 - 5 అంటే 25 అండ్ 25 - 5 అంటే 20. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే వచ్చింది 5:4. వాడిచ్చింది ఇదే కదా, ఆ రెండింటికి మేనేజ్ చేయగా తర్వాత వచ్చిన రేషియో అంతా 5:4. Got it? So I'll explain the same question once again because it is very important when you're solving the concept of ages. Ages solve చేసినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. Got it? వాడు ఏమన్నాడు, there is a ratio అన్నాడు. ఒక 2 numbers రేషియో ఉంది. ఏ రేషియోలో ఉంది? 6:5 రేషియోలో ఉంది. రైట్? నౌ ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 5 ఫ్రమ్ ఈచ్ టర్మ్, అంటే ప్రతి దాంట్లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే ద రిజల్టెంట్ రేషియో ఈజ్ 5:4. ద రిజల్టెంట్ రేషియో ఈజ్ 5:4. అంటే మీనింగ్ ఏంటి? ఈ టర్మ్ లోంచి 5 సబ్ట్రాక్ట్ చేసి ఈ టర్మ్ లోంచి 5 సబ్ట్రాక్ట్ చేసి వారెండింటికి రేషియో తీసుకుంటే ద రేషియో ఈక్వల్స్ టు 5:4. అంతే కదా. సో వాట్ వీ హావ్ టు డూ ఇస్, ఇది రేషియో ఇచ్చాడు, దీని వాల్యూ ఎంత అనుకుంటాం మనం? వీ కన్సిడర్ దిస్ ఇస్ 6x అండ్ వీ కన్సిడర్ దిస్ ఇస్ 5x. ఇవి 2 నెంబర్స్ ఇన్ ద రేషియో. వాడేమన్నాడు, ప్రతి నెంబర్ లోంచి 5 సబ్ట్రాక్ట్ చేయాలన్నాడు. సో దిస్ బికమ్స్ 6x - 5. ఫస్ట్ నెంబర్ నుంచి 5 తీసాం అండ్ 5x - 5. సెకండ్ నెంబర్ నుంచి కూడా 5 తీసాం. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కన్సిడర్ చేస్తే ఎంత ఉందన్నాడు? 5:4 ఉందన్నాడు. అంటే ఈ రెండింటికి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 5:4 కి ఈక్వల్ అవ్వాలి. 5:4 కి ఈక్వల్ అవ్వాలి. సో whenever the 2 ratios are equal, రెండు కూడా ఈక్వల్ అయితే మనం ఏం చెప్తాం? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ షుడ్ బి ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అవునా? రైట్. సింప్లిఫై చేద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఎక్స్ట్రీమ్స్ ఏముంది? 6x - 5 into 4 should be equals to 5x - 5 into 5. Then simplify చేస్తే what will get? x equals to 5 వచ్చింది. x equals to 5 వచ్చింది. అంటే ఫస్ట్ నెంబర్ ఏమనుకున్నాం మనం? 6x అనుకున్నాం. సో 6 into 5, then you will get 30 is your first number. Second number ఎంత? 5x. 5 into 5, 25 is your second number. ఆ 2 numbers ఏంటి అంటే 20, 30 and 25. 30 and 25. Hope it is clear. Take this example. 2 numbers are in the ratio 6:5. Note on the question. 2 numbers are in the ratio 6:5. If 5 is subtracted from the 2 numbers, if 5 is subtracted from the 2 numbers, the resultant ratio is 5:4. The resultant ratio is 5:4. Then find the 2 numbers. Then find the 2 numbers. Right. So ఇప్పుడు ఏం చేస్తాం? 2 numbers ని 6:5 రేషియోలో ఉందన్నాడు కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుందంటే 6x అని తీసుకుంటాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 6:5 రేషియో అన్నాడు కాబట్టి ఒక నంబర్ ని 6x అని తీసుకుంటాం, రెండో దాన్ని 5x అని తీసుకుంటాం. క్వశ్చన్ ఏమన్నాడు? రెండిట్లోంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే వాట్ విల్ గెట్? 6x - 5 అండ్ 5x - 5. తర్వాత ఏమన్నాడు? ఈ రెండింటికి రేషియో తీసుకుంటే 5:4 అన్నాడు. అంటే రెండింటికి రేషియో తీసుకుంటే 5:4 కి ఈక్వల్ అవ్వాలి. నౌ whenever 2 ratios are equal, రెండు ఈక్వల్ అయితే ఏం చేస్తాం? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్. సింప్లిఫై చేస్తే వాల్యూ వచ్చేది. రైట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. సింప్లిఫికేషన్ యాక్యురేట్ గా చేయాలి. ఎస్. నా చూడండి, దీనిని బేస్ చేసుకుని రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ బేస్ చేసుకుని వీ కెన్ డీల్ అ టాపిక్ కాల్డ్ ఏజెస్. రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ మనం కంఫర్ట్ గా ఉంటే ఏజెస్ ఇస్ వెరీ సింపుల్ టాపిక్ కాల్డ్ ఏజెస్. గాట్ ఇట్? ఏజ్ అంటే వయసు. రైట్? నౌ whenever you are dealing with the concept of ages గురించి మాట్లాడుకోవాలి అంటే we have 3 cases. అందులో 3 కేసెస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రజెంట్ ఏజ్.
రెండోది ఏంటి మేబీ ఫ్యూచర్ ఏజ్, మూడోది ఏంటి పాస్ట్ ఏజ్, అంతే కదా, ఈ మూడే ఉంటాయి. ప్రజెంట్ ఏజ్, ఫ్యూచర్ ఏజ్, పాస్ట్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ ఏంటంటే ఇప్పుడు మనకున్న ఏజ్ ఎంత, సే 19 years. ద ప్రజెంట్ ఏజ్ అంటే రైట్ నౌ వాట్ ఈస్ ద ఆర్ ఏజ్, ఇట్ ఈస్ 19 years, అవునా. ఫ్యూచర్ ఏజ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఏజ్ 19 years అనుకున్నాం రైటా, ఒక 6 years తర్వాత అంటే 6 years తర్వాత కాబట్టి ఇట్స్ ఇండికేటర్ ఫ్యూచర్. 6 years తర్వాత అంటే ద డ్యూరేషన్ ఇస్ 6 years, దెన్ ఇట్ బికమ్స్ 25 years, అంతే కదా. ఏం చేయాలి, 19 + 6 యూ విల్ గెట్ 25 years. 6 years తర్వాత ఇట్ బికమ్స్ 25, అవునా. 4 years ముందు ఎంత ఉంటుంది, 4 years ముందు ఎంత ఉంటుంది అంటే వాట్ వీ కెన్ డూ, 19 - 4 దెన్ ఇట్ ఈస్ 15 years. 19 - 4 దెన్ ఇట్ ఈస్ 15 years. సో ఏజెస్ లో ఈ 3 కేసుల గురించి మాట్లాడతాం. ఒకటి ప్రెసెంట్ ఏజ్, రెండు పాస్ట్ ఏజ్, మూడోది ఫ్యూచర్ ఏజ్. కాబట్టి ప్రెసెంట్ ఏజ్ అంటే రైట్ నో వాట్ ఈస్ యువర్ ఏజ్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మంది 19 years అనుకుంటే 6 సంవత్సరాల తర్వాత అంటే ప్రెసెంట్ నుంచి ఫ్యూచర్ కి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్ ఉంది, 6 years డిఫరెన్స్ ఉంది. సో ఏం చేస్తాం, ఈ 6 years వచ్చి దీనికి యాడ్ చేస్తే ఆఫ్టర్ 6 years ద ఏజ్ ఆఫ్ దిస్ 19 years క్యాండిడేట్ బికమ్స్ 25 years. యాడ్ చేస్తాం. 4 సంవత్సరాల క్రితం ఎంత ఉంది అంటే బిఫోర్ 4 years అంటే ఏం చేస్తాం, మైనస్ చేస్తాం, ఇట్ బికమ్స్ 15. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు మనకి వాడేం చేస్తాడంటే ఇఫ్ హీ వాంట్ టు ఇండికేట్ ప్రజెంట్ ఏజ్ కానీ ఫ్యూచర్ ఏజ్ కానీ ఇండికేట్ చేయాలంటే వాడు ఏం చేస్తాడంటే ప్రజెంట్ పాస్ట్ ఏజ్ అంటే ఏంటి, గడిచిపోయింది, అవునా. సో హీ విల్ యూజ్ అ వర్డ్స్ కాల్డ్ ఎగో ఆర్ ఎర్లియర్. ఈ రెండు వర్డ్స్ ని యూజ్ చేస్తున్నాం. 3 years ఎగో అంటే వాడు హీఈస్ ఇండికేటింగ్ పాస్ట్, ఆర్ 3 years earlier 3 సంవత్సరాల ముందు. గాట్ ఇట్. సో whenever he want to indicate past he may use the 2 words called ago and earlier. వాడు ఏమంటాడంటే say 5 years ago or 5 years earlier, 5 సంవత్సరాల క్రితం, రైట్, లేదా 5 సంవత్సరాల ముందు. ఫ్యూచర్ ని ఇండికేట్ చేయాలి అంటే దే విల్ యూజ్ లైక్ ఆఫ్టర్ ఆర్ హెన్స్. ఆఫ్టర్ 4 years అంటే 4 సంవత్సరాల తర్వాత, లేదంటే 4 years hence. So whenever you saw a word like after or hence, ఈ ఆఫ్టర్ కనిపించిన, హెన్స్ కనిపించిన, they're asking about a future. ఎగో కనిపించిన, ఎర్లియర్ కనిపించిన, they're asking about past. ప్రెసెంట్ ఏజ్ కి ఏమి చెప్పడము, the age of the candidate is 19 years అంటే మీనింగ్ ఏంటంటే the present age of the candidate is 19 years. ఏమి మెన్షన్ చేయకపోతే మనం ప్రెసెంట్ ఏజ్ అనుకుంటాం, లేదంటే క్లియర్ గా చెప్తాడు the present age of the candidate is 19 years అలాగన్నా చెప్పచ్చు, లేదంటే ద ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈస్ 19 years ఇలా అన్నా చెప్పచ్చు. ఏమీ ఇండికేట్ చేయలేదు అంటే ప్రజెంట్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద మ్యాన్ ఈజ్ 19 years, అది కూడా ప్రజెంట్ ఏజ్. అలా కాకుండా 3 years ago అంటే హీస్ టాకింగ్ అబౌట్ పాస్ట్, ఆర్ 3 years earlier ఈస్ టాకింగ్ అబౌట్ పాస్ట్. 4 years hence అనే కానీ ఆఫ్టర్ అన్నా కానీ ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్. హోప్ దిస్ ఈస్ క్లియర్, రైట్. సో ఇప్పుడు వాడేమంటాడంటే చూడండి, ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనకి ఏమన్నారంటే లెట్ us say 2 brothers are there who are in the ratio 6:5. అంటే ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఇద్దరు బ్రదర్స్ ఉంటే వాళ్ళ రేషియో ఏమొచ్చింది అంటే లెట్ us say 5:6. 5:6. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ రేషియో ఎంత ఉంది, 5:6 ఉంది, రైటా. 5:6 ఉంటే ఇప్పుడు వినండి, ఆఫ్టర్ 4 years ఈ రేషియో 5:6 ఉంటుందా, లేదంటే ఏమన్నా చేంజ్ అవుద్దా? Is this ratio remains constant after 4 years or it may change?
చేంజ్ అవుతుందా సేమ్గా ఉంటుందా? ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 5:6 ఉందా మా ఇద్దరు బ్రదర్స్కి. 4 సంవత్సరాల తర్వాత, ఒక 6 సంవత్సరాల తర్వాత ఆ రేషియో ఆ 5:6 ఉంటుందా లేదంటే చేంజ్ అవుతుందా? ఈజ్ దట్ రేషియో రిమైన్స్ సేమ్? చేంజ్, మారుతుంది. అంటే ఏజ్ డిఫరెన్స్ సేమ్ గానే ఉంటుంది కదా. చేంజ్ చేంజ్ చేంజ్. అంటే ఈయనకు 4 years గడిచింది అనుకో, అంటే ఈయనకి 4 years నడుస్తుంది, ఈయనకి 4 years నడుస్తుంది. స్టిల్ ఇట్ ఈస్ చేంజ్ ఆర్ ఇట్ రిమైన్స్ సేమ్? గుడ్, చేంజ్ అవుతుందమ్మా. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసుకుందామంటే చేంజ్, వీడి ఏజ్ 5x 6x కదా. 5 6 ఇది 30 అండ్ x వాల్యూ 6 తీసుకుంటే 36. ఇది ఏజ్ అనుకున్నాము. ఆఫ్టర్ 6 years ఏమవుతుంది అంటే ఈ క్యాండిడేట్ కి 6 years ఏజ్ పెరుగుతుంది, ఈ క్యాండిడేట్ కి 6 years ఏజ్ పెరుగుతుంది. 30 + 6 you'll get 36 and 36 + 6 you'll get 42. ఇప్పుడు రేషియో తీసుకున్నాం అనుకో, 6 6 36, 6 7 42. ఇనిషియల్ గా ఎంత ఉంది? ఇట్ ఈస్ 5:6 and after 6 years it becomes 6:7. 6:7 అంటే రేషియో ఎప్పుడు కూడా when you add a constant value, the ratio will change. When you multiply with the constant value, the ratio is same. ఒక కాన్స్టెంట్ వాల్యూతో మల్టిప్లై చేస్తే సేమ్ గా ఉంటది, కానీ ఒక కాన్స్టెంట్ వాల్యూ యాడ్ చేస్తే చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఇస్ దిస్, రైట్? సో when you add a constant value to both the terms in the ratio will change. Got it? Now దీనికి ఎగ్జాంపుల్ ఇదనమాట. ఒక ద సేమ్ ఇక్కడ ఏమనుకున్నాం, ఒక 2 brothers ఉన్నారు, A and B. వీళ్ళ రేషియో ఏముంది? 5:6 రేషియో ఉంది. వాళ్ళ ఏజ్ అంటే ఇది ఏజ్ గురించి మాట్లాడుతున్నాం. వీడు ఏజ్ ఆర్ ఇన్ ద రేషియో 5:6 అంటే ఏజ్ ఎంత ఉంటుంది అనుకున్నాం మనం? 5x and 6x ఉంటుంది అనుకున్నాం వాల్యూ. ఈ ఎక్స్ మీద వాళ్ళ ఏజ్ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ x = 10 అన్నాం అనుకో, ఇది 50 60 ఉంటుంది. x = 5 అన్నాం అనుకో, 25 30 ఉంటుంది. రైట్? లెట్ us say x = 6 అనుకున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? 6 5 30, 6 6 36. అంటే వీళ్ళ ప్రజెంట్ ఏజ్ వచ్చి ఒకటి 30, ఒకటి 36 ఉంది. ఆఫ్టర్ 6 years అంటే ఏం చేయాలి? ఈ క్యాండిడేట్ ఏకి కూడా 6 years పెరుగుతుంది, క్యాండిడేట్ బికి కూడా 6 years పెరుగుతుంది. సో 30 + 6 you will get 36 is the age of A after 6 years and the age of B after 6 years becomes 42. ఇప్పుడు రేషియో తీసుకున్నాం అనుకో, 6 6 36, 6 7 42. The ratio is 6:7. ముందు ఎంత ఉంది? 5:6 ఉంది. The ratio will change. Got it? సో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ ఎలా అడుగుతాడు? Now we are entering into questions. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. I will go with an example. Present age of the candidate. మనకి ఎప్పుడైనా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటే ఏం చేయాలంటే అమ్మా, బెటర్ దీనికి నెంబరింగ్ ఇచ్చేసుకోవాలి. ప్రజెంట్ ఏజ్ అంటే ఇప్పుడు ఎంత? 2022 అని తీసుకున్నాం అనుకో, క్లారిటీ ఉంటుంది. గాట్ ఇట్? ఇప్పుడు 2022లో ఒక క్యాండిడేట్ ఏజ్ ఎక్స్ ఉందమ్మా. ది క్యాండిడేట్ ఏజ్ ఎక్స్ ఉంది, రైటా? 2022లో ఒక క్యాండిడేట్ ఏజ్ ఎక్స్ ఉంది. ఇదే క్యాండిడేట్ ఏజ్ 2024లో ఎంత అవుతుంది? 2024లో ఎంత అవుతుంది? ఎనీబడి? 2022లో ఎక్స్ ఉంది, 2024లో ఎంత అవుతుంది? ఇస్ ఇట్ x + 2 or 2x? x + 2. వెరీ గుడ్, ఇట్స్ నాట్ 2x. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ డ్యూరేషన్ ఎంత ఉంది? 2 years ఉంది. కాబట్టి ఈ ఎక్స్ కి 2 యాడ్ చేస్తాము. దెన్ ద ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ బికమ్స్ x + 2, రైటా? అదే వీడి ఏజ్ 2020లో ఎంత ఉంటుంది అంటే ద డ్యూరేషన్ అగైన్ ప్రజెంట్ నుంచి పాస్ట్ కి వెళ్తున్నప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. అంటే x - 2 ఉంటుంది అనమాట. సో పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే మైనస్ చేయాలి, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం అంటే యాడ్ చేయాలి, రైటా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం ఏం చేద్దామంటే 2020లో వీడి ఏజ్ y ఉందమ్మా.
2020లో ఒక ఆయన ఏజ్ y ఉంది. 2022లో ఎంత ఉంటుంది అంటే పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి వెళ్తున్నాం. పాస్ట్ లో కన్సిడర్ చేసాం, ఫ్యూచర్ కి వెళ్తున్నాం కాబట్టి ఇట్ బికమ్స్ y+2. అవునా? ఇక్కడ y ఉంది, 2 సంవత్సరాల తర్వాత y+2 ఉంటుంది. 2024లో ఏముంటది, ఇక్కడ నుంచి అనదర్ 2 years అంటే y+2 వచ్చి ప్రెసెంట్ ఏజ్ +2 which is equals to y+4 will be the age of the candidate in 2024. ఇదంతా బేసిక్స్, చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం కాకపోతే అడగాలి. రైట్? ఏమనుకున్నాం మనం, ఇక్కడ క్యాండిడేట్ ఏజ్ y ఉంటే ఆఫ్టర్ 2 years ఏముంటది, ఈ y కి 2 యాడ్ చేస్తాం. ఇంకో ఆఫ్టర్ 2 years అంటే ఇప్పుడు y+2 +2, ఎందుకంటే ఇక్కడ y+2 ఉంది, ఇక్కడ నుంచి ఇంకో 2 years డ్యూరేషన్ ఉంది కాబట్టి ఇట్ బికమ్స్ y+4. హోప్ ఇట్ ఇస్ అండర్స్టాండ్. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ z ఉంది అనుకుంది. ద ఏజ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ 2024 ఈజ్ z. 2022లో ఎంత ఉంటుంది, z-2, రైట్? 2020లో ఎంత ఉంటుంది, z-2, ఇంకో -2, then it becomes z-4, then it becomes z-4. ఇదంతా కూడా బేసిక్స్. గాట్ ఇట్? ఇక్కడ z ఉంటే 2 years బ్యాక్ వచ్చేసరికి z-2, 4 years బ్యాక్ వచ్చినడికి ఇట్ బికమ్స్ z-4. గాట్ ఇట్? ఇది క్లియర్ గా ఉంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? వెరీ సింపుల్. గాట్ ఇట్? రైట్. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ ఏంటంటే, లెట్ us see the question. Go with this. 3 years ago, father was, say, 7 times to his son. So 3 years ago, this one is not age, 3 years ago. 3 years ago, father was 7 times to his son. ఇక్కడ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటంటే 7 times ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 7 times అంటే మీనింగ్ ఏంటంటే ఫాదర్ కి సన్ కి రేషియో తీసుకుంటే ఏమవుతుంది, 7:1 వస్తుందమ్మా. 7 times అంటే రేషియో తీసుకుంటాం 7:1. ఒకవేళ సన్ వచ్చి 10 years అంటే ఫాదర్ వచ్చి 70 years అవుతుంది. సో సన్ కి 10 కి 70కి ఏంటంటే 7 times మోర్. అంటే సన్ ఏజ్ ని 7 తో మల్టిప్లై చేస్తే యూ విల్ గెట్ ఫాదర్ ఏజ్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 70. 7 times of son's age is equals to father's age. అలా కాకుండా ఫాదర్ ఈజ్ 5 times to his son అంటే రేషియో ఏం తీసుకుంటాం మనం, 5:1. ఫాదర్ వచ్చి 5 అయితే సన్ వచ్చి 1 అవుతుంది. అలా కాకుండా ఫాదర్ ఈజ్ ట్వైస్ అంటే రేషియో ఏం తీసుకోవాలి, 2:1 అని తీసుకోవాలి. రైట్? అలా కాకుండా సన్ ఈజ్ హాఫ్ ఆఫ్ హిస్ ఫాదర్. సన్ ఈజ్ హాఫ్ అంటే ఫాదర్ ఏజ్ లో సగము సన్ ఉన్నాడు అంటే అప్పుడు కూడా రేషియో ఏం తీసుకుంటాం, 2:1 తీసుకుంటాం. అప్పుడు కూడా రేషియో తీసుకుంటాం, 2:1 తీసుకుంటాం. గాట్ ఇట్? నౌ థ్రైస్, ఫాదర్ ఈజ్ థ్రైస్ టు హిస్ సన్ 3 times అంటే 3:1 తీసుకుంటాము. అంటే మనకి 8 times అంటే 8:1. ఫాదర్ ఏజ్ ఇస్ 8 అండ్ ద సన్ ఏజ్ ఇస్ 1. ఇఫ్ ఇట్ ఈస్ 10 times, ఫాదర్ ఈజ్ 10, సన్ ఈజ్ 1. 10:1 రేషియో తీసుకుంటాం. రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. నౌ మన క్వశ్చన్ ఏం అడిగాడు, ఫాదర్ ఈజ్ 7 times టు హిస్ సన్, అంతేనా? ఎప్పుడు 3 years ago father was 7 times to his son. Yes, father was 7 times to his son అన్నాడు. ఇంకో స్టేట్మెంట్ ఏంటి, 7 times to his son. At present he is 5 times to his son. So we have 2 statements here. Our 2 statements ఏంటి, 3 years ago father was 7 times to his son.
at present he is 5 times to his son. అంటే ఇక్కడ మనకి 2 రిలేషన్స్ ఇచ్చడం. One is 7 times the first relation and the second one is 5 times the second relation. Got it? So దీన్ని ఎలా చేద్దామంటే try to understand. ఇదే బేసిక్స్. 3 years ago అన్నాడు, at present అన్నాడు. అంటే ప్రెసెంట్ కి పాస్ట్ కి డ్యూరేషన్ గ్యాప్ ఎంత ఉంది? 3 years ఉంది. అంటే 3 years ago అంటే ప్రెసెంట్ నుంచి చెప్తున్నాడు. 3 years ago 3 సంవత్సరాల క్రితము ఫాదర్ ఈజ్ 7 times, రైట్? ప్రెసెంట్ ఎంత అంట? 5 times. Got it? So what you should consider is past లో 7 times అంటే మన రేషియో ఏం తీసుకోవాలి? 7:1. ప్రెసెంట్ లో 5 times అంటే రేషియో ఏం తీసుకోవాలి? 5:1. ఇక్కడ మనకి 2 రేషియోస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 2 రేషియోస్ ఇచ్చాడు. సో ఈ 2 రేషియోస్ మనం ఎలా యూజ్ చేస్తామంటే ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని ఎజ్యూమ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి. ఒక దాన్ని ఎజ్యూమ్ చేయడానికి యూజ్ చేస్తాం, రెండో దానికి సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. అజంప్షన్ అంటే ఏంటంటే లెటెస్ట్ ప్రెసెంట్ అంటే 2022 అని తీసుకుంటాం. 2022 అంటే ప్రెసెంట్ ఏజ్ కదా. 3 సంవత్సరాల క్రితం ఏమై ఉంటది? ఈస్ టాకింగ్ అబౌట్ 2019, అంతే కదా. 2019 గురించి మాట్లాడుతుంది. ఇక్కడ ఏమన్నాడు? 7:1 అన్నాడు. అంటే ఫాదర్ మేబీ 7 అయి ఉండాలి, సన్ 1 అయి ఉండాలి. సో ఫాదర్ ఏజ్ ఎంత ఇక్కడ? 7x, సన్ ఏజ్ ఎంత? x. ఇఫ్ యూ కన్సిడర్ ద రేషియో వాట్ విల్ గెట్? 7:1. అవునా? ఇప్పుడు 2019లో సన్ x ఉంటే 2022లో సన్ ఎంత ఉంటాడమ్మా? x+3. ఎందుకంటే x 3 years గ్యాప్ ఉంది కాబట్టి x+3. దిస్ ఈజ్ సన్. అవునా? ఇది సన్ గురించి. అండ్ 2019లో ఫాదర్ 7x ఉంటే 22లో ఫాదర్ ఎంత ఉంటాడు? 7x becomes 7x+3. దిస్ ఈజ్ కాల్డ్ అజంప్షన్. ఉన్నలో ఒక రేషియో తీసుకున్నాం. ఆ ఒక రేషియో ఏంటి? 7:1. అవునా? దీన్ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం. అంతేగాని ఇక్కడ 7x 5x 7x x 5x x అని తీసుకోకూడదు. ఒక రేషియోని ఫస్ట్ తీసుకోవాలి, ఆ రేషియోని ఎజ్యూమ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 7x x ఫాదర్ ఏజ్ ఇస్ 7x అండ్ సన్ ఏజ్ ఇస్ x ఇన్ 2019. అవునా? 2022లో ఎంత ఉంటుంది? ఎందుకంటే 3 years గ్యాప్ కాబట్టి 2022లో వీడు 2019లో x ఉంటే 22లో ఎంత ఉంటాడు? x+3 ఉంటాడు. ఫాదర్ 2019లో 7x ఉంటే 22లో ఎంత ఉంటాడు? 7x+3 ఉంటాడు. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు మన అజంప్షన్ ప్రకారం ఫాదర్ ఏజ్ ఎంత ఉందంటే 7x+3 అండ్ సన్ ఏజ్ ఇస్ x+3. ఓకే, ఒకవేళ ఈ రెండింటికి రేషియో తీసుకున్నాం అనుకో, వాడు ఏం చెప్పాడు? ప్రజెంట్ లో వాళ్ళిద్దరు రేషియో ఉందన్నాడు? 5:1 ఉందన్నాడు. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే ఎంత ఉన్నది అన్నాడు? 5:1. కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. ఇది సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఎజ్యూమ్ చేయడానికి యూజ్ చేస్తాం. సెకండ్ రిలేషన్ ఎప్పుడు కూడా సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒకటి ఎజ్యూమ్ ఏం చేసాం ఇక్కడ మనం? పాస్ట్ లో అంటే 3 సంవత్సరాల క్రితం సన్ x అనుకుంటే ప్రజెంట్ ఏజ్ ఏముంటది? x+3 ఉంటది. 3 సంవత్సరాల క్రితం ఫాదర్ 7x అనుకుంటే ప్రజెంట్ ఏజ్ ఏముంటది? 7x+3 ఉంటుంది. ఇట్ ఇస్ ద అజంప్షన్, రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడు? వీళ్ళిద్దరికి రేషియో ప్రజెంట్ లో రేషియో తీసుకుంటే 5:1 కి ఈక్వల్ అన్నాడు. ఎందుకంటే ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సియర్ అట్ ప్రజెంట్ హీ ఈస్ 5 times to his son. 5 times అంటే ఏంటి? 5:1 రేషియోనే కదా. సో 5:1 కి ఈక్వల్ అవ్వాలి. నౌ whenever the two ratios are equal, ఏం చెప్పాం? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ is equals to product of means. Product of extremes ఎంత? 7x+3 into 1 is equals to x+3 into 5. x+3 into 5. Good. And 7x+3 is equals to 5 into x is 5x and 5 into 3 is 15. అంతేనా? వెరీ గుడ్. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఇస్ 9. సో ఇక్కడ 7x ఉంది, 5x ఉంది. దీన్ని ఇటువైపు తీసుకొచ్చామనుకో అమ్మా, ఏమవుతుంది? 7x minus 5x అండ్ ఇది +3 ఉంది కదా, అటువైపు పంపిస్తే ఏమవుతుంది? 15 minus 3. 7x minus 5x అంటే ఎంత? 2x. 15 minus 3 అంటే ఎంత? 12. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది? 12/2 which is equals to 6. 12/2 which is equals to 6. అంటే మనం x వాల్యూ ఏమనుకున్నాం?
ఎక్స్ వాల్యూ 2019 లో సన్ ఏజ్ ఇస్ ఎక్స్ అనుకున్నాం. ఎక్స్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే 2019 లో ఫాదర్ ఎంత ఉంటాడు? 7x 7 6 42 అవునా? ప్రజెంట్ ఏజ్ అడిగారు అనుకోమ్మా. ఇప్పుడు ప్రజెంట్ అంటే 2022 ఇస్ ద ప్రజెంట్ వాల్యూ. ఇక్కడ ఎంత ఉన్నాడు? ఎక్స్ ప్లస్ 3 అంటే 6 ప్లస్ 3 ఇట్ బికమ్స్ 9. 7x 42 ప్లస్ 3 ఇట్ బికమ్స్ 45. ఇదండి ఫాదర్ ఏజ్ 63. హౌ యూ గెట్ 63? సో ఇక్కడ పాస్ట్ 2019 లో 6 ఉంటే 2022 లో ఎంత ఉంటాడు? 9 ఉంటాడు. అండ్ 2019 లో 42 ఉంటే 2022 లో ఎంత ఉంటాడు? 3 ఇయర్స్ గ్యాప్ కాబట్టి ఆ 3 వచ్చి 42 కి యాడ్ చేస్తాం. సో 42 ప్లస్ 3 దెన్ విల్ గెట్ 45. Then you will get 45. Right? So the present age of father and son is 45 and 9. 3 years ago ఎంత ఉన్నారు? 42 and 6 ఉన్నారు. అదే ఆఫ్టర్ 10 years ఎంత ఉంటారు? ఆఫ్టర్ 10 years అంటే ఏం చేయాలి? ప్రజెంట్ ఏజ్ కి 10 యాడ్ చేస్తాం. దెన్ సన్ బికమ్స్ 19. ఫాదర్ ఏజ్ కి 10 యాడ్ చేస్తే ఫాదర్ బికమ్స్ 55. వన్స్ యూ గెట్ దీస్ వాల్యూస్ వీ కెన్ ఫైండ్ ఎనీ వాల్యూ. ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడమ్మా, మళ్ళీ ద సేమ్ ఎగ్జాంపుల్ ఒకసారి రిపీట్ చేస్తాను. ట్రై టు అండర్స్టాండ్. గాట్ ఇట్? వాడు ఏమన్నాడంటే వీ హ్యావ్ అ క్వశ్చన్ లైక్ 3 years ago అన్నాడు. ఏమన్నాడు? 3 years ago. 3 years ago father was 7 times. అంటే 3 సంవత్సరాల క్రితం 7 times అన్నాడంట. At present he is 5 times. Find their ages. Find their ages అంటాడు. సో we have 2 relations. సో మనం ఏమనుకున్నాం? ఒక రిలేషన్ వచ్చి ఎస్యూమ్ చేయడానికి యూజ్ చేస్తాం, రెండో రిలేషన్ వచ్చి సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నాం. మనం ఎలా రాసుకోవాలంటే దీన్ని ప్రజెంట్ అన్నాడు కాబట్టి మనం ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం? 2022లో ఉన్నాం. అండ్ 3 years ago అంటే 3 సంవత్సరాల క్రితం ఎంత అవుతుంది? 2019 అవుతుంది. ఇప్పుడు ఇలా రాసుకుంటే ఏముంటుంది? క్లియర్గా ఉంటుంది. ఇలా రాసుకుంటే ఏమవుతుంది? క్లియర్గా ఉంటుంది. అంటే 2019లో దర్ ఇస్ అ ఫాదర్ అండ్ సన్, అండ్ 2020లో కూడా ద సేమ్ ఫాదర్ అండ్ సన్ ఉన్నారు, రైటా? కానీ 2019లో రిలేషన్ ఏమన్నాడు? 7 times అన్నాడు. అంటే మనం ఏం తీసుకుంటాం? 7:1 రేషియో తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? 7:1 రేషియో. ఇది రేషియో 7:1 కాబట్టి సన్ ఏజ్ ఏమవ్వాలి? 1 into x x, 7 into x 7x. సన్ ఏజ్ is x and father age is 7x. అసంప్షన్ ఇక్కడ ఫాదర్ ఏజ్ 7x ఉంది, సన్ ఏజ్ x ఉంది. ఇప్పుడు 2019లో 2019లో ఇది x ఉంటే 2022లో ఎంత ఉంటుంది? 3 సంవత్సరాలు గడిచింది కాబట్టి x+3 ఉంటుంది. 3 సంవత్సరాలు గడిచింది కాబట్టి x+3 ఉంటుంది. అండ్ 2019లో ఫాదర్ ఈ 7x. 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటాడు? 7x+3 అంతే కదా, 3 సంవత్సరాలు పెరుగుతాయి. ఇప్పుడు అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏమన్నాడంటే ఎట్ ప్రెసెంట్ 5 times అన్నాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ లో వీళ్ళిద్దరికి రేషియో తీసుకుంటే 5 times. అంటే మనం ఏం తీసుకుంటాం? ద రేషియో ఇస్ 5:1 అంతే కదా. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే దేనికి ఈక్వల్ అన్నాడు? 5:1 కి ఈక్వల్ అన్నాడు. సో ఇఫ్ యూ కన్సిడర్ ద రేషియో బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఇన్ 2022, then the ratio becomes 5:1. That means this ratio should be equals to 5:1. మన అజంప్షన్ వచ్చి ఆ రియాలిటీకి ఈక్వల్ కావాలి, అప్పుడు సొల్యూషన్ వస్తుంది. మన అజంప్షన్ లో ఏజ్ ఎంత? 7x+3 x+3. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే ఖచ్చితంగా 5:1 కి ఈక్వల్ అవ్వాలి, అప్పుడే మనకు సొల్యూషన్ వస్తుంది, లేదంటే రాదు. సో ఈక్వల్ అని క్వశ్చన్ లో వాడు చెప్పాడు కాబట్టి ఈక్వల్ చేస్తాం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ వాట్ విల్ గెట్? 7x+3 is equals to x+3 into 5. 7x+3 into 1. x వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. x వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. x అంటే ఏమనుకున్నాం మనం? 2019లో సన్ 6, ఫాదర్ ఎంత? 7x. 7 into 6 42. మనకేం కావాలి? 2022లో కావాలి. 2022లో అంటే 19లో 6 ఉంటే 2022లో ఇట్ బికమ్స్ 9 or 6+3 9. 22 ఇక్కడ 2019లో 42 ఉన్నాడు అనుకో, 23లో ఎంత ఉంటాడు? 22లో ఎంత ఉంటాడు? 3 years పెరుగుతాయి, ఇట్ బికమ్స్ 45 or
7x అంటే 42 plus 3, 45. So the present age of father and son is 45,9. Hope it is understand. Yes. Yes, good. So ఇప్పుడు చూడండి ఒకసారి. Just a minute. Done. So this one. Right. So మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేసాం. వాట్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్? 3 years ago father was 7 times to his son. At present he is 5 times to his son. Find their ages అనేది ఫైండ్ అవుట్ చేసాం. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ద సేమ్ క్వశ్చన్. 3 years hence father was 4 times to his son. At present he is 5 times to his son. Then find their ages అన్నాడు. So what is their ages now? మనం సేమ్ క్వశ్చన్ సేమ్ లాగా చేయాలి. First of all, try to go with the first question. 3 years ago father was 7 times. అది నేను 2 times సాల్వ్ చేశాను. ఆ సేమ్ మెథడ్ యూజ్ చేసి 3 years hence father was 4 times to his son. At present he is 5 times to his son. Find their ages. Note it down. So what is your answer now? 3 years hence. Hence అంటే మనం ఏమనుకున్నాం? ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. వెరీ గుడ్. X equals to 6 అట. I require the present ages. ఇదేంటి? 6, 9, 12. I require the present age of the candidates. Father age ఎంత, son age ఎంత కావాలమన్నాడు. I don't want the value of X. I require the present age of father. Very good. Sri Surya Degree College, Narsapur. Pridarshini, 45, 9. 45 father age, very good. Nine, 45. So, ఎలా సాల్వ్ చేస్తాం? ఆల్రెడీ మనం ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం. అవునా? He's talking about future. So, present లో నుంచి చెప్తున్నాడు. ఏంటి? 3 years hence, 3 సంవత్సరాల తర్వాత అంటే he's talking about future age. Present ఎంత? 5 times and future లో ఎంత? 4 times. అది ఇన్ఫర్మేషన్. Got it? So present లో సేమ్ ఫాదర్ అండ్ సన్, ఫ్యూచర్ లో కూడా సేమ్ ఫాదర్ అండ్ సన్. ఇక్కడ 5 times అన్నాడు కాబట్టి ఫాదర్ ఏజ్ ఇస్ 5x అండ్ సన్ ఏజ్ ఇస్ x. ఆఫ్టర్ 3 years ఏమవుతుంది? 5x plus 3 and this becomes x plus 3. ఎంత అన్నాడు? 4 times అంటే ఏం చేయాలి? 4:1. ఈ రెండింటికి రేషియో తీసుకుంటే 4:1 కి ఈక్వల్ కావాలి. Product of extremes 5x plus 3 is equals to product of means x plus 3 into 4. Simplify చేస్తే x వాల్యూ ఏమొస్తుంది మనకి? 5x plus 3 is equals to 4x plus 4 3 is 12. అంతేనా? x is equals to 12 minus 3 that is equals to 9. x వాల్యూ ఎంత వచ్చింది? 9. x అంటే ఏమనుకున్నాం మనం? What we consider as x in 2022,
this guy is 9 and this guy is 9 5s are 45. 2025 కదా ఇది 2025 3 సంవత్సరాలు అంటే then it becomes 12 and this becomes 48. 12 కి 48 కి 12 కి రేషియో తీసుకుంటే 48 is to 12 రేషియో తీసుకుంటే ఏమైందమ్మా 12 1s are 12 4s are 4:1. Got it? Hope it is clear. Done. Go with this. Three years ago, father was 7 times to his son, but 3 years hence, he will be 4 times to his son. He will be 4 times to his son. Then find their ages after 10 years. Question జాగ్రత్తగా చూడాలి. నాకేం కావాలి? Find their ages after 10 years. 10 years తర్వాత ఏజ్ ఎంత ఉంటుంది అనేది కావాలి. So, read the question. 3 years ago అన్నాడు, 3 years hence అన్నాడు. అంటే మనం ఫస్ట్ సాల్వ్ చేసిన 2 క్వశ్చన్లు కలిపి క్వశ్చన్లో ఉంది అంతే. 3 years ago, father was 7 times, but 3 years hence, he will be 4 times. He will be 4 times. నా క్వశ్చన్ అండి, ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 3 సంవత్సరాల క్రితం వాడు 7 times ఉన్నాడు అండ్ 3 సంవత్సరాల తర్వాత 4 times ఉన్నాడు. అది క్వశ్చన్. x equals to 6 and 24. ప్రతిభ. రైట్. సో లెట్ us go with ప్రజెంట్ ఏమనుకుందాం? 2022 అనుకుందాం, కంఫర్ట్గా ఉంటుంది. రైటా? 3 సంవత్సరాల క్రితం అంటే ఏంటి? 2019. 3 సంవత్సరాల తర్వాత అంటే ఏంటి? 2025. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇది క్లారిటీ ఉంటుందమ్మా క్వశ్చన్లో. 75 and 22 అంతేనా? 10 years అన్నాడు కదా. నో, ఇట్స్ రాంగ్. చలో ఇప్పుడు చూడండి, 7 times ఏదో కన్సిడర్ చేద్దాం. ఇక్కడ ఫాదర్ సన్ ఉన్నాడు, ఫాదర్ సన్ 7 times అంటే ఫాదర్ వచ్చి 7x, సన్ వచ్చి x, సన్ వచ్చి x, అంతే కదా? సన్ is x. The duration from here to here it is 3 years and the same here to here it is also 3 years. అంటే 2019 లో సన్ x ఉంటే 22 లో ఎంత ఉంటాడు? x plus 3 ఉంటాడు. అండ్ 2019 లో ఫాదర్ 7x ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి? 7x plus 3 ఉండాలి. అంతేనా? నా ఇప్పుడు వాడేమంటాడు? ఇక్కడ మనకు రిలేషన్ ప్రజెంట్ లో ఏమి రిలేషన్ లేదు. ఒకటి పాస్ట్ లో ఇచ్చాడు, 2 ఫ్యూచర్ లో ఇచ్చాడు. రైటా? సో ఇక్కడ x plus 3 2022 లో x plus 3 ఉంటే 2025 లో సన్ ఎంత ఉంటాడు? 23x plus 3 plus 3, అంతే కదా? 22 లో x plus 3 ఉంది. ఇంకో 3 సంవత్సరాల తర్వాత అంటే ఇంకో 3 యాడ్ చేస్తాం, అవునా? ఇక్కడ ఫాదర్ ఎంత ఉంటాడు? 7x plus 3 అండ్ అనదర్ 3. ఎందుకంటే 22 లో 7x plus 3 ఉన్నాడు. ఇంకో 3 సంవత్సరాలు కావాలంటే ఇంకో 3 యాడ్ చేయాలి, అంతే కదా? నౌ ఫాదర్ ఎంత వస్తుంది? 7x plus 3 plus 3 అంటే 7x plus 6, sorry, 7x plus 6 and the son is x plus 6. ఇక్కడ వరకు క్లియర్గా ఉందా? ఇట్స్ నాట్ x plus 3, x plus 6. గాట్ ఇట్? గుడ్ గుడ్. ఇప్పుడు వాడేమన్నాడంటే ఇక్కడ మన ఫాదర్ ఏజ్ ఎంత ఉంది? 7x plus 6 ఉంది. సన్ ఏజ్ ఎంత ఉంది? x plus 6 ఉంది. ఒకవేళ ఈ రెండింటికి రేషియో తీసుకుని ఉంటే ఎన్ని టైమ్స్ అన్నాడు? ఇక్కడ 4 times అన్నాడు. ఇక్కడ క్వశ్చన్లో 4 times అన్నాడు. అంటే రేషియో ఎంత అవ్వాలి? 4:1 కి ఈక్వల్ అవ్వాలి. 4:1 కి ఈక్వల్ అవ్వాలి. అంటే 7x plus 6 is to x plus 6 is equals to 4:1. Product of extremes is equals to product of means. అంతేనా? సింప్లిఫికేషన్. నెక్స్ట్ పార్ట్ అంతా 7x plus 6
into 1 is equals to x plus 6 into 4. What we'll get here? 7x plus 6 is equals to 4x plus 6 4 and 24. It was 7x minus 4x is equals to 24 minus 6. What we'll get? 3x is equals to 18 and x equals to how much here? 6. Antena? X value 6 ఉన్నాము. Got it? ఎప్పుడైనా నీకు ఫ్యూచర్ ఏజ్ అడిగాడు అనుకో ప్రెసెంట్ ఏజ్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం రైటా. ఇక్కడ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఎంత? ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. అంటే ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద సన్ ఈజ్ 9 అండ్ ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఎంత? 7 6 42 ప్లస్ 3 ఇట్ బికమ్స్ 45. ఇది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ ద టూ క్యాండిడేట్ ఫాదర్ అండ్ సన్ రైటా. ఆఫ్టర్ 10 years అన్నాడు అంటే సన్ కి 10 years పెరుగుతుంది, ఫాదర్ కి కూడా 10 years పెరుగుతుంది. That means you have to add 10, then son becomes 19. If you add 10, father becomes 55. So the father and son, after 10 years, their ages will be 55 and 19. 55 and 19. Hope it is clear. ఇది యాక్చువల్లీ ఫస్ట్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది కాబట్టి ఇంత లెంగ్తీ ప్రాసెస్ వచ్చింది. లేదంటే అలా చెప్పేస్తామా ఏజెస్. Yes. Hope it is clear. Melakshana. Yes, 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 yes. Respond. Melakshana Chapnama. Done. So, question మనకి క్లియర్ గా అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఏమన్నానంటే yes 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 I'm repeating once. No issue చెప్తున్నాను వినండి అమ్మా. క్వశ్చన్ ఒకసారి చూడండి. వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్? 3 years ago 3 సంవత్సరాల క్రితము ఫాదర్ వచ్చి 7 times ఉన్నాడు. 3 years hence మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఆయన 4 times ఉన్నాడు. ప్రజెంట్ లో మనకు రిలేషన్ లేదు. రిలేషన్ ఎక్కడ ఇచ్చాడు? 3 సంవత్సరాల క్రితం 7 times ఉన్నాడు, 3 సంవత్సరాల తర్వాత 4 times ఉన్నాడు. ప్రజెంట్ లో రిలేషన్ ఇచ్చాడా? ఎక్కడ రిలేషన్ వెళ్ళదు. గాట్ ఇట్? క్వశ్చన్ ఏం అడిగాడు? అయితే 10 years తర్వాత ఫాదర్ కి సన్ కి ఏజ్ ఎంత అని అడిగాడు. 10 years తర్వాత ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఆర్ ఏజ్ ఆఫ్ ద సన్ ఏమని అడగచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏంటి? మనకి ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు. స్టేయింగ్ ఎట్ ప్రజెంట్ లో నుంచి 3 సంవత్సరాల క్రితము 7 times, 3 సంవత్సరాల తర్వాత 4 times. ఇది క్వశ్చన్. అంటే ప్రజెంట్ లో నుంచి క్వశ్చన్ చెప్తున్నాడు కాబట్టి 3 సంవత్సరాల తర్వాత ఈస్ టాకింగ్ అబౌట్ ఫ్యూచర్, 3 సంవత్సరాల క్రితము ఈస్ టాకింగ్ అబౌట్ పాస్ట్. డ్యూరేషన్ ఎంత ఉంది? దీనికి 3 years ఉంది అండ్ దీనికి కూడా 3 years ఉంది. అవునా? రైట్. ఇక్కడ వరకు క్లియర్గా ఉంది. మనం ఈ ఈజీ మనకి అర్థం అవడానికి మనం ఏం చేద్దామంటే ప్రజెంట్ ఏజ్ ఏమాలి 2022 అనేది ఇయర్ అనుకుందాం. ప్రజెంట్ ఇయర్ అంటే ఈస్ టాకింగ్ అబౌట్ 2025 లో వాడేమన్నాడు? 4 times ఉన్నదన్నాడు అండ్ 2019 లో 7 times ఉందన్నాడు. ఎవరికి? ఫాదర్ కి సన్ కి. ఈ 3 మనకి స్లాట్స్ లో ఫాదర్ సేమ్ ఫాదర్ అండ్ సన్ రైట్. ఇక్కడ మనం తీసుకుందాం ఫాదర్ సన్ and the same father and son is the 2022 and the same father and son is 2025. ఎజ్యూమ్ ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. 2025 దగ్గర ఎజ్యూమ్ చేసుకోవచ్చు, లేదంటే 2019 దగ్గర కూడా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. బెటర్ ఇక్కడ ఎజ్యూమ్ చేసుకోండి రైట్. ఇక్కడ 7 times అంటే మనం ఏం తీసుకుంటాం? ఫాదర్ వచ్చి 7x అయితే సన్ వచ్చి x అవ్వాలి. దట్ ఇస్ ద రిలేషన్. 7 times అంటే సన్ x అనుకుంటే ఫాదర్ 7x, సన్ 10 అనుకుంటే ఫాదర్ 70. అంతే కదా? రైట్. సో 2019 లో ఎక్స్ ఉంటే 2022 అంటే 3 సంవత్సరాలు గడిచేయాము. అంతే కదా? ఇక్కడ ఎక్స్ ఉంటే 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటాడు? ఎక్స్ ప్లస్ 3 ఉంటాడు సన్ రైట్. 2019 లో ఫాదర్ ఏజ్ ఇస్ 7x. 2019 లో ఫాదర్ ఏజ్ ఇస్ 7x. 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది? ఇట్ బికమ్స్ 7x ప్లస్ 3. ఒక 3 సంవత్సరాలు పెరుగుతాయి. అంతే కదా? నౌ 2022 లో x ప్లస్ 3 ఉన్నాము. గాట్ ఇట్? అండ్ 2025 లో ఎంత ఉంటుంది? దీనికి ఇంకో 3 years పెరుగుతాయి. అంతే కదా?
x+3కి ఇంకో 3 యాడ్ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ 2019లో 10 years ఉన్నాడు అనుకుందాం సన్. 2022లో ఎంత ఉంటాడు? 10+3 అంటే 13 years ఉంటాడు, అంతేనా? ఎందుకంటే 3 సంవత్సరాలు 10 years తర్వాత 3 సంవత్సరాలు గడిపింది కాబట్టి 10 + 11 + 12 + 13 3 సంవత్సరాలు యాడ్ చేస్తాం. దెన్ ఇట్ బికమ్స్ 13. అవునా? 2025లో ఎంత ఉంటాడు? 13కి ఇంకో 3 యాడ్ చేస్తాం. దెన్ ఇట్ బికమ్స్ 16. అలాగే ఇక్కడ x ఉంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 3 యాడ్ చేయాలి కాబట్టి x+6. ఇంకో 3 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుంది? దీనికో 3 యాడ్ చేయాలి కాబట్టి ఇంకో 3 యాడ్ చేస్తాం. దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ ద సన్. రైట్. అండ్ ఫాదర్ ఏజ్కి వచ్చేసరికి ఏమవుతుంది మనకి? ఫాదర్ ఇక్కడ 7x ఉన్నాడు, 3 సంవత్సరాల తర్వాత 7x+3 ఉంటాడు. ఇంకో 3 years తర్వాత ఏమవ్వాలి? x+7x+3 ప్లస్ ఇంకో 3 years పెరిగింది. అవునా? నౌ x+3+3 అంటే ఎంత? x+6. 7x+3+3 అంటే ఎంత? 7x+6. ఇది ఫాదర్ ఏజ్ ఇన్ 2025 అండ్ దిస్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద సన్ ఇన్ 2025. ఒకవేళ వాడేమన్నాడంటే వీళ్ళిద్దరికి రేషియో కన్సిడర్ చేస్తే ఫాదర్ 4 times అన్నాడు, అంటే 4:1 అన్నాడు. ఇప్పుడు మన అజంప్షన్ యొక్క ఏజ్ ఆ రియాలిటీ ఏజ్ కి ఈక్వల్ అవ్వాలి. సో దీని 7x+6 = x+4 షుడ్ బి ఈక్వల్స్ టు 4:1. ఎందుకంటే ఇక్కడ 2025లో ఫాదర్ 4 times అని చెప్పాడు కాబట్టి 4:1 కి ఈక్వల్ చేసాము. అదే ఫాదర్ 6 times అన్నాడు అనుకో 6:1 కి ఈక్వల్ చేస్తాం. రైట్? 4 times అన్నాడు కాబట్టి 4:1. ఇక్కడ మనకేం తెలుసు? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటే ఎక్స్ట్రీమ్స్ ఏమున్నాయి మనకి? 7x+6 × 1 is equals to product of means x+6 into ఈ వాల్యూ ఎంత? 4. రైట్? దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది? x is equals to 6 వచ్చిందా? విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ x equals to 6. సింప్లిఫై చేద్దాం. 7x + 6 is equals to 4x + 6 4 24. అవునా? 7x - 4x 3x is equal to 24 - 6 18 and x equals to 6. x వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. x అంటే ఏమనుకున్నాం మనం? పాస్ట్ లో 2019లో వీడు 6 ఉన్నాడు. ఫాదర్ ఎంత ఉంటాడు? 7 6 42 and 2022లో 6 + 3 9 and this becomes 45. Now the present age of father and son is 45,9. అవునా? ఇప్పుడు 10 years తర్వాత అంటే ఎప్పుడు కూడా ప్రజెంట్ ఏజ్ నుంచే క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రజెంట్ ఏజ్ నుంచి 10 సంవత్సరాల తర్వాత ప్రజెంట్ ఏజ్ లో వీడు సన్ ఎంత ఉన్నాడు? 9 years ఉన్నాడు. ఇంకో 10 years తర్వాత దిస్ బికమ్స్ 19. రైట్? ఫాదర్ ఇప్పుడు ఎంత ఉన్నాడు? 45 ఉన్నాడు. ఇంకో 10 years తర్వాత ఎంత అవుతుంది? దిస్ బికమ్స్ 55. సో ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ సన్ ఆఫ్టర్ 10 years బికమ్స్ 45 and 19. హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇది బేసిక్స్, ఇది అర్థం అవ్వాలి. ట్రై టు అండర్స్టాండ్. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను. ఎస్, క్లియర్. సో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, ఎస్ చూడండి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. అండ్ ఇట్ బికమ్స్ 2:56. ఎనీవే టేక్ బ్రేక్ ఫర్ 5 minutes or 10 5 మళ్ళీ 3 o'clock షార్ప్ స్టార్ట్ అవుదాం. అండ్ దిస్ ఈస్ ద వాట్ ఇట్ ఈస్ కాల్డ్ బేసిక్స్ ఆఫ్ ఏజెస్. రేపు మార్నింగ్ ఏజెస్ కంటిన్యూ చేద్దాం. 11 to rest of the time we'll do the problems on ages. Got it? Take a break for 5 minutes. Done. 5 minutes break తీసుకున్నాం. మళ్ళీ షార్ప్ 3 o'clock స్టార్ట్ చేద్దాం. We'll start with a new topic. CLOCKS. Just a minute. And done. Clocks. రైట్. క్లాక్స్ అంటే డైలీ మనం చూస్తున్న థింగ్ అండి. రోజుకి చాలా సార్లు చూస్తాం క్లాక్. సో క్లాక్స్ లో మనకి ఏముంటదంటే ఇట్స్ లైక్ దిస్, అంతేనా? సో క్లాక్ ఇప్పుడు కూడా ఇలా ఉంటది.
అంటే అది ఏ షేప్ లో ఉన్న ఇంటర్నల్ గా ఇదే ఉంటుంది. ఇట్స్ మేబీ రెక్టాంగిల్. ఈ పైన డిజైన్ ఏం చేంజ్ అయినా కానీ ఇంటర్నల్ గా క్లాక్ ఏ ఉంటుందండి, ఇలానే ఉంటుంది. Got it? Now let us go with the clock now. Right. So clock వచ్చేసరికి మనకి and this is the information regarding clock. Here it is 12, 6, this becomes 3, 9, 1, 2, and this becomes 4, 5, this becomes 7, 8, and 10, 11, 12. Right? ఇక్కడ మధ్యలో మనకి ఏముంటాయంటే సమ్ దిస్ ఒక చిన్న హ్యాండ్ ఉంటుంది, షార్టర్ హ్యాండ్ అంటాం, అండ్ దిస్ ఈస్ కాల్డ్ అ లాంగర్ హ్యాండ్. దిస్ ఈస్ కాల్డ్ అ లాంగర్ హ్యాండ్. ఇంకా మనకి సెకండ్స్ నీడిల్స్ కూడా ఉంటుంది, కానీ సెకండ్స్ నీడిల్స్ గురించి మనం మాట్లాడాము. విల్ టాక్ అబౌట్ ద టూ హ్యాండ్స్ ఇన్ ద క్లాక్. వన్ ఇస్ ద షార్టర్ హ్యాండిల్ which indicates hours, one is the longer handle which indicates minutes. Right? This is the information regarding clock. ఇప్పుడు టైం ఎంత అయింది అంటే we know that it's 3. రైట్? ఇప్పుడు మనం మినిట్స్ హ్యాండిల్ గురించి మాట్లాడాం. మినిట్స్ హ్యాండిల్ అంటే లాంగర్ హ్యాండిల్. లాంగర్ హ్యాండిల్ గురించి ఫస్ట్ మాట్లాడాం. అంటే 3 o'clock కి ఈ లాంగర్ హ్యాండిల్ ఎక్కడ ఉందంటే 12 దగ్గర ఉంటుంది. షార్ప్ 3 o'clock కి ద లాంగర్ హ్యాండిల్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆన్ 12. రైట్? సో ఈ 12 ఈ లాంగర్ హ్యాండిల్ ఇలా తిరిగి మళ్ళీ 12 దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ద షార్టర్ హ్యాండిల్ ఈజ్ ఎట్ ఎగ్జాక్ట్లీ 4 o'clock. అంటే 3 నుంచి 4 అయ్యింది. అవునా? 3 నుంచి 4 అయ్యింది అంటే ఈ లాంగర్ హ్యాండిల్ 12 దగ్గర మొదలుకొని మళ్ళీ ఇలా ఇలా అలా తిరిగి మళ్ళీ 12 దగ్గర రావడానికి 1 hour ఆఫ్ టైం పడుతుంది. అంటే 60 minutes టైం పడుతుంది. మినిట్స్ హ్యాండిల్ గురించి మాట్లాడుతుంది. అంతేనా? ఇది 3 o'clock స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి 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 మళ్ళీ 12 దగ్గరికి వచ్చినప్పుడు టైం యాక్చువల్లీ 4 అవుతుంది. 4 అంటే గంట గడిచింది. గంట అంటే 60 minutes. నౌ ఈ వాట్ ఇస్ కాల్డ్ లాంగర్ హ్యాండిల్ 12 దగ్గర మొదలుకొని మళ్ళీ 12 దగ్గర రావడానికి ఎంత డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ రొటేట్ చేస్తుంది అంటే 360 degrees యాంగిల్ రొటేట్ చేస్తారు. ఎందుకంటే ఇలా తిరిగి మళ్ళీ ఇలా తిరిగి ఇక్కడికి వచ్చేసరికి 1 full circle కన్సిస్ట్ ఆఫ్ 360 degrees ఆఫ్ యాంగిల్. అవునా? అంటే మినిట్స్ హ్యాండిల్ 60 minutes డ్యూరేషన్ లో 360 degrees యాంగిల్ రొటేట్ చేస్తుంది. హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు ఏం 60 minutes కి 360 degrees రొటేట్ చేస్తే 1 minute లో అది ఎంత యాంగిల్ చేస్తుంది? 360 degrees by 60 minutes which is equals to ఎన్ని డేస్ పోతుంది? 6 degrees ఆఫ్ యాంగిల్. అంటే ఇది మినిట్స్ హ్యాండిల్ 1 minute రొటేట్ చేస్తే 6 degrees యాంగిల్ చేస్తుంది. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మినిట్స్ యాంగిల్. ఎందుకంటే చూడమ్మా, మినిట్స్ హ్యాండిల్ 3 o'clock అనుకున్నాం అనుకో, ఎగ్జాక్ట్ గా 12 మీద ఉంటుంది. ఇది 12 మీద నుంచి మళ్ళీ ఇలా తిరిగి మళ్ళీ 12 మీదకి వచ్చేసరికి ఏమవుతుంది? 4 అవుతుంది టైం. అంటే 3 నుంచి 4 అయింది. అంటే 1 hour అయింది. 1 hour అంటే ఎన్ని మినిట్స్? 60 minutes. అంటే ఇది 60 minutes ఆఫ్ డ్యూరేషన్ ట్రావెల్ చేస్తే ఈ లాంగర్ హ్యాండిల్ మినిట్స్ హ్యాండిల్ 360 degrees రొటేట్ చేస్తుంది. అంటే ఒక సర్కిల్ కాడ నుంచి ఇలా మొదటి మళ్ళీ ఇక్కడ రావడానికి డిగ్రీస్ ఎంత? 360 degrees. గాట్ ఇట్? అంటే 60 minutes రొటేట్ చేసింది అంటే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 360 degrees. అదే 1 minute జరిగింది అనుకో, యాంగిల్ ఎంత చేస్తుంది? 60 minutes కి 360 degrees అయితే 1 minute కి ఎంత? 360 degrees divided by 60, then we will get 6 degrees. Now the conclusion: if a minute handle rotates for a duration of 1 minute, then it makes an angle of 6 degrees. అదే ఇది 2 minutes రొటేట్ చేస్తుంది అనుకో, అప్పుడు ఏం చేస్తుంది? 12 degrees ఆఫ్ యాంగిల్ ఉంటుంది. అదే 10 minutes రొటేట్ చేస్తుంది అనుకో, ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. గాట్ ఇట్? సో కన్క్లూజన్ ఏంటంటే 1 minute కి ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 6 degrees. వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఏంటది? మినిట్స్ హ్యాండ్. గాట్ ఇట్? గుడ్. ఇప్పుడు అవర్స్ హ్యాండ్ తీసుకుందాం. చూడండి ఇక్కడ. ఇప్పుడు ఏమవుతుంది? 12 o'clock, 1 o'clock, 2, 3, 4, 5, 6, 7 అంటే ఈ టోటల్ సర్కిల్ ని ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 12 parts. It is divided into 12 parts.
ఎందుకంటే ఇది ఒక పార్ట్ 2 3 4 5 6 అలా 12 పార్ట్స్ కింద డివైడ్ చేసాము రైటా. నా 12 పార్ట్స్ కింద డివైడ్ చేస్తే రైట్ 12 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఈచ్ పార్ట్ ఎంత ఉంటుంది? వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్స్ హ్యాండిల్. అవర్స్ హ్యాండిల్ ఇది మినిట్స్ హ్యాండిల్. కరెక్ట్. సో ఈ 360 degrees ఆఫ్ సర్కిల్ ని మనం ఏం చేసాం? 12 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. ఇప్పుడు 12 పార్ట్స్ కి మొత్తానికి 360 degrees సర్కిల్ అయితే 1 పార్ట్ కి ఎంత ఉంటుంది? 360 divided by 12 which is equals to ఎంతమ్మా? 30 degrees. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 degrees ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనదర్ 30 degrees. ఈ పార్ట్ 30 degrees. గాట్ ఇట్? హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమనుకున్నాం? పాయింట్ ఈజ్ హియర్, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అట్ 3 o'clock అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అట్ 12 o'clock. ఇలా ఉంది. టైం 3 అయింది. 1 hour రొటేట్ చేసింది అనుకోమ్మా, మన షార్టర్ హ్యాండ్ అవర్స్ హ్యాండిల్ ఏముంది? 3 మీద నుంచి జస్ట్ 4 మీదకి వస్తుంది, అంతేనా? 1 hour రొటేట్ చేస్తే అవర్స్ హ్యాండిల్ ఏమవుతుంది? 3 మీద నుంచి 4 మీదకి వస్తుంది. అంటే 1 hour అంటే ఎంత? 60 minutes. 60 minutes ట్రావెల్ చేస్తే అవర్ హ్యాండ్ ఇది ఎన్ని డిగ్రీలు అనుకున్నాం? 30 degrees అనుకున్నాం కదా. ఎంత యాంగిల్ చేస్తుంది అంటే 30 degrees యాంగిల్ చేస్తుంది. బీ కాన్షియస్. అవర్స్ హ్యాండిల్ 60 minutes ట్రావెల్ చేసింది అంటే 3 నుంచి 4కి వచ్చింది అవర్స్ హ్యాండిల్, అంతే కదా. ఇది 3 నుంచి 4కి వచ్చిందంటే మీనింగ్ ఏంటి? 60 minutes ట్రావెల్ చేసింది. వెన్ ఇట్ ట్రావెల్ ఫర్ 60 minutes ఎంత యాంగిల్ చేస్తుంది? ఎవ్రీ పార్ట్ వచ్చి 30 degrees అనుకున్నాం కదా. ఇది 30, ఇది 30, ఇది 30, ఇది 30. అంటే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. గాట్ ఇట్? అవర్స్ హ్యాండిల్ 1 hour ట్రావెల్ చేస్తే 30 degrees ఆఫ్ యాంగిల్ చేస్తుంది. రైట్. 1 hour. రైట్. ఇప్పుడు మనకి ఏముంది? వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్స్ హ్యాండిల్. వీఆర్ టాకింగ్ అబౌట్ అవర్స్ హ్యాండిల్. అవర్స్ హ్యాండిల్ 1 hour ఆఫ్ డ్యూరేషన్ ట్రావెల్ చేస్తే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. ఎందుకంటే 3 నుంచి 4కి వచ్చింది. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 30 degrees ఉంటుంది, అంతేనా? అంటే 1 hour ట్రావెల్ చేస్తే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. ఏంటది? అవర్స్ హ్యాండిల్, అవునా? 1 hour అంటే ఎన్ని మినిట్స్ అని తెలుసు మనకి? 60 minutes అని తెలుసు. వెన్ ఇట్ ట్రావెల్ ఫర్ 60 minutes అవర్స్ హ్యాండ్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. వెన్ ఇట్ ట్రావెల్ 60 minutes అవర్ హ్యాండ్స్ మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. ఇప్పుడు చూడండి, 60 minutes కి 30 degrees ఆఫ్ యాంగిల్ చేసిందంటే 1 minute కి ఎంత చేస్తుంది? 30 degrees upon 60 which is equals to 1/2, half degree. అంటే అవర్స్ హ్యాండిల్ 1 minute ట్రావెల్ చేస్తే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ హాఫ్ డిగ్రీ. రెండిట్లకి క్లియర్ గా డిఫరెన్స్ తీసుకున్నాం. అవర్స్ హ్యాండిల్ 1 minute ట్రావెల్ చేస్తే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ హాఫ్ డిగ్రీ. అండ్ ఇక్కడ మినిట్స్ హ్యాండిల్ 1 minute ట్రావెల్ చేస్తే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 6 degrees. గెట్ ఎ క్లారిటీ అబౌట్ దీస్ టూ. అవర్స్ హ్యాండిల్ గురించి మాట్లాడుతున్నామా, మినిట్స్ హ్యాండిల్ గురించి మాట్లాడుతున్నాం? When you are talking about minutes handle, if it rotates for 1 minute, it makes an angle of 6 degrees. If you are talking about hours handle, if it rotates for 1 minute, it makes an angle of half degree. Hope it is clear. This is raskunnam, chala important. And draw the thing clock no ఒకసారి తీసుకొని and find the value. Minutes handle ఏంటి, hours handle ఏంటి? Minutes handle 1 hour rotate చేస్తే ఏం జరుగుతుంది? 1 hour రొటేట్ చేస్తే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 360 degrees. 1 hour మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే 60 minutes. అంటే 60 minutes లో 360 degrees ఆఫ్ యాంగిల్ చేస్తే 1 minute లో ఎంత చేస్తుంది? 6 degrees యాంగిల్. అదే అవర్స్ హ్యాండిల్కి వచ్చింది అనుకోమ్మా, అవర్స్ హ్యాండిల్ 1 hour రొటేట్ చేస్తే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. రైటా? 1 hour అంటే ఎంత అనుకున్నాం? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 60 minutes. 60 minutes లో 30 degrees చేస్తే 1 minute లో ఎంత చేస్తుంది? హాఫ్ డిగ్రీ చేస్తుంది. 1 minute లో హాఫ్ డిగ్రీ చేస్తుంది. రైట్. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటేమా, వెరీ ఇంపార్టెంట్ థింగ్ చూడండి, 10-10. ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి తెలియాలి.
క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ ఎప్పుడు కూడా ఎలా రొటేట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇటువైపు తిరుగుతుంది, ఈ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. గాట్ ఇట్? ఈ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. ఇందులో మనకి టైం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం తెలియాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్, సో టైం తెలియాలంటే ఏం చేస్తామంటే విల్ డ్రా టైం నౌ. Let us say at the time of 10:10, at the time of 10:10, 10:10 అంటే మనకి వాట్ ఇట్ ఇస్ కాల్డ్, ఈ హ్యాండిల్స్ ఎక్కడ ఉంటాయమ్మా? 10:10 ఒక మినిట్స్ హ్యాండిల్ ఎగ్జాక్ట్ గా 2 మీద ఉంటుంది, అండ్ అవర్స్ హ్యాండిల్ వచ్చి 10 దాటుకుని కొంచెం టువర్డ్స్ 11 ఉంటుంది, కొంచెం టువర్డ్స్ 11 ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏదైనా 2 స్ట్రెయిట్ లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి అంటే యూ విల్ గెట్ 2 యాంగిల్స్. ఖచ్చితంగా 2 యాంగిల్స్ వస్తుంది. ఒక యాంగిల్ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ ఈజ్ సే 100 degrees, ఇది 100 degrees అనుకుంటే ఇది ఇంకో యాంగిల్ ఉంటుంది, ఇట్ ఈస్ 260 degrees. ఎందుకంటే మొత్తం యాంగిల్ 360 కాబట్టి. whenever 2 straight lines are meet at a point, then we'll get 2 angles. ఖచ్చితంగా 2 యాంగిల్స్ వస్తాయి. సో ఇక్కడ 10:10 ఎగ్జాక్ట్ గా ద టైమ్ షోస్ 10:10. నౌ వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్? ఈ రెండు యాంగిల్ మధ్యన, ఈ రెండు వాట్ ఇస్ కాల్డ్ హ్యాండిల్స్ మధ్యన యాంగిల్ ఎంత అని అడిగాడు అనుకోమా, యూ గెట్ 2 యాంగిల్స్. ఒకటి ఇది రావచ్చు, రెండోది ఏమవచ్చు, ఇది కూడా యాంగిలే కదా, రైట్? ఈ రెండిట్లో ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం. జనరల్ గా మనం వీళ్ళు కాల్ ఇట్ ఏదో లోవర్ యాంగిల్ తీసుకుంటాం. ఇప్పుడు కూడా లోవర్ యాంగిల్ ని ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తాం, అన్లెస్ అంటిల్ ఆన్సర్ ఆప్షన్స్ లో ఆ లోవర్ యాంగిల్ లేనప్పుడు దాన్ని యూ హావ్ టు గో విత్ ద లార్జర్ యాంగిల్. గాట్ ఇట్? చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ ని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది వచ్చి మాన్యువల్ క్యాలిక్యులేషన్ వచ్చింది అనుకోమా, ఎనీ టైం ఏదైనా కానీ ఇదిగా చేసేయచ్చు. వాయిస్ నాట్ క్లారిటీ సర్ అంటే యాక్చువల్లీ ఏమైందంటే మేబీ మీ నెట్టే కొంచెం ప్రాబ్లం అయ్యి ఉంటుందమ్మ. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ఈ సౌండ్ ఇస్ క్లియర్, యువర్ వాయిస్ ఇస్ నాట్ క్లియర్. సో అయితే నాది ప్రాబ్లం. 10:10 when the time shows 10:10 మనం ఏం చేద్దామంటే డోంట్ గో యూజ్ ద ఫార్ములాస్, గో విత్ మాన్యువల్ థింగ్ మాట్లాడదాం. ఇప్పుడు 10:10 అంటే మనం గో విత్ ఎన్ అజంప్షన్ ఏమనుకుందామంటే ఈ లార్జెస్ట్ షార్టర్ హ్యాండిల్ ఏమవ్వాలి, 10 దాటిన తర్వాత 10 minutes ట్రావెల్ చేసి ఉండాలి, అంతే కదా? 10 దాటిన తర్వాత 10 minutes ట్రావెల్ చేసి ఉండాలి. ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇది టువర్డ్స్ మినిట్స్ హ్యాండిల్ ట్రావెల్ చేస్తుందా, లేదంటే అవే ఫ్రమ్ ద మినిట్స్ హ్యాండిల్ వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిగ్రీస్ ఉంటుందని తెలుసు మనకి. ఇదొక 30 degrees, ఇదొక 30 degrees, ఇదొక 30 degrees, ఇదొక 30 degrees. అంటే 10 కి 2 కి మధ్యలో యాంగిల్ ఎంత ఉండాలి? ఖచ్చితంగా ఇట్ ఈస్ 120 degrees ఉండాలి. మామూలుగా ఎగ్జాక్ట్ గా 10 నుంచి 2 వరకు తీసుకుంటే యాంగిల్ ఎంత ఉంటుంది? ఇది 30, 60, 90, 120. ఎంత ఉండాలి మనకి? 120 ఉండాలి. బట్ ఈజ్ 120 ఈజ్ యువర్ ఆన్సర్? నో, కాదమ్మా. ఎందుకు కాదు అంటే ఇది ఎగ్జాక్ట్ గా ఈ అవర్స్ హ్యాండిల్ వచ్చి 10 మీద ఉండదు. 10 దగ్గర నుంచి ఒక 10 minutes టువర్డ్స్ మినిట్స్ హ్యాండిల్ ట్రావెల్ చేసి ఉంటుంది. అవర్స్ హ్యాండిల్ 10 minutes ట్రావెల్ చేస్తుంది, అవర్స్ హ్యాండిల్ 10 minutes ట్రావెల్ చేస్తుంది అనుకో, ఎన్ని డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ చేస్తుంది? ఇక్కడ చూడండి, 1 minute ట్రావెల్ చేస్తే 1/2 degree చేస్తుంది, అవునా? 1 minute ట్రావెల్ చేస్తే 1/2 degree చేస్తుంది. అలాంటిది ఇది 10 minutes ట్రావెల్ చేస్తుంది అనుకో, ఎంత డిగ్రీస్ చేస్తుంది అంటే 5 degrees చేస్తుంది. ఎంత చేస్తుంది? 5 degrees చేస్తుంది. ఈ 5 degrees ఆఫ్ యాంగిల్ అది ఏం చేస్తుంది అంటే టువర్డ్స్ మినిట్స్ హ్యాండిల్ ట్రావెల్ చేస్తుంది. అంటే ఇలా ఉన్నది మినిట్స్ హ్యాండిల్ దగ్గరికి వెళ్తుంది. గాట్ ఇట్? అంటే దగ్గరికి వెళ్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంది? 120 degrees ఉంది. ఇందులో నుంచి 5 degrees ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 5 degrees ని సబ్ట్రాక్ట్ చేస్తాం. దెన్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ హియర్? 115 degrees. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 115 degrees ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ అవర్స్ హ్యాండిల్ ఉంది కదా, ఇది 10 నుంచి ఒక
ఒక 10 minutes ట్రావెల్ చేసింది. 10 minutes ట్రావెల్ చేస్తే 1 minute ట్రావెల్ చేసింది అనుకో హాఫ్ డిగ్రీ చేస్తుంది. ఇక్కడ మనం డిరైవ్ చేస్తాం. 1 minute ట్రావెల్ చేస్తే హాఫ్ డిగ్రీ చేస్తుంది. అలాంటిది అది ఎన్ని మినిట్స్ ట్రావెల్ చేసింది? అవే ఫ్రమ్ 10 minutes ట్రావెల్ చేసింది. అవును, 10 minutes ట్రావెల్ చేస్తే ఎంత డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ చేస్తుంది? 5 degrees ఆఫ్ యాంగిల్ చేస్తుంది. ఈ 10 minutes కూడా ఈ 10 దాటి ఎదరకు చేస్తున్నాము, అంటే టువర్డ్స్ అవర్ మినిట్స్ హ్యాండిల్ వెళ్తుంది. కాబట్టి ఇది టువర్డ్స్ వెళ్తే ఏం చేయాలి? మైనస్ చేయాలి. అది అవే ఫ్రమ్ ద మినిట్స్ హ్యాండిల్ వెళ్తే ప్లస్ చేయాలి. సో ఇది టువర్డ్స్ మినిట్స్ హ్యాండిల్ వైపు ట్రావెల్ చేస్తుంది కాబట్టి మైనస్ చేస్తాం. సో ద ఆన్సర్ ఈస్ 115 degrees. The angle between the two hands when the time shows 10:10 is 115 degrees. చూడండి, మళ్ళీ చెప్తాను ద సేమ్ క్వశ్చన్. ఆఫ్టర్ దట్ విల్ గో విత్ డిఫరెంట్ క్వశ్చన్. చూడండి, ఒక క్లాక్ ఉంది, రైట్? క్లాక్ లో టైం ఎంత అవుతుందంట? 10:10 అయిందంట. టైం ఎంత అవుతుంది? 10:10. సో దిస్ బికమ్స్ యువర్ 10:10 అంతేనా? ఇది 12, 1, 2, ఇది 11, 10. 10:10 అంటే ఏమవుతుందంటే ఎగ్జాక్ట్ గా అవర్ హ్యాండిల్ వచ్చి 10 మీద ఉంటుంది. అదైతే క్లియర్. ఎక్కడ ఉంటుంది? 10కు దాటుకుని కొంచెం ఎదురు ఉంటుంది. మినిట్ హ్యాండిల్ మట్టి ఖచ్చితంగా ఇది 2 మీదే ఉంటుంది. ఎగ్జాక్ట్ గా మినిట్ హ్యాండిల్ వచ్చి 2 మీదే ఉంటుంది. ఒకవేళ మనం ఏమనుకుందామంటే ఈ అవర్స్ హ్యాండిల్ ఒకవేళ ఎగ్జాక్ట్ గా 10 మీద ఉందనుకోమ్మా, అప్పుడు ఈ డిగ్రీస్ ఎంత? ఇది 30 degrees, ఇది 30 degrees, ఇది 30, ఇది 30, అంతేనా? దిస్ బికమ్స్ 30 and this becomes 30, this becomes 30, this becomes 30, 30, 30, 30 and 30. 10 నుంచి 2 వరకు మనకి యాంగిల్ ఎంత అని తెలిసింది? ఇప్పుడు 120 degrees అని యాంగిల్ తెలిసింది. గాట్ ఇట్? ఇప్పుడు ఏం జరిగింది? ఇది అవర్స్ హ్యాండిల్ 10 దాటుకొని 10 minutes ట్రావెల్ చేసింది. ఎందుకంటే 10 కదా, 10 దాటి 10 minutes ట్రావెల్ చేసింది. 10 minutes ట్రావెల్ చేస్తే అవర్స్ హ్యాండిల్ ఎన్ని డిగ్రీస్ చేస్తుంది? 1 minute లో హాఫ్ డిగ్రీ కాబట్టి 10 minutes లో 5 degrees ఆఫ్ యాంగిల్ చేస్తుంది. 10 minutes లో 5 degrees ఆఫ్ యాంగిల్ చేస్తుంది. ఈ 10 minutes దాటి ఈ అవర్స్ హ్యాండిల్ మినిట్స్ హ్యాండిల్ దగ్గరికి వెళ్తుంది కాబట్టి మైనస్ చేస్తాం. జస్ట్ ఇట్స్ కామన్ సెన్స్ అంతే. -5 అంటే 120 degrees minus 5 degrees ఎంత? 115 degrees. So the angle between the two hands when the clock shows at 10:10 it is 115 degrees. ఇది 115 ఉంటే ఇదంతా ఉండాలి 360 minus 115 అంతే కదా. then you will get ఎంత వస్తుంది? 200 is different, 65 అంటే 45, 245 అనుకోండి. it becomes 245 అంతేనా? 245, 360. సో ఇది వచ్చి 115, ఇది వచ్చి 245. మనకి ఆన్సర్ ఆప్షన్ లో 115 ఇస్తాడమ్మా. అన్లెస్ అంటిల్ ఆన్సర్ ఆప్షన్ లో 115 లేకపోతే దెన్ యూ హావ్ టు చూస్ 245. If there is an option of 115, the answer is 115. Hope it is clear. The same 10:20 కి ఎంత అవుతుంది? ఎంత యాంగిల్ ఉంటుంది? What is the angle between the two hands when the clock shows 10:20? Assumption. Don't go with the formula. A formula ఏమన్నా తర్వాత చూద్దాం. This becomes 2, ఇక్కడ 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6, this becomes 7, 8, 9, 10. 10:20 కి ఎంత ఉంటుంది? 110. ఏ 115 చూస్ చేసుకోవాలమ్మా. ఆల్వేస్ యూ హావ్ టు గో విత్ లోవర్ యాంగిల్. అలా ఇవ్వడు ఆన్సర్ ఆప్షన్ కూడా. ఇట్స్ 245. 110 ఏంటి? 140. ఆన్సర్ ఏంటి? 110. చలో 120, సారీ 10:20 అంటే ఏంటి? మనకి 10 ఎక్కడ ఉంది, 20 ఎక్కడ ఉంటుంది? I require what is the angle between the two hands when the clock shows 10:20. 10:20 ki angle between the two hands enta? Repeat once again. Okay, fine. So మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 170 degrees, 170, 180, 170. చలో. Anyway, it's 170. Right answer is 170. First we'll go with a previous example. మళ్ళీ ఒకసారి చూడండి. 10:10 గురించి మాట్లాడుతున్నాను. I'm talking about 10:10.
రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫార్ములాస్ అన్ని పక్కన పెట్టండి, జస్ట్ అజంప్షన్. 10:10, when the clock shows 10:10, when the clock shows 10:10, what is the angle between the two hands? What is the angle between the two hands? సో దీని ముందు మనకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అవర్స్ హ్యాండ్ 1 minute ట్రావెల్ చేస్తే 1/2 degree యాంగిల్ చేస్తుంది, మినిట్స్ హ్యాండ్ 1 minute రొటేట్ చేస్తే 6 degrees ఆఫ్ యాంగిల్ చేస్తుంది. గాట్ ఇట్? నౌ టైం ఎంత అన్నాడు? ద టైమ్ ఈజ్ 10:10 అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైంకి డ్రా చేసేద్దాము టు అవాయిడ్ కన్ఫ్యూజన్. 10:10 అంటే మినిట్స్ హ్యాండిల్ వచ్చి ఎగ్జాక్ట్గా 2 మీదే ఉంటుంది, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ అవర్స్ హ్యాండిల్ వచ్చి ఏమవ్వాలి? 10 దాటుకుని ఒక 10 minutes ట్రావెల్ చేసింది, అంతే కదా? 10 దాటుకుని ఒక 10 minutes ట్రావెల్ చేసింది అంటే 10కి లిటిల్ బిట్ ఫార్వర్డ్ ఉంటుంది, రైట్? ఒకవేళ 10 నుంచి క్యాలిక్యులేట్ చేద్దాం. 10 నుంచి 2 వరకు అంతే యాంగిల్ ఎంత ఉంటుంది? హియర్ టు హియర్ ఇట్ ఈస్ 30 degrees, and here to here it is 30 degrees, here to here it is 30 degrees, and this to 30 degrees. Exact గా 10 నుంచి 2 వరకు ఎంత ఉంది? 30, 60, 90, 120 degrees యాంగిల్ ఉంది. కానీ అవర్స్ హ్యాండిల్ వచ్చి మనకి ఎగ్జాక్ట్ గా 10 మీద ఉండదు, 10 దాటి 10 minutes ట్రావెల్ చేసింది, అవునా? 10 minutes అంటే అవర్స్ హ్యాండిల్ 1 minute ట్రావెల్ చేస్తే 1/2 degree చేస్తుంది. అదే 10 minutes ట్రావెల్ చేసింది అనుకో, ఎన్ని డిగ్రీస్ చేస్తుంది? 5 degrees చేస్తుంది, అంతే కదా? 10 minutes 1 minute కి 1/2 degree అంటే 10 minutes కి 5 degree. సో అది ఇదేమొస్తుంది? టువర్డ్స్ మినిట్స్ హ్యాండిల్ దీని వైపు వెళ్తుంది కాబట్టి మైనస్ చేస్తుంది. సో ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ ఈస్ 115. 120 minus 5, you will get 115 degrees, రైట్? ఇది 10:10 కి. అదే 10:20 అన్నాడు అనుకో, ఇక్కడ మనకి మినిట్స్ హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది? ఎగ్జాక్ట్ గా 4 మీద ఉంటుంది. అండ్ అవర్స్ హ్యాండిల్ ఏముంటుంది? ఇన్ బిట్వీన్ 10 to 11 ఉంటుంది, ఇన్ బిట్వీన్ 10 to 11 ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే 10 నుంచి 4 దాకా క్యాలిక్యులేట్ చేసేది. అంటే 10 నుంచి 4 అంటే ఎగ్జాక్ట్ గా ఉంటాయి, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 180 degrees ఉంటుంది, అంతేనా? ఎందుకంటే దిస్ బికమ్స్ 30, ఇది 30, దిస్ బికమ్స్ 30, అండ్ 3 3 3 3 ఎన్ని తీసుకున్నాయి? 1 2 3 4 5 6 6 3 180 degrees ఉంది. కానీ ఇది ఎగ్జాక్ట్ గా 10 మీద ఉంటుందా? ఉండదు. అది ఎంత? 10 మీద నుంచి ఎన్ని మినిట్స్ ట్రావెల్ చేస్తున్నది? 20 minutes ట్రావెల్ చేస్తున్నాము. 20 minutes ట్రావెల్ చేస్తే అవర్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ చేస్తుంది? 10 degrees చేస్తుంది, అవునా? అది 10 degrees టువర్డ్స్ ద మినిట్స్ హ్యాండిల్ అంటే ఇలా వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం? -10, which is equals to 170 degrees. So the angle between the two hands when it shows a 10:20 is 170. Hope it is clear, right? 340 కి ఎక్కడ ఉంటుంది? చలో 320 లేకద్దు, go with the 320. What is the angle between the two hands when the clock shows 320? Go with an assumption, అలా చూసి చెప్పేయచ్చు. 3 అంటే ఇది 3 కి 4 కి మధ్యలో ఉంటుంది, ఇది 4 మీద ఉంటుంది. డిఫరెన్స్ ఇస్ 30 degrees. 20 ట్రావెల్ చేసింది కాబట్టి 190. 320. వెరీ గుడ్. ప్రియదర్శిని డిగ్రీ కాలేజ్. ఎందుకంటే 320కి అంటే యాంగిల్స్ ఎక్కువ ఉంటాయమ్మా. వన్ యాంగిల్ ఇస్ ఎగ్జాక్ట్లీ అట్ 4 o'clock and the other one is in between 3 to 4, అంతేనా? in between 3 to 4, ఇలా 3 కి 4 కి మధ్యలో ఉంటుంది. సో ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ మిడ్ పాయింట్, ఇది ఎగ్జాక్ట్ గా 4 మీద ఉంటుంది, ఇది 3 కి 4 కి మధ్యలో ఉంటుంది. సో 3 కి 4 కి we know that it is a total of 30 degrees minus. ఇప్పుడు ఈ అవర్స్ హ్యాండ్ ఎన్ని డిగ్రీస్ ట్రావెల్ చేస్తుంది? మనకి 20 degrees ట్రావెల్ చేసింది. ఐ మీన్ 20 minutes ట్రావెల్ చేసింది. 20 minutes ట్రావెల్ చేస్తే ఎంత యాంగిల్ చేస్తుంది? 10 degrees చేస్తుంది. ఇది ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అంటే ఇది టువర్డ్స్ మినిట్స్ హ్యాండ్ ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి మైనస్ చేయాలి. దాని విల్ గెట్ 20 degrees is the angle between the two hands when it shows 320. 10:15 కి యాంగిల్ ఎంత?
ఇక్కడ 10, ఇది 15, అవునా? 10, 15. సో 10 కి 15 కి మధ్యలో ఉన్నాయి 1, 2, 3, 4, 5 అంటే 150 మైనస్ ఇది 15 degrees ట్రావెల్ చేసింది అనుకో, ఎంత చేస్తుంది? 7.5 degrees చేస్తుంది, అంతేగా? అప్పుడు వాట్ విల్ గెట్ 142.5 degrees. 10, 15 కి అంటే 142.5 degrees చేస్తున్నాం. ఇందులో కాంప్లికేషన్ ఏం లేదు. డోంట్ గో విత్ ఫార్ములా. యాక్చువల్లీ దీనికి ఫార్ములా ఉంటుంది, అది కూడా చెప్తాను. బట్ మాన్యువల్గా చూడగానే టైం చెప్పేటట్టు ఉండాలి మనం. 10, 15. ఓకే, 15 అంటే ఇది ఎగ్జాక్ట్గా 3 మీద ఉంటుంది, రైట్? అండ్ అవర్స్ అండ్ ఎక్కడ ఉంటుంది? 10 దాటుకుని ఒక 15 minutes ట్రావెల్ చేసి ఉంటుంది. మనం ఏం చేద్దాం? ఈ 10 నుంచి 3 వరకు ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేద్దాం. 30, 60, 90, 120, 150, మొత్తం 150 10 నుంచి 3 వరకు. బట్ ఇది 15 minutes టువర్డ్స్ ట్రావెల్ చేసింది కాబట్టి 15 minutes ట్రావెల్ చేస్తే ఎన్ని డిగ్రీస్ చేస్తుంది? 7.5 degrees చేస్తుంది, అవునా? మైనస్ చేస్తాం, దాన్ని విల్ గెట్ 42.5 degrees. హోప్ ఇట్ ఈస్ క్లియర్. డన్. సో దీన్ని ఇంకా మనకి ఒకవేళ ఇది కాంప్లికేటెడ్ అనుకుంటే కనుక చూడమ్మా, 10, 10 ఈ 10, 10 అనేసరికి ఏమవుతుందంటే ఇది ఇట్ రిప్రజెంట్ అవర్స్ అండ్ దిస్ రిప్రజెంట్ మినిట్స్, అవునా? ఆర్ టేక్ 20, 10, 20 తీసుకోండి, 10, 20 తీసుకున్నాం, కంఫర్టబుల్. దిస్ రిప్రజెంట్ అవర్స్ అండ్ దిస్ రిప్రజెంట్ మినిట్స్. 10 అనేది అవర్స్ రిప్రజెంట్ చేస్తుంది, 20 అనేది మినిట్స్ రిప్రజెంట్ చేస్తుంది. 315 315 315 అంటే ఏముందమ్మా? 315 అదేమొస్తుంది? ఎగ్జాక్ట్గా 2 3 మీద ఉన్నాయనుకో 0, కానీ ఏమవుతుంది? ఒకటి 3 మీద ఉంది, అవర్స్ హ్యాండిల్ 3ని దాటుకొని 15 minutes ట్రావెల్ చేసింది, అవునా? అవర్స్ హ్యాండిల్ 15 minutes ట్రావెల్ చేస్తే ఎంత యాంగిల్ చేస్తుంది? 7.5 degrees చేస్తుంది. Now the angle between minutes hand and hours hand when the time shows 3:15 is 7.5 degrees. Exactly 12, 0. Exactly 12 అంటే రెండు ఒకదాని మీద ఉంటాయి కదా, ఇంకా యాంగిల్ ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ 11 కి అంటే 30 degrees. మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్ చెప్పనా ఎలా చేయాలి ఏంటనేది. దెన్ హౌ యూ గెట్ దీస్ డాట్స్? 11 o'clock ఎలా ఉంటుంది? ఇది ఎగ్జాక్ట్గా 12 మీద ఉంటుంది, ఇది ఎగ్జాక్ట్గా 11 మీద ఉంటుంది. యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 30 degrees ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 12 o'clock ఎక్కడ ఉంటుంది అంటే రెండు కోయిన్సైడ్ కదా, ఇంకా యాంగిల్ ఏముంటుంది? రెండింటికి యాంగిల్ ఏముండదు, రైట్? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. చెప్పండి సార్. డన్ డన్. శివజ్యోతి ఒకసారి మళ్ళీ చెప్తాను వినండి నాకు. అండ్ వీ హ్యావ్ అ క్లాక్స్. రోజు చూసేదే టైం, మనం రోజు చూసే దాంట్లో ఇంత విషయం ఉంటుందా అని మనకు ఇప్పటివరకు తెలియదు. అసలు ఈ ఐడియాసే రావు. యాంగిల్ బిట్వీన్ ద 2 hands, లేదంటే సంథింగ్ లైక్ రైట్ యాంగిల్, అవన్నీ అసలు ఐడియాసే రావు మనకి. క్లాక్ అంటే దాని షేప్ ఎలా ఉన్నా కానీ ఇంటర్నల్గా ఇలానే ఉంటుంది, ఇంటర్నల్గా ఇలానే ఉంటుంది క్లాక్ ఏదైనా కానీ. ఈ క్లాక్స్ లో మనకి 2 handles ఉంటాయి, 2 handles ఉంటాయి. ఒకటి మినిట్ హ్యాండిల్, రెండోది అవర్స్ హ్యాండిల్, రైట్? వీ హ్యావ్ 2 handles. సెకండ్ హ్యాండిల్ కూడా ఉంటుంది కానీ we won't discuss about second handle, right? So this becomes 12, 6, 3, 9. This becomes 1, 2, and this becomes 4, 5, and this becomes 7, 8, and 10 and 11. ఇవి విషయం. ఇప్పుడు let us take exactly 3 o'clock. ఎగ్జాక్ట్గా 3 అవుతుంది. 3 o'clock అంటే మనకి ఎలా ఉంటుంది? అవర్స్ హ్యాండిల్ వచ్చి ఎగ్జాక్ట్గా 3 మీద ఉంటుంది, మినిట్స్ హ్యాండిల్ వచ్చి ఎగ్జాక్ట్గా 12 మీద ఉంటుంది. ఇది 3 అయింది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది అంటే అవర్స్ హ్యాండిల్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ 3 o'clock అండ్ మినిట్స్ హ్యాండిల్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ 12, రైటా? సో ఇప్పుడు ఈ పార్ట్ ఎంత ఉంటుందని చెప్పాం? ఇక్కడ నుంచి 12 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి
ఇలా తిరిగి మళ్ళీ 12 దగ్గర రావాలి అంటే మినిట్స్ హ్యాండ్కి ఎంత టైం పడుతుంది? 1 hour పడుతుంది. 1 hour పడుతుంది. 360 degrees రొటేట్ చేయాలి అంటే మినిట్స్ హ్యాండిల్కి, ఎందుకంటే 12 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇలా తిరిగి 12 దగ్గర రావాలి అంటే 1 hour అయినట్టు. 1 hour అయింది అంటే 360 degrees రొటేట్ చేస్తామా, ఏంటది? మినిట్స్ హ్యాండిల్, అవునా? సో 1 hour is nothing but 60 minutes. 1 hour is nothing but 60 minutes కి it makes an angle of 360 degrees. అదే 1 minute లో ఎంత ట్రావెల్ చేస్తుంది అంటే సింపుల్, 360 divided by 60, then it becomes 6 degrees of an angle. 1 minute కి మినిట్ హ్యాండిల్ 6 degrees of angle చేస్తుంది. సార్ 90 degrees అయితే how many angles? సో దట్ ద థింగ్ విల్ డిస్కస్. ఇది అయిపోయిన తర్వాత రైట్ యాంగిల్స్ గురించి మాట్లాడదాం, రైట్? అండ్ అవర్స్ హ్యాండిల్కి వచ్చేసరికి ఇది 3 నుంచి అవర్స్ హ్యాండిల్ 4కి వెళ్ళిందంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ 3 నుంచి స్టార్ట్ అయ్యి 4 మీదకి వస్తుంది అంతే, అంతేనా? అవర్స్ హ్యాండిల్ 3 నుంచి స్టార్ట్ అయ్యి 4 మీదకి వచ్చింది అనుకో, ఎంత టైం రొటేట్ చేస్తుంది? 1 hour అయినట్టు. సో ఇఫ్ యూ డివైడ్ ద టోటల్ 360 degrees ని ఎన్ని పార్ట్స్ చేస్తున్నాం మనం? 1 2 3 4 అలా 12 పార్ట్స్ చేస్తున్నాం. అప్పుడు ఈచ్ పార్ట్ గెట్ 30 degrees. అంటే ఒక్కొక్క పార్ట్ యాంగిల్ ఎంత ఉంటుంది? 30 degrees ఉంటుంది, రైట్? సో అవర్స్ హ్యాండిల్ 1 hour ట్రావెల్ చేస్తే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. ఎందుకంటే ఇక్కడ నుంచి 3 నుంచి 4కి వస్తుంది అంతే, అవునా? 3 నుంచి 4కి వచ్చిందంటే ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. అవర్స్ అండ్ 1 hour అంటే ఎంత మనకి? 60 minutes. 1 hour అంటే ఎంత? 60 minutes కి 30 degrees ఆఫ్ యాంగిల్ చేస్తుంది. 1 minute లో ఎంత చేస్తుంది? 1 minute లో ఇట్ కెన్ మేక్ ½ degree ఆఫ్ యాంగిల్. అవర్స్ హ్యాండిల్ 1 minute లో ½ degree ట్రావెల్ చేస్తుంది, అండ్ మినిట్స్ హ్యాండిల్ 1 minute లో 6 degrees ఆఫ్ యాంగిల్ చేస్తుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు మనకి వాయని ఉన్నాడు, when the clock shows exactly 3 o'clock గురించి మాట్లాడదాం. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ 3 o'clock. 3 o'clock అంటే ఈ అవర్స్ హ్యాండిల్ ఎగ్జాక్ట్ గా 3 మీద ఉంటుంది, మినిట్స్ హ్యాండిల్ ఎగ్జాక్ట్ గా 12 మీద ఉంటుంది. వాట్ ఈస్ ద యాంగిల్? 1 2 3, దెన్ ఇట్ ఈస్ 90 degrees. ద యాంగిల్ ఈస్ 90 degrees. ఇప్పుడు 355 కి ఎంత ఉంటుంది అన్నారు, అంతేనా? సో సార్ 355 కి ఎంత యాంగిల్ వస్తుంది? యా, 3 o'clock ఇక్కడ ఉంది. 355 కి యాక్చువల్లీ ఎక్కడ ఉంటుంది అది? 355 కి మినిట్స్ హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది, అవర్స్ హ్యాండిల్ ఎక్కడ ఉంటుంది అంటే మినిట్స్ హ్యాండిల్ వచ్చి నియరర్ టు 4, సారీ, అవర్స్ హ్యాండిల్ వచ్చి నియరర్ టు 4 అండ్ ద మినిట్స్ హ్యాండిల్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఎట్ 11. ఎగ్జాక్ట్లీ ఎట్ 11. ఎప్పుడు? 355 కి. రైట్ రైట్ రైట్, చూడండి 355 కి ఎగ్జాక్ట్ గా ఎంత టైం ఉంటుంది, రైట్? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుంచి కన్సిడర్ చేద్దాం. 3 నుంచి ఇదంతా 55 degrees చేసింది, అవునా? సో అప్ టు 3 యాంగిల్ ఎంత ఉంటుంది? ఇది 30 degrees 30 degrees 30 degrees 30 degrees. అప్ టు 3 ఎంత? 30 30 30 అండ్ 30. ఎంత వచ్చింది మనకి? 120 వచ్చిందమ్మా. హౌ మచ్ ఇట్ ఈస్? 120 degrees. ఎక్కడ వరకు? 3 వరకు వచ్చింది. కానీ 3 నుంచి ఈ అవర్స్ హ్యాండిల్ ఎన్ని మినిట్స్ రొటేట్ చేసింది మనకి? 55 minutes రొటేట్ చేసింది. అంటే 55 minutes దూరంగా వెళ్ళింది, అవునా? దూరంగా వెళ్ళింది అంటే 55 minutes అవర్స్ హ్యాండిల్ ట్రావెల్ చేసిందంటే ఎన్ని డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ చేస్తుంది? ఎన్ని డిగ్రీస్ ఆఫ్ యాంగిల్ చేస్తుంది? 27.5, అంతేనా? ఎందుకు? 1 minute కి ఇది ½ degree కదమ్మా. 55 minutes కి ఎంత? 55/2, అంతే కదా? 55/2 అంటే ఇందులో 2 times పోతుంది 1 అండ్ 7 times పోతుంది 5, 27.5 degrees కదా. సో 55 minutes లో ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 27.5 degrees. అది ఏమవుతుంది? ఇది 3 నుంచి ఈ హ్యాండిల్ నుంచి దూరంగా ట్రావెల్ చేస్తుంది, అవునా? అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు యాంగిల్ ఎంత వచ్చిందో మనకి? 30 60 90 120 ప్లస్ అంతది
127.5. Then what we'll get? 147.5 is the angle between the two hands when the clock shows 355. When the clock shows 355. Is it clear? చూడమ్మా, ఇది మనం 3 వరకు క్యాలిక్యులేట్ చేసాం. 3 వరకే క్యాలిక్యులేట్ చేస్తే 120 వచ్చింది. అండ్ ఈ అవర్స్ హ్యాండిల్ 3 నుంచి దూరంగా వెళ్ళింది. ఎన్ని మినిట్స్ వెళ్ళింది? 55 మినిట్స్ వెళ్ళింది. 55 మినిట్స్ అవర్స్ హ్యాండిల్ ట్రావెల్ చేస్తే ఎంత యాంగిల్ చేస్తుంది? 27.5 డిగ్రీస్ చేస్తుంది. ఆ 27.5 దీనికి దూరంగా వెళ్ళింది కదా, బయటికి వెళ్ళిపోయింది కాబట్టి యాడ్ చేస్తాం. అదే దగ్గరకు వచ్చిందంటే మైనస్ చేస్తాం. జస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్. దూరంగా వెళ్ళిందంటే ప్లస్ చేస్తాం, దగ్గరగా వచ్చిందంటే మైనస్ చేస్తాం. ఇన్ దిస్ కేస్ ఇట్ ఈస్ వెంట్ అవే ఫ్రమ్ ద మినిట్స్ హ్యాండిల్, రైట్? దట్ ఈస్ వై వీఆర్ యాడింగ్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇట్ ఈస్ 120 డిగ్రీస్, 120, అండ్ 3 నుంచి 55 మినిట్స్ అది దూరంగా పోయింది కాబట్టి 27.5 యాడ్ చేస్తాం. అండ్ వాట్ అబౌట్ 1245? 1245 అంటే ఏముంది? డ్రా డయాగ్రామ్. Draw a diagram. 1245. 1245 అంటే ఎక్కడ ఉంటాయమ్మా పాయింట్స్? This becomes 12 and this becomes 9 and this is here, right? 1245. సో ఇది 9 మీద ఉంటుంది. ఎనివే మినిట్స్ హ్యాండిల్ ఇదే ఉంటుంది. 45 నియర్ టు 1 ఉంటుంది. నియర్ టు 1 ఉంటుంది, అంతే కదా? 355 ఒకసారి రిపీట్ చేయాలి. చలో, సో మనం ఏం చేద్దామంటే బెటర్ విల్ యూజ్ ద ఫార్ములా నౌ. దాని గురించి చెప్తాను. 1245 అప్పుడు ఏమవ్వాలి? ఈ 12 దగ్గర కన్సిడర్ చేయండి అమ్మా, ఏది కంఫర్ట్ కూడా చేయాలి. 12 దగ్గర డిగ్రీస్ ఎంత? 90 డిగ్రీస్, అవునా? ఈ 12 నుంచి ఈ అవర్స్ హ్యాండిల్ ఎన్ని మినిట్స్ ట్రావెల్ చేసిందంటే 45 మినిట్స్ ట్రావెల్ చేస్తుంది. 45 మినిట్స్ ట్రావెల్ చేస్తే ఎంత యాంగిల్ చేస్తుంది? 22.5 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. 22.5 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది, అవునా? ఈ 22.5 డిగ్రీస్ ఏమైంది? అవే ఫ్రమ్ 12. ఇక్కడ దీని నుంచి దూరంగా ట్రావెల్ చేస్తుంది కదా, దూరంగా ట్రావెల్ చేస్తుంది కాబట్టి యూ షుడ్ యాడ్ 90 ప్లస్ 22.5. వాట్ ఎవర్ ద ఆన్సర్ ఇట్ ఈస్. వెరీ గుడ్. 112.5, 112.5 డిగ్రీస్. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తామంటే ఇప్పుడు దేన్ని క్యాలిక్యులేట్ చేస్తాం? 1255. And we'll take first 1020 తీసుకుందాం. After that we'll go with this. 1020 కి తీసుకుందాం. What is the angle between two hands when the clock shows 1020? ఇది hours and this is minutes, right? So మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే hours into 60 and minutes into 11. hours into 60, minutes into 11. ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకుంటాం. నెగిటివ్ వాల్యూ కన్సిడర్ చేయకూడదు. డిఫరెన్స్ డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2 యూ విల్ గెట్ 2 యాంగిల్స్. చూడండి, అవర్స్ ఎంత ఇక్కడ మనకి? 10 అంటే 10 into 60, 600 మైనస్ మినిట్స్ ఎంత? 20. 20 into 11 ఎంత? 220 కదా, 220. డిఫరెన్స్ బై 2. డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా మనకి? ద డిఫరెన్స్ ఈస్ 380 కదా. 380 divided by 2. What will get the angle here? ఇది 1 time 1, 8 times, sorry 9 times 0, అంతే కదా. 190 degrees. 190 degrees. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి if the value is more than 180 degrees వచ్చింది అనుకో, ఏం చేయాలి? 360లో నుంచి మైనస్ చేయాలి. 360 minus 190, which you will get 170 degrees. Which you will get 170 degrees. ఏం చేయాలి? మళ్ళీ చూడండి, hours into 60, difference, minutes into 11, నెగటివ్ వాల్యూ తీసుకోకూడదు, డివైడెడ్ బై 2. ద సేమ్ ఇక్కడ మనం దేని తీసుకుని ఏదో చూసుకోండి కదా. వాట్ ఇస్ ద టైమ్ హియర్? 1245 1245 అనుకుందాం. 1245 అంటే ఏం చేయాలి? 12 into 60, 12 కదా. 720 minus 45 into 11,
45 into 11 495 అంతే కదా 495 డిఫరెన్స్ బై 2 రైట్ ఇప్పుడు డిఫరెన్స్ ఉంటుంది 500 అనుకుంటే ద డిఫరెన్స్ ఇస్ 220 then you will get 225 result divided by 2 what will get 112.5 112.5 ఇదిగో 112.5 ఆన్సర్ యాక్యురేట్ గా వచ్చేస్తుంది అదే ఇది మోర్ దాన్ 180 వచ్చింది అనుకో అప్పుడు ఏం చేయాలి 360 మైనస్ ద వాల్యూ ఇక్కడ ఏమొచ్చింది మనకి 190 వచ్చింది అన్న అంటే 180 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి 360 లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే వెన్ ఇట్ షోస్ ఇది ఎంత ఏ టైం ఇది ఏ యాంగిల్ అని ఎప్పుడైనా కానీ మనం ఏమనుకున్నాం యుల్ గెట్ 2 యాంగిల్స్ వన్ ఇస్ లోవర్ యాంగిల్ అండ్ అదర్ వన్ ఇస్ లార్జర్ యాంగిల్ లోవర్ యాంగిల్ ఎప్పుడు కూడా 180 కన్నా తక్కువ ఉంటుంది లార్జర్ యాంగిల్ 180 కన్నా ఎక్కువ ఉంటుంది when it is more than 180 you should subtract from 360 sir could you please explain at 320 formula చేద్దామా ముందు మాన్యువల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దామా right నా స్క్రీన్ కనిపిస్తుందా is my screen is visible yes sir visible yeah done now what we have to do we can find an angle at 320 at so let us go with 320 ki angle anta we can find this angle by using two methods one okati formula astam rendu manual ga chadam right so formula use chesam anko enta ostadi ఇది అవర్స్ ఇండికేట్ చేస్తుంది అండ్ దిస్ ఇండికేట్స్ మినిట్స్ మనకేం తెలుసు అవర్స్ ఇంటూ 60 అండ్ మినిట్స్ ఇంటూ 11 ద డిఫరెన్స్ బై 2 యూ విల్ గెట్ అన్ ఆన్సర్ డైరెక్ట్ వచ్చేస్తుంది రైట్ సో అవర్స్ ఎంత ఎక్కడ వచ్చింది మనకి 3 వచ్చింది కాబట్టి 3 into 60 3 6 are 18 180 minus and minutes into 11 20 into 11 కదా what will get 220 so ఇక్కడ మన డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట డోంట్ కన్సిడర్ ద నెగటివ్ వాల్యూస్ 220 కి 180 కి డిఫరెన్స్ ఎంత వాట్ ఇస్ ద డిఫరెన్స్ బై 2 ద డిఫరెన్స్ ఇస్ 40 by 2 which is equals to 20 degrees దీన్నే మీరు అస్యూమ్ చేయండి అస్యూమ్ చేస్తే 320 అంటే ఇది 3 ఇది 4 ఇది 5 ఇది 6 అంతే కదా 320 కి అవర్స్ హ్యాండిల్ మినిట్స్ హ్యాండిల్ వచ్చి ఎగ్జాక్ట్ గా 4 మీద ఉంటుంది అండ్ అవర్స్ హ్యాండిల్ వచ్చి 20 minutes అవే ఫ్రమ్ 3 ఉంటుంది అంతేనా ఈ యాంగిల్ ఎంత మనకి ఈ యాంగిల్ మనకు తెలిసి 30 degrees ఈ యాంగిల్ మనకు తెలిసి 30 degrees సో ఈ యాంగిల్ 30 అంటే ఎగ్జాక్ట్ గా 3 నుంచి 4 వరకు 30 degrees ఉంది అవునా కానీ అవర్స్ హ్యాండిల్ ఏం చేసిందంటే ఇట్ ట్రావెల్ 20 minutes టువర్డ్స్ ద మినిట్స్ హ్యాండ్ వైపు 20 minutes ట్రావెల్ చేసింది అది 20 minutes ట్రావెల్ చేసింది అంటే ఎంత డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది 10 degrees యాంగిల్ చేస్తుంది రైటా సో ఈ మొత్తానికి మనకి 30 అని తెలుసు అండ్ 10 degrees it travel towards the minutes handle so you should consider minus then you will get 20 degrees that is the angle between the two hands when the clock shows 320 ఇక్కడ కూడా 20 degrees వస్తుంది 11:55 ఏనమ్మా ఏం కాదు 11:55 అంటే అవర్స్ హ్యాండిల్ వచ్చి 11 మినిట్స్ హ్యాండిల్ వచ్చి 55 టేక్ ఫార్ములా 60 into 11 minus 11 into 55 difference by 2 you will get an angle ఎంత వస్తే ఎంత క్యాలిక్యులేషన్ యాక్యురేట్ గా ఉండాలి ఒకవేళ అవుట్కమ్ వచ్చి మనకి 180 కన్నా ఎక్కువ వచ్చింది అనుకోమ్మ 180 కన్నా ఎక్కువ వస్తే ఏం చేయాలంటే దాన్ని 360 లో నుంచి మైనస్ చేయాలి దెన్ యు విల్ గెట్ ద లోవర్ యాంగిల్ గాట్ ఇట్ hope it is clear better గుర్తుపెట్టేసుకోండి ఫార్ములా మాన్యువల్ కన్నా బెటర్ రిమెంబర్ ది ఫార్ములా కష్టమేమీ కాదు అవర్స్ ఉన్నాయి మినిట్స్ ఉన్నాయి అవర్స్ ని 60 తో చేస్తాం మినిట్స్ ని 11 తో చేస్తాం
ఆ రెండింటికి డిఫరెన్స్ తీసుకుని బై 2 చేస్తాం. యూ విల్ గెట్ అన్ ఆన్సర్. Sir, if angle is 125 degrees, then what is the time? అలా అడగడం, యాంగిల్ ఇచ్చి టైం అడగడు. వాడు ఏమడుగుతాడంటే ద యాంగిల్ బిట్వీన్ ద 2 హ్యాండ్స్ అని అడగచ్చు, లేదంటే ఇన్ బిట్వీన్ 3 to 4 ఏదో 2 గంటల మధ్యన ఎక్కడ రైట్ యాంగిల్ వస్తుందని అడగచ్చు, ఎక్కడ స్ట్రైట్ లైన్ వస్తుందని అడగచ్చు, కానీ ఒక యాంగిల్ ఇచ్చి టైం అడగడం. So why you are multiplying with 11? Actually, the formula derivation, don't go through a derivations. ఎందుకంటే డెరివేషన్స్ నేర్చుకునేసరికి ఇట్స్ లెంగ్తీ ప్రాసెస్, వెరీ లెంగ్తీ ప్రాసెస్. ఎప్పుడు కూడా ఫార్ములాస్ ని డెరివేషన్ దాంట్లోకి వెళ్ళకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఉంటుంది కైనెటిక్ ఎనర్జీకి. సో ఆ ఫార్ములా ఎలా రాసాడు అనేది మనం డెరివ్ చేయలేము. We can use that formula and find the answer. Don't go through derivations. And ఇప్పుడు కూడా derivations కి వెళ్ళకండి. Not only this. Got it? ఒకవేళ ఫార్ములా గుర్తు లేకపోతే కాన్సెప్ట్ నేర్చుకోవాలి, కానీ ఫార్ములా డెరివేషన్ కి అసలు జీరోని ఎలా ఫైండ్ అవుట్ చేశాడు అండ్ వై లాస్ట్ లో జీరో ఎందుకు ఫైండ్ అవుట్ చేశాడు అనే దాన్ని మనకు అనవసరం. Got it? If it is a 518 కూడా అంతేనమ్మా. 518 and you have to multiply this with 60 and multiply this with 11, difference by 2, you will get an angle. 227.5 వచ్చింది అనుకోమా, యాంగిల్ 227.5 వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, దీన్ని 360 లో నుంచి మైనస్ చేయాలి. డోంట్ కన్సిడర్ ద ఆన్సర్ ఇస్ 227.5. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ 227.5 వచ్చింది అనుకో, దీన్ని ఏం చేయాలి, 360 లో నుంచి మైనస్ చేయాలి 227. ఎందుకంటే 227 అంటే యాంగిల్ ఎలా వస్తుంది, 180 plus 90, what you will get, 180 plus 90, 240 కదా. ఒక 227 అంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎక్కడో వస్తుంది, ఇలా వస్తుంది. మనకి వచ్చింది ఏంటి, ఈ యాంగిల్ వచ్చిందమ్మా 27.5 అని. ఈ యాంగిల్ కావాలంటే ఏం చేయాలి, లోవర్ యాంగిల్ కావాలంటే 360 లో నుంచి దీన్ని మైనస్ చేయాలి 227.5. then you will get this angle. Can an angle be more than 180? అదే చెప్తున్నాను, మోర్ దెన్ 180 ఉండొచ్చు. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఒక యాంగిల్ ఉంది, ఇలా ఒక యాంగిల్ ఉంది. సో ఈ యాంగిల్ డెఫినెట్ గా మోర్ దెన్ 180 ఉంటుంది. వెన్ ఇట్ ఇస్ అ స్ట్రైట్ లైన్ ఇట్ ఇస్ 180, అది క్లియర్. ఇప్పుడు ఇలా ఉందనుకో, ఈ యాంగిల్ మనకి ఏముంటుంది, మోర్ దెన్ 180 degrees ఉంటుంది. అప్పుడు ఈ యాంగిల్ కావాలంటే ఏం చేయాలి, 360 లో నుంచి ఈ యాంగిల్ ఎంత అయితే అంత మైనస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 270 అనుకోండి, 240 అనుకోండి, ఈ 240 మైనస్ చేస్తాం. దెన్ దిస్ యాంగిల్ బికమ్స్ 240 అంటే ఇక్కడ 60 అక్కడ 60, 120 ఉంటుంది. అంటే ఇది మేబీ అలాగే ఎక్కడ ఉంటుంది, 120 ఉంటుంది. సో వెన్ ద యాంగిల్ ఈస్ మోర్ దాన్ 180, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ ఆన్ క్లాక్స్. చెప్తానమ్మా, ఇది అవ్వాలి కదా, దీంట్లో క్లారిటీ వస్తే దెన్ విల్ గో విత్ అనదర్ వన్, రైట్? ఇప్పుడు ఏమవుతుందంటే మనకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కన్నా బీకామ్ వాళ్ళకి బీజెడ్సీ లైక్ బయాలజీ వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, రైట్? వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినాలి. హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఎప్పుడన్నా ఎనీ టైం ఏదన్నా మనకి అవర్స్ అండ్ మినిట్స్ ఇచ్చినప్పుడు యాంగిల్ కావాలంటే అవర్స్ ఇంటూ 60, మినిట్స్ ఇంటూ 11, డిఫరెన్స్ బై 2, యుల్ గెట్ అన్ ఆన్సర్. ఇంకా ఎక్కువ ఆలోచించదు, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 2 ఆన్సర్స్ వస్తాయి. ఒకటి ఏమొస్తుంది, 180 లోపు వస్తుంది, రెండోది ఏమొస్తుంది, 180 కన్నా పైన వస్తుంది. వెన్ ఇట్ ఈస్ మోర్ దాన్ 180, వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 360 మైనస్ దిస్ వాల్యూ, యుల్ గెట్ అన్ యాంగిల్. యుల్ గెట్ అన్ యాంగిల్. Got it? Clear? Amma, is it clear? So we have a formula. Formula on the formula.
రెండోది చూడండి, రెండోది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ క్లాక్, ఇది 12, ఇది 6, ఇది 3, ఇది 9, 1, 2, and this becomes 11 and 10, this becomes 8 and 7, and this should be 5 and 4. వాడేమంటాడంటే చూడమ్మా 4 కి 5 కి అంటే in between 4 and 5, at what time exactly you will get a right angle? Right angle అంటే ఉండాలి, రెండు హ్యాండ్స్ మధ్యన యాంగిల్ వచ్చి 90 degrees ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్. రెండు యాంగిల్స్ మధ్యన రెండు హ్యాండిల్స్ మధ్యన యాంగిల్ వచ్చి 90 degrees, రైట్? ఎగ్జాక్ట్ గా 90 degrees ఉంటే ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా ఇన్ బిట్వీన్ 3 to 4 అన్నాం అనుకో, అంటే 3, 4 ఎగ్జాక్ట్ గా 3 o'clock కి యూ హ్యావ్ అ రైట్ యాంగిల్. మళ్ళీ 3 దాటిన తర్వాత సమ్వేర్ అట్ 3:35 కో 3:36 కో ఇక్కడెక్కడో ఇంకో రైట్ యాంగిల్ వస్తుంది. అంటే ఎవ్రీ 1 hour కి యూ విల్ గెట్ 2 రైట్ యాంగిల్స్. గాట్ ఇట్? అంటే ప్రతి గంటకి మనకి ఒక 1 hour లో యూ విల్ గెట్ ఆ 2 రైట్ యాంగిల్స్. ఎక్కడో దిక్కున ఒక 2 రైట్ యాంగిల్స్ వస్తాయి, రైటా? గంటకి 2 రైట్ యాంగిల్స్ వస్తున్నాయి కాబట్టి 12 hours లో ఎన్ని రైట్ యాంగిల్స్ రావాలి? యాక్చువల్లీ 24 రైట్ యాంగిల్స్ రావాలి. బట్ యూ విల్ గెట్ ఓన్లీ 22 రైట్ యాంగిల్స్. రాసుకోవాలి. యాక్చువల్లీ ఎవ్రీ 1 hour యూ విల్ గెట్ 2 రైట్ యాంగిల్స్. గాట్ ఇట్? And for 12 hours, you will get only 22 right angles. You won't get 24 right angles. అంటే ఎక్కడో 3 to 4 కో 2 to 3 కో ఎక్కడో ఒకటే రైట్ యాంగిల్ వస్తుంది. అలాగే 9 to 10 కో 8 to 9 కో ఎక్కడో ఒకటే రైట్ యాంగిల్ వస్తుంది, రైట్? సో ఎవ్రీ hour you will get a 2 right angles, but out of 12 hours you will get only 22 right angles. అలాగే every 1 hour కి you will get one straight line. అంటే the angle between the two hands is 180. Every 1 hour ki you will get one straight line. But out of 12 hours you will get only 11 straight lines. 12 hours ki you will get only 11 straight lines. రాసేసుకున్నాం. అది ఎక్కడెక్కడ వస్తున్నది ఇంటికి ప్రాక్టీస్ చేద్దరు కానీ. ఇప్పుడు ఎందుకంటే నేను ప్రాసెస్ చెప్తాను కదా, చెప్పిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఎక్కడెక్కడ రైట్ యాంగిల్స్ వస్తున్నాయి, ఏ అవర్స్ మధ్య రైట్ యాంగిల్స్ 2 రాలేదు అనేది ఫైండ్ అవుట్ చేసి రేపు చెప్తారు నాకు. ఇప్పుడు మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? గంటకి 2 రైట్ యాంగిల్స్ వస్తాయి, రైట్? సో 12 hours లో విల్ గెట్ ఓన్లీ 22 రైట్ యాంగిల్స్. అండ్ ఫర్ ఎవ్రీ 1 hour విల్ గెట్ వన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ద యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ షుడ్ బి 180 degrees. అంతే కదా? స్ట్రైట్ లైన్ అంటే ఇది ఎగ్జాక్ట్ గా స్ట్రైట్ లైన్ ఎక్కడ వస్తుంది? సమ్వేర్ లైక్ దిస్. అంటే ఈ యాంగిల్ వచ్చి 180 degrees ఉంటుంది. అలా ఇలా స్ట్రైట్ లైన్స్ ఎప్పుడు కూడా గంటకి ఒకటే వస్తుంది. Got it? 11 hours ki you will get 12 hours ki you will get only 22 straight line. Coincidence kuda gantiki okati vastadamma. 12 hours lo you will get only 11 coincidence. Coincidence ante enti? Rendu angle madhyana 0 undali. Exact ga 12 o'clock rendu coincide avutayi. Angle 0 untadannమాట. Every 1 hour you will get one coincidence. So 12 hours ki you will get only 11 coincidence. You will get only 11 coincidence. Right? Information తీసుకున్నారా? రైట్ యాంగిల్ గురించి. రైట్ యాంగిల్ అంటే రెండిట్ల మధ్యన 90 degrees ఉండాలి. ఇది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే రెండిట్ల మధ్యన 180 degrees ఉండాలి. కోఇన్సిడెన్స్ రెండిట్ల మధ్యన 0 degrees ఉండాలి. Hope it is clear. How much does the watch lose per day if the hand coincides every 64 minutes? అది సాల్వ్ చేద్దామా? ఇంకా మనం అందాక వెళ్ళలేదు. ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ప్రాబ్లమ్స్ లో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ తెలియాలి మనకి.
రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హౌ టు ఫైండ్ ద రైట్ యాంగిల్స్ ఆర్ అ స్ట్రైట్ లైన్ ఎలా ఉన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్ యాంగిల్. సో రైట్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వన్స్ యాడింగ్ పార్ట్ వైల్ ఫైండింగ్ యాంగిల్స్? చెప్తానమ్మా. ఇది అయిపోయిన తర్వాత ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, ప్రాబ్లమ్స్ రేపు చేద్దాం. రైటా? మనం ఏం మాట్లాడుతున్నాం, దేని గురించి మాట్లాడుతున్నాం? రైట్ యాంగిల్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. డన్. సో రైట్ యాంగిల్ అంటే ఏమనుకున్నాం? ఎగ్జాక్ట్ గా 90 degrees అనుకున్నాం. చూడండి. సో ఇది దీని మీద ఉండాలి అండ్ దిస్ షుడ్ బి హియర్. సో దిస్ బికమ్స్ 90 degrees. దిస్ బికమ్స్ 90 degrees. రైటా? సో ఒక మినిట్స్ హ్యాండిల్ తీసుకుందాం. మినిట్స్ హ్యాండిల్ 12 నుంచి 3 వరకు వచ్చింది అంటే ఎంత టైం డ్యూరేషన్ ట్రావెల్ చేస్తుంది? టైం ఎంత ట్రావెల్ చేస్తుందమ్మా? టైం ట్రావెల్ అంటే ఇక్కడ ఏమవ్వాలి? ఇది 12 నుంచి 1 2 3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 5 minutes అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 10 minutes, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 minutes. వెన్ అ మినిట్స్ హ్యాండిల్ ఇఫ్ ఇట్ ట్రావెల్ ఫ్రమ్ 15 minutes ఇట్ మేక్స్ అన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. అంతే కదా? ఈ యాంగిల్ రావాలి అంటే ఇది ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయాలి. డిగ్రీస్ ని టైంలో కన్వర్ట్ చేస్తున్నాం అంటే 15 minutes కి 90 degrees వస్తుంది. అదే ఇఫ్ వి రిక్వైర్డ్ ట్రావెల్ యాంగిల్ ఆఫ్ 90 degrees అప్పుడు ఏం చేయాలి? మినిట్స్ హ్యాండిల్ ఎంత ట్రావెల్ చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 180 degrees కదా. అంటే ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు హియర్, రైట్? సో హౌ మెనీ మినిట్స్ ఇట్ కెన్ ట్రావెల్? ఇట్ షుడ్ ట్రావెల్ ఫర్ 30 minutes. ఇట్ షుడ్ ట్రావెల్ ఫర్ 30 minutes. మనకి 90 degrees కావాలి అంటే ఇది 15 minutes ట్రావెల్ చేయాలి. మనకి 180 degrees కావాలి అంటే ఇట్ షుడ్ ట్రావెల్ ఫర్ 30 minutes. ఇట్ షుడ్ ట్రావెల్ ఫర్ 30 minutes. క్లియరా? ఇప్పుడు చూడమ్మా, దీనికి ఫార్ములా ఒకటి ఉంటుంది. జస్ట్ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే వీ కెన్ ఫైండ్ ఆల్ ద వాల్యూస్. ఫార్ములా వచ్చి 5n ± theta into 12/11. ఫస్ట్ నోట్ ఇట్ డౌన్. 5n ± theta into 12/11. 5n ± theta into 12/11. ఇప్పుడు వీఆర్ ఫైండింగ్ ఇన్ బిట్వీన్ సే 5 to 6 అనుకుందాం. 5 కి 6 కి మధ్యలో ఎట్ వాట్ టైం యూ విల్ గెట్ రైట్ యాంగిల్స్? ఏ టైంలో రైట్ యాంగిల్స్ వస్తాయి అని అనమాట. ఇన్ బిట్వీన్ 5 to 6, 5 కి 6 కి మధ్యలో ఎగ్జాక్ట్ గా ఏ టైంలో యూ విల్ గెట్ అ రైట్ యాంగిల్? అప్పుడు టైం ఎంత అని అడిగి, అంతేనా? సో ఇక్కడ చూడండి, 5 కి 6 కి మధ్యన అన్నాడు కాబట్టి ఎన్ వాల్యూ ఎప్పుడు కూడా ఈ ఇనీషియల్ వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. ఇనీషియల్ వాల్యూ ఏదైతే ఉందో అది తీసుకుంటాం. నౌ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఇన్ బిట్వీన్ 5 to 6, సో వీ కన్సిడర్ n is equals to 5. ఒకవేళ if you are calculating in between 7 to 8, then you should consider n is equals to 7. ఎందుకని 7 అంటే 7 దాటిన తర్వాత మనకి యాంగిల్స్ వస్తాయి. ఎందుకని 5 అంటే ఇన్ బిట్వీన్ 5 అంటే మీనింగ్ ఏంటి? 5 దాటేసిన తర్వాత 5 కి 6 కి మధ్యలో అని అర్థం. సో n is equals to 5 అని తీసుకుంటాం when we are calculating for 5 and 6. Got it? And theta value అని తీసుకుంటాం. 90 degrees is nothing but time తో కన్సిడర్ చేసుకుంటే ఇట్ ఈస్ 15 minutes. అంతే కదా? 90 degrees ని థీటాని టైం తో రీప్లేస్ చేస్తే 15 minutes తో రీప్లేస్ చేస్తాం. సో థీటా వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 15. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. n వాల్యూ ఎంత అనుకున్నాం మనం? ఇక్కడ 5 అనుకున్నాం. సో 5 into 5 ± theta వాల్యూ ఎంత ఇక్కడ? 15 into 12/11 into 12/11. సో ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. 5 into 5 అంటే ఎంతమ్మా? 25 ± 15 into 12/11 into 12/11. ఒకసారి ప్లస్ తీసుకుందాం. 25 + 15 అంటే ఎంత? 40 into 12/11, కామా ఒకసారి మైనస్ తీసుకుందాం. 25 - 15 అంటే ఎంత? 10 into 12/11. అంటే 5 to 6 కి మధ్య we have 2 right angles. ఎక్కడ వస్తున్నాయి? 40 into 12, 12 48 కదా. 480 divided by 11. డోంట్ కన్సిడర్ పాయింట్స్, ఇలాగా చేయాలి. డివైడెడ్ బై 11, 4 times పోతుంది.
what you will get 44 and we are left with 40 here. 3 times 33, we are left with 7. అవునా? అంటే మీనింగ్ ఏంటంటే 5 దాటిన తర్వాత 43 minutes 7/11th second కి you have a right angle. Right angle. అండి 5 hours 43 minutes 7/11th second definitely exactly you will get a right angle. ఇంకోటి ఏముంది 10 into 12. 10 into 12 అంటే ఎంత? 120. 120 ఇలా డివైడ్ చేయాలన్నమాట. డోంట్ కన్సిడర్ పాయింట్స్. డివైడెడ్ బై 11. 1 టైం పోతుంది 11, 1 మిగిలింది. ఆర్ 10 is 120, 10 మిగులుతుంది. అంతే కదా? అంటే 5 దాటిన తర్వాత 10/11th second you have exactly right angle. Right angle. So in between 5 to 6 we have 2 right angles. One is 5 hours 43 minutes 7/11th second you will get a right angle, and 5 hours 10 minutes 10/11th second you have a right angle. ఖచ్చితంగా రెండు వస్తాయి, ఎగ్జాక్ట్ గా రైట్ యాంగిల్స్ ఈ టైంలో వస్తాయి. సో ఒకసారి ఇది కాపీ చేయండి అండ్ నేను మళ్ళీ చెప్తాను మీకు. I'll explain again. Try to understand. Got it? So when we are going with this, మనం ఖచ్చితంగా 11 తో డివైడ్ చేయాలి. డోంట్ టేక్ అ పాయింట్స్. హలో సార్, సార్ క్లాస్ 1 నేను 5 o'clock మాట్లాడుతున్నాను. Right? So you will get 2 right angles. Got it? Done. So the same problem I'll explain again. ఒకసారి లేదంటే ఇంకోటి తీసుకుందాం. We will consider in between 5 to 6 అనుకున్నాం కాబట్టి we'll take another example. ఏం చేద్దాం? 7 to 8 కన్సిడర్ చేద్దాం. Now the question is, in between 7 to 8 where you will get right angles. In between 7 to 8 where you will get right angles. Right angles. Got it? So right angles అంటే యాంగిల్ ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. Whenever you want to replace angle with the time duration, దేనితో రీప్లేస్ చేయొచ్చు? 15 minutes తోటి రీప్లేస్ చేయొచ్చు. ఇట్ ఈస్ అ నోన్ ఇన్ఫర్మేషన్, రైటా? ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? 5n ప్లస్ ఆర్ మైనస్ θ ఇంటూ 12/11. ఇది ఫార్ములా. దేనికన్నా ఇదే, దేనికన్నా ఇదే. ఇక్కడ n వాల్యూ ఏం తీసుకుంటాం? నౌ వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఇన్ బిట్వీన్ 7 to 8. ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దీనిని n అని కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే 7 తర్వాత అంటే 7 దాటిన తర్వాత 8 కి మధ్యలో ఎక్కడ వేర్ వి గెట్ రైట్ యాంగిల్. అవునా? సో n వాల్యూ ఎప్పుడు కూడా స్టార్టింగ్ వాల్యూ అని కన్సిడర్ చేస్తాం. హియర్ n ఈక్వల్స్ టు 7, రైట్? అండ్ θ వాల్యూ ఎంత తీసుకుంటాం? θ వాల్యూ ఆల్వేస్ వెన్ యూ వాంట్ టు ఫైండ్ రైట్ యాంగిల్ వీ షుడ్ కన్సిడర్ ఇట్ ఈస్ 15. అవునా? సో రీప్లేస్ చేద్దాం. 5 into n వాల్యూ ఎంత? 7. 5 into 7 ప్లస్ ఆర్ మైనస్ θ వాల్యూ ఎంత? 15 into 12/11 into 12/11. 5 7 ఎంతమ్మా? 35 ప్లస్ ఆర్ మైనస్ 15 into 12/11. ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఒకసారి మైనస్ తీసుకోవాలి. అంతేనా? 35 ప్లస్ 15 వాట్ విల్ గెట్? 30 40 50. 50 into 12/11 ఒకసారి వస్తుంది. అండ్ 35 మైనస్ 15 అంటే ఎంత? 20 into 12/11 కి ఒకసారి వస్తుంది. 5 12 60. ఎగ్జాక్ట్ గా 600 డివైడెడ్ బై 11. డోంట్ టేక్ డెసిమల్ వాల్యూస్. డివైడెడ్ బై 11 కి ఒకసారి వస్తుంది. అండ్ 12 into 2 24. 240 డివైడెడ్ బై 11 కి ఒకసారి వస్తుంది. గాట్ ఇట్? నౌ క్యాలిక్యులేట్ చేస్తే ఇది 5 times పోతుంది. 55. You are left with again 50 and 11 4 times పోతుంది. 44. You are left with 6. అవునా? రిమైండర్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. మనం దేనికి మధ్యన ఫైండ్ అవుట్ చేస్తున్నాం? 7 కి 8 కి మధ్యన ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎక్కడ రైట్ యాంగిల్ వస్తుంది అంటే 7 hours 54 minutes
6/11th second ki exactly you have a right angle. దీనికి ఎక్కడ వస్తుంది? And it is 2s are 22, you are left with 2, 1s are 11, we are left with 9. అంటే 7 దాటిన తర్వాత 21 minutes, 9/11th minute you will get a right angle. 2 right angles వస్తాయి. ఒక రైట్ యాంగిల్ వచ్చి, sir please tell me how you get 2 right angles for 1 hour. How you will get a right angles for 1 hour అంటే ఏంటి మా అర్థం కాలేదు. ఈ క్లాక్ చూస్తే తెలిసిపోతుంది మనకి. అది నేను చెప్తాను చూడమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 7 కి 8 కి మధ్యన ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అంతేనా? 7 కి 8 కి మధ్యన ఫైండ్ అవుట్ చేస్తున్నాం. When the clock shows 7 hours 21 minutes, 7 hours 21 అంటే ఎక్కడ ఉంటుందమ్మా? This one is 12, this one is 6, this one is 3, this one is 9, and here it is 1, 2, 3, 4, 5, and this becomes 7, 8, this becomes 10 and 11. ఇలా ఉందా? 7:54 అంటే this becomes nearly to 8. 8 మీద ఉంటుంది కానీ దగ్గర 8 మీద ఉంటుంది. అండ్ 54 అంటే ఇది 11 ఎంతమ్మా? 11 అనేది 55 అంటే ఇది ఎగ్జాక్ట్ గా 11 దగ్గర ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ రైట్ యాంగిల్. ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది. అండ్ 7:21 అంటే ఎక్కడ ఉంటుంది? 20, ఇది 20 కాబట్టి ఇది కొంచెం 7 కి 8 కి కొంచెం దగ్గరగా ఉంటుంది. 21 somewhere here you will get a right angle. అండ్ మనం క్లాక్ చూస్తే తెలిసిపోతుంది. సార్ ఎక్స్ప్లెయిన్ ఫార్ములా. ఫార్ములా అంటే ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయడం డెరివేషన్. You need a derivation of that formula. Derivation గట్రా పెట్టుకున్నామా? టర్మ్స్ ఓకే ఫైన్. You needed terms. Just a minute. ఒకసారి ఆగండి. We have a disturbed lines here done. So now మళ్ళీ చూడండి. ఫార్ములా ఏంటంటే దేనికన్నా ఇదే ఫార్ములా. 5n plus or minus theta into 12/11 into 12/11. ఇక్కడ మనకు తెలియని విషయాలు రెండే ఉన్నాయి. ఒకటి n వాల్యూ ఏంటి, ఇంకోటి థీటా వాల్యూ ఏంటి అనేది తెలియాలి. ఆ రెండు తెలిస్తే కనుక we can find the value. అవునా? Which option should we choose? రైట్, చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, we are finding in between say 7 to 8 అనుకోండి. 7 to 8 or we can find in between 11 to 12 or 10 to 11 అనుకోండి. 10 to 11 where you'll get a right angles. రైట్ యాంగిల్ అనేసరికి మనకి ఏం తెలియాలంటే యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 degrees ఉంటుంది. యాంగిల్ రైట్ యాంగిల్ అంటేనే 90 degrees, రైటా? నౌ 90 degrees అంటే దిస్ ఇస్ ద థింగ్, ఇది 90 degrees. ఇప్పుడు మినిట్స్ హ్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేస్తే ఇట్ మేక్స్ టైం డ్యూరేషన్ ఆఫ్ 15 minutes. ఇక్కడ థీటాని టైం డ్యూరేషన్ తోటి రీప్లేస్ చేస్తున్నాం. థీటాని టైం డ్యూరేషన్ తోటి రీప్లేస్ చేస్తున్నాం. అంటే వెన్ యూ వాంట్ టు ఫైండ్ 90 minutes వీ కెన్ టేక్ 90 degrees వీ కెన్ టేక్ 15 minutes. అంటే థీటా వాల్యూ ఎప్పుడు కూడా 90 degrees కావాలంటే 15 అనే తీసుకుంటాం, రైట్? ఇప్పుడు 10 కి 11 కి మధ్యలో చూస్తున్నాము. 10 కి 11 కి మధ్యలో వేర్ వీ హ్యావ్ అ రైట్ యాంగిల్. ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ ఎంత? 10. సో ఎప్పుడు కూడా స్టార్టింగ్ వాల్యూ అనేది n వాల్యూ తీసుకుంటాం. అదే if you are finding in between 6 to 7, then you should consider n equals to 6. In between 6 to 7, then you should consider n equals to 6. అదే if you consider going with 5 to 6, n value అని తీసుకుంటాం, 5 అని తీసుకుంటాం. If it is from 3 to 4, n value 3. If it is from 2 to 3, n value is 2. If it is in between 1 to 2, n value is 1. Got it? ఎప్పుడు కూడా స్టార్టింగ్ వాల్యూ తీసేసుకుంటాం అంతే. ఇంకా దీంట్లో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. n value very simple. Now we are finding in between 7 to 8 or 10 to 11. 10 to 11 కాబట్టి n value ఏం తీసుకుంటామంటే we should consider it is 10 and theta equals to 15. కష్టమేం లేదు, కాంప్లికేటెడ్ కూడా ఏం లేదు. బ్లైండ్ గా తీసుకోవచ్చు. n వాల్యూ మనం 10 కి 11 కి తీసుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్ వాల్యూ ఇది n, రైటా? n వాల్యూ అంతా 10 వచ్చింది. సో 5 into 10 50 ప్లస్ ఆర్ మైనస్ థీటా వాల్యూ ఎంత మనకి 15 into 12/11 into 12/11. 5 into 10 ఎంత? It becomes 50 plus or minus 15
ఇంటూ 12/11. ఒకటి ఎంత అవుతుంది? 65 ఇంటూ 12/11. ఇంకోటి ఏమవుతుంది? 50 - 15. వాట్ విల్ గెట్? 20 and 35. 35 into 12/11. Got it? So 65 and more than 60 వచ్చింది కాబట్టి will you get an angle? Let us check. వస్తుంది రావట్లేదు చెక్ చేద్దాం. 65 into 12 ఎంతమ్మా? 612 సార్. 612 720 అండ్ 512 720 ప్లస్ 60 అంతేనా? And it is 65 into 12, what will get? 780. Right? So 780 divided by 11. And then 7 times. And then 7710. And 70 minutes. And then 11, 70 are 770. ఇక్కడ 70 minutes ఉంటుందా అంటే మనకి ఉండదమ్మా. ఎప్పుడు కూడా మనకి 60 minutes పైన దాటింది అనుకో, you're going entering with another hour. అంటే ఇందులో మనకి ఓన్లీ 1 రైట్ యాంగిల్ వస్తుంది. యూ వోంట్ గెట్ 2 రైట్ యాంగిల్స్ ఇన్ బిట్వీన్ వాట్ ఈస్ కాల్డ్ 10 to 11. ఆ 1 రైట్ యాంగిల్ ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చింది 70. ఇది మనం ఏమని రాయాలి? 11 hours 70 minutes 10/11. 70 minutes ఉంటుందా? ఉండదు. సో ఇన్ బిట్వీన్ 10 to 11 యూ విల్ గెట్ ఓన్లీ 1 రైట్ యాంగిల్. అది ఎక్కడ అంటే 35 into 12. వాట్ విల్ గెట్? 35 into 12. So it becomes 35 into 12 and 420 divided by 11. And how many times it is? 3 times. It is 33 and 7 plus 2 90. 8 times what will get? 88. Remainder 2. So 10 datin tarvata 38 to 2/11th minute you will get the right angle. In between 10 to 11 you have only 1 right angle. At the time of 10:38 2/11th minute you will get the right angle. You will get a right angle. Sir, at this angle we get మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే 10 కి 11 కి ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇప్పుడు నీకు ఏమైంది? 11 hours 70 minutes అంటే it is entered into 12. We are calculating in between 10 to 11. 10 కి 11 కి మధ్యనే కావాలి. ఇప్పుడు నీ టైం ఎంత అవుతుంది? 11:10 అయిపోయింది, 12:10 అయిపోయింది కదా. దట్స్ వై మనం ఆల్రెడీ అనుకున్నాం ఏంటి? 12 hours లో యూ విల్ గెట్ ఓన్లీ 22 రైట్ యాంగిల్స్. యూ వోంట్ గెట్ 24 అవుట్ 22 వస్తాయి. అంటే ఏదో 2 గంటల మధ్యన ఒక్కొక్క రైట్ యాంగిల్ వస్తుంది. సో అది మనకి ఇన్ బిట్వీన్ 10 to 11 యూ గెట్ ఓన్లీ 1 రైట్ యాంగిల్. హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఇది అర్థమైందా? ఫార్ములా ఇంకేం లేదు, డైరెక్ట్ ఫార్ములా వేయాలి. ఇక్కడ n వాల్యూ ఏంటి? ఇది కూడా కాంప్లికేటెడ్ కాదు. ప్రీవియస్ వాల్యూ ఇన్ బిట్వీన్ 6 to 7 అంటే 6 తీసుకుంటాం. ఇన్ బిట్వీన్ 10 to 11 అంటే 10 తీసుకుంటాం. ఇన్ బిట్వీన్ 8 to 9 అంటే 8 తీసుకుంటాం. రైట్? థీటా వాల్యూ రైట్ యాంగిల్ కావాలి అంటే 15 తీసుకుంటాం. థీటా యాంగిల్ 180 degrees కావాలంటే యూ షుడ్ కన్సిడర్ 30. ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్ తీసుకుందాం. మనం ఏం చేస్తాం? వాడేమంటాడంటే ఇన్ బిట్వీన్ సే 7 to 8 వేర్ యూ గెట్ అ స్ట్రైట్ లైన్. అంటే 7 కి 8 కి మధ్యన మనకి 180 degrees యాంగిల్ బిట్వీన్ ద 2 hands ఈస్ 180 degrees. ఎట్ వాట్ టైమ్ యూ విల్ గెట్ అని అడుగుతాడు. అట్ వాట్ టైమ్ యూ విల్ గెట్ 180 degrees in between 7 to 8. ఏం చేస్తాం? ద ఫార్ములా ఇస్ సేమ్. 5n plus or minus theta into 12/11. 12/11. Got it? So n value ఎంత తీసుకుంటాం అంటే ప్రీవియస్ వాల్యూ 7 తీసుకుంటాం. n is equals to 7. థీటా వాల్యూ ఎంత? 180 degrees. అంటే ఇఫ్ యూ రీప్లేస్ దిస్ 180 with the time period, we can replace with 30. Sir, it will be done big values. Let us check. 30 తీసుకుంటాం అంటే 5 7s are 35 plus or minus మళ్ళీ 5 7s are డైరెక్ట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. రైట్? ఇక్కడ చూడండి 5 n వాల్యూ ఎంత మనకి? n is equals to 7 అనుకున్నాం. 7 plus or minus థీటా వాల్యూ ఎంత అనుకున్నాం మనం? 30 అనుకున్నాం. అవునా? 30 into 12/11. Got it? Now see here. 7 5s are ఎంత? 35 plus or minus 30 into 12/11. Got it? సో ఒకసారి ప్లస్ తీసుకుందాం.
35 plus 30 అంటే 65 ఒకసారి వస్తుంది. 35 minus 30 what will get 5 అంటే 65 into 12 by 11 and 5 into 12 by 11. 65 అంటే మోర్ దెన్ వాల్యూ అయిపోతుంది. 65 లెక్కకూడదు. ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 60 నాట్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్, ఇగ్నోర్ చేయొచ్చమ్మా. సో మనకి ఏమనుకున్నాం, ఒక రైట్ యాంగిల్ వస్తుంది అనుకున్నాం, అవునా? ఆ రైట్ యాంగిల్ 5 into 12 60 divided by 11 5s are 55 and 5 అంటే మనం 7 hours 5 by 11th minute you will get a straight line. ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే 7 5 by 11. చూడండి అప్రాక్సిమేట్గా తెలుస్తుంది మీకు. స్ట్రైట్ లైన్ అంటే 7 అంటే ఎక్కడ ఉంటుంది, 5 అంటే ఎక్కడ ఉంటుంది. సో ఇది 7 అంతే కదా, 5 అంటే ఇది 7 దాటి కొంచెం వస్తుంది 5. దిస్ బికమ్స్ యువర్ స్ట్రైట్ లైన్. ఎప్పుడు వస్తుంది 7 hours 5 by 11th minute you will get a angle between two hands is 180 degrees. Both answer is below 60. Try చేయండి అమ్మా, ఎక్కడ వస్తే అక్కడ విల్ డిస్కస్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ సార్, ఎక్స్ప్లెయిన్స్ అగైన్. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎప్పుడు కానీ డౌట్ వచ్చింది అనుకో ఒకసారి ట్రై చేయాలి. ట్రై చేసి ఇఫ్ స్టిల్ అది డౌట్గా ఉంటే విల్ డిస్కస్. సార్ ప్లీజ్ రిపీట్ అగైన్ దిస్ మెథడ్ చూపిస్తున్నాను చూడండి. రైట్, అండ్ వాట్ ఏమన్నాడంటే ఇన్ బిట్వీన్ 7 to 8 వేర్ వి హ్యావ్ అ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అన్నాడు అనుకోమ్మా. స్ట్రైట్ లైన్ అంటే ద యాంగిల్ ఎంత అడుగుతున్నాడంటే 180 degrees యాంగిల్ అడుగుతున్నాడు. ఎందుకంటే రెండు కూడా స్ట్రైట్ గా ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్. ఈ యాంగిల్ ఎంత 180 degrees, రైటా? సో వెన్ ఎవర్ ఇట్ ఇస్ అ స్ట్రైట్ లైన్, ఎప్పుడన్నా కానీ స్ట్రైట్ లైన్ అంటే యాంగిల్ 180 degrees, రైట్? దీన్ని టైం డ్యూరేషన్ తో రీప్లేస్ చేసినప్పుడు స్ట్రైట్ లైన్ అంటే ఇక్కడ మొదలుకొని మళ్ళీ ఇక్కడ రావాలి అంటే ఈ ట్రావెల్ మినిట్స్ అండ్ ఇట్ ట్రావెల్ 30 minutes. ఎందుకంటే లెట్ us take an example here. మినిట్స్ హ్యాండిల్ ఇక్కడ ఉందమ్మా, ఎగ్జాక్ట్ 12 దగ్గర ఉంది. స్ట్రైట్ లైన్ ఎంత రావాలి, 6 దగ్గర రావాలి. అంటే 12 నుంచి ఎలా తిరిగి 6 దగ్గర రావాలి అంటే ఎంత టైం ట్రావెల్ చేస్తున్నట్టు, అది 30 minutes ట్రావెల్ చేస్తున్నట్టు. సో 180 degrees కవర్ చేయాలి అంటే ఇట్ షుడ్ రొటేట్ 30 minutes ఆఫ్ టైం, అవునా? సో వెన్ ఇట్ ఇస్ అన్ యాంగిల్ ఆఫ్ 180 degrees వీ కెన్ రీప్లేస్ విత్ అ టైం పీరియడ్ ఆఫ్ 30 minutes. థీటా వాల్యూ 180 అంటే 30 తీసుకుంటాం. Got it? Now we are finding in between 7 to 8. 7 to 8 కి మధ్యలో ఎక్కడ స్ట్రైట్ లైన్ వస్తుంది అన్నాడు. మనకేం తెలుసు, ప్రతి 1 hour కి we have only one straight line. ఒకటే వస్తుంది, రెండు రావు. రైట్ యాంగిల్స్ అయితే రెండు వస్తాయి అండ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఒకటే వస్తుంది. Got it? So in between 7 to 8 we know that there is a one straight line. అది ఏ టైంలో వస్తుంది అని అడిగాడు. మనకి ఫార్ములా ఏం తెలుసు, 5n plus or minus theta into 12/11. రైట్, ఇక్కడ మనకు తెలియని విషయాలు రెండు ఉన్నాయి. వీల్ కాల్ ఇట్ as వేరియబుల్స్. జనరల్ గా వేరియబుల్స్ అంటాం. n అనేది ఒక వేరియబుల్, థీటా అనేది ఒక వేరియబుల్, అవునా? సో n వాల్యూ అంటే ఎలా వస్తుంది మనకి, మనం 7 కి 8 కి మధ్యలో తీసుకుంటున్నాం కాబట్టి n వాల్యూ ఎప్పుడు కూడా స్టార్టింగ్ వాల్యూ తీసుకుంటాం. 7 కి 8 కి అంటే n వాల్యూ 7 అని తీసుకుంటాం. అదే వాడు 9 కి 10 అన్నాడు అనుకో, n వాల్యూ 9 అని తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ బిట్వీన్ సే 5 to 6 దెన్ ద ప్రీవియస్ వాల్యూ అంటే చిన్న వాల్యూ ఏదైతే తీసుకుంటాం బ్లైండ్ గా, రైట్? సో n is equals to 7 and theta value ఎంత 30. సో 5 into n value 7 plus or minus theta value ఎంత 30 into 12/11 into 12/11. సో 7 5s are ఎంత 35 plus or minus 30 into 12/11. ఒకసారి ప్లస్ తీసుకుందాం, ఒకసారి మైనస్ తీసుకుందాం. ప్లస్ తీసుకున్నాం అనుకో 35 plus 30 వాట్ విల్ గెట్ 65. మనకి 60 minutes ఉంటాము. 60 మోర్ దాన్ 60 వస్తే ఇగ్నోర్ చేసేయాలి, క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇంకోటి ఏంది 35 minus 30 అంటే ఎంత 5, అంతేనా? 5 into 12/11. 5 into 12 అంటే ఎంత 60/11. అంటే దీని మీనింగ్ ఏంటి, 60ని 11 తో డివైడ్ చేయాలి అని. డోంట్ టేక్ డెసిమల్ వాల్యూ. మళ్ళీ డెసిమల్ వాల్యూ చేస్తే ప్రాబ్లం అయిపోతుంది.
Got it? Any times పోతుంది 11 5s are it is 55 and 5 is the remainder. ఇంకా మనకి ఏమో పోతుందా అంటే పోదు, ఎందుకంటే 5 అనేది 11 కన్నా తక్కువ. డౌన్ చేయడానికి కూడా పక్కన వాల్యూస్ ఏమీ లేవు. సో ఇది మనం దేనికి మధ్యన ఫైండ్ అవుట్ చేస్తున్నాం, 7 కి 8 కి మధ్యన ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఎక్కడ వస్తుంది అంటే 7 hours, ఇది ఎంత కోఎఫిషియంట్ 5 upon 11th minute you will get a straight line. అంటే the angle between the two hands is 180 degrees. The angle between the two hands is 180 degrees. సో 70 వస్తే ఏంటి, రెండు వాల్యూస్ బిలో 60 వస్తే రైట్ యాంగిల్. సార్ బోత్ వాల్యూస్ ఆర్ బిలో 60, హౌ టు రైట్ యాంగిల్? క్వశ్చన్ అర్థం కాదు. వి యూజ్ 12 upon 11. ఎస్, ఈ ఒకటే ఫార్ములా కూడా కన్ఫ్యూజ్ ఏం లేదు, రెండింటికి ఇదే ఫార్ములా, కాకపోతే థీటా వాల్యూ చేంజ్ అవుతుంది అంతే. హౌ ఇట్ గెట్ సార్? ఏమో సార్ కనుక్కున్నాక చెప్పమను. ఎస్వి డిగ్రీ కాలేజ్ కడప. In formula, how we get? Try to find out the derivation of the formula and let me know in the next session. Got it? So hope it is clear. Right? అలా ఇంక దేనికన్నా ఇంతేనమ్మా. దేనికన్నా the formula is 5n plus or minus theta into what it is called 12 upon 11. So మన రైట్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ద ఓన్లీ డిఫరెన్స్, రైట్ యాంగిల్ అంటే థీటా వాల్యూ 15 అని తీసుకుంటాం, స్ట్రైట్ లైన్ అంటే థీటా వాల్యూ 30 అని తీసుకుంటాం. కోఇన్సిడెంట్ థీటా వాల్యూ 0 అని తీసుకుంటాం, and the formula is same, right? So let us check in between say 3 to 4 where we have a straight line. అంటే ఏం చేస్తాం, n వాల్యూ ఎంత ఇక్కడ 3, థీటా వాల్యూ ఎంత, స్ట్రైట్ లైన్ అన్నట్టు కాబట్టి 30. ఫార్ములా ఏంటి, 5n ప్లస్ ఆర్ మైనస్ థీటా ఇంటూ 12 upon 11. అవునా, n వాల్యూ ఎంత 3 కదా, 3 5s are 5 into 3 plus or minus 30 into 12 upon 11. 5 into 3 అంటే ఎంతమ్మా 15 plus or minus 30 into 12 by 11. Yes, now plus తీసుకుందాం. 15 plus 30 అంటే ఒకటి 45. 45 into 12 upon 11. ఇంకోటి మైనస్ తీసుకున్నాం, 15 minus 30 అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఇగ్నోర్ చేసేయచ్చు. సో ఒకటి స్ట్రైట్ లైన్ వస్తుంది ఎక్కడ, 45 into 12 450 and 90. 450 plus 90 540 అంతే కదా. 45 into 12. Yes, 540. ఇక్కడ మనకు వచ్చింది 540 by 11. Got it? సో అంటే ఏంటి, 540ని 11 తో డివైడ్ చేయండి. హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ గో, 11 4s అంతే కదా, 44 and we have a 10 here and 11 9s 99 and 1 here. అంటే మనం దేనికి మధ్యన తీసుకున్నాం, 3 కి 4 కి మధ్యన తీసుకున్నాం, అంటే 3 hours 49 1/11th second you have a straight line. ఒకటే స్ట్రైట్ లైన్ వస్తుంది, అది ఎన్ని గంటలకు వస్తుంది అంటే 3 గంటల 49 1/11th minute you have a straight line. Very good. 49 1/11. మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతున్నారమ్మా, మనకు ఉన్నదే ఒక ఫార్ములా, రైటా? ఆ ఒక్క ఫార్ములాని కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఫార్ములా ఏంటంటే 5n ప్లస్ ఆర్ మైనస్ థీటా ఇంటూ 12/11. 2-3 ఫార్ములా కూడా చెప్పలేదు, రైట్? సో ఇందులో n వాల్యూ అంటే ఇది కూడా కాంప్లికేటెడ్, మనకి డిరైవ్ చేసి తెచ్చుకోవాల్సింది ఏమీ లేదు. వాడు 3కి 4కి అన్నాడంటే 3 తీసుకుంటాం, 6కి 7కి అన్నాడంటే 6 తీసుకుంటాం, అవునా? అంటే n వాల్యూకి కాంప్లికేషన్ ఏం లేదు, థీటా వాల్యూకి కూడా కాంప్లికేట్ లేదు. రైట్ యాంగిల్ 90 degrees అన్నాడంటే దీని వాల్యూ 15 తీసుకుంటాం, స్ట్రైట్ లైన్ 180 degrees అన్నాడంటే 30 తీసుకుంటాం. ఇందులో ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు, అండ్ లాట్ ఆఫ్ డౌట్స్ హియర్.
కాంప్లికేషన్ అసలు క్లాక్స్ లో కాంప్లికేషనే లేదు. కోఇన్సిడెన్స్ వన్ ఎగ్జాంపుల్ 3 to 4 వేర్ వి హ్యావ్ అ కోఇన్సిడెన్స్ 3 to 4 ఏమని చేస్తాం 5n 5 into 3 ప్లస్ ఆర్ మైనస్ థీటా వాల్యూ అని తీసుకుంటాం 0 into 12 by 11 5 3s are 15 into 12 by 11 what will get 15 into 12 అంటే 150 plus 30 180 divided by 11 1s are 11 and we are left with 70 6s are ఎంతమ్మా 66 and 4 is the remainder. మనం 3 to 4 కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి 3 hours 16 minutes అంతేనా in between 16 అన్నా coincidence yeah 3 hours 16 minutes 4 by 11th second it is coincide and approximate గా క్లాక్ ని అస్యూమ్ చేసుకుందాం 3 hours 16 minutes అంటే ఇక్కడ మనకి 3 ఇది 6 ఇది 9 ఇది 12 అంటే మనకి రెండు కూడా ఇక్కడే ఉంటాయి ఒక దాని మీద ఒకటి ఉంటుంది. Hope it is clear. Yes 3 hours 16 minutes 4 by 11 second it get coincidence. 3 hours 49 minutes or 3 hours 16 minutes 49 ఏంటి 3 hours 49 minutes ఏంటి ఆదిత్య డిగ్రీ కాలేజ్ గోపాలపట్నం 49 minutes ఎక్కడి నుంచి తీసుకొచ్చారు 3 hours 49 minutes అంటే ఎలా ఉంటుందమ్మా 3 hours 49 minutes somewhere it is like opposite direction లో ఉంటుంది అప్రాక్సిమేట్ గా ఎగ్జాక్ట్ గా కాకపోయినా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. మనకి ఏం కావాలి కోఇన్సిడెన్స్ అంటే ఆ రెండు కూడా టచ్ అయి ఉండాలి రెండు కూడా ఒక దాని మీద ఒకటి యాంగిల్ బిట్వీన్ ద టూ హ్యాండ్స్ షుడ్ బి 0. థీటా వాల్యూ ఏంటి అంటే థీటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనకి ఇందులో మనం 3 క్వశ్చన్స్ ఉంటాయి. Can you explain once the part while finding the angles we are confused that when to add and when to subtract. So 1 2 angle is 90 right. Addition and subtraction ఆ addition and subtraction మర్చిపోయాము better go with the formula ఏంటి hours into 60 minus minutes into 11 difference by 2 ఇది తీసుకోండి బెటర్ ఇంకా డోంట్ గో విత్ అన్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరు. ఇది తీసుకుని సాల్వ్ చేయండి. మనం రేపు ఎప్పుడైనా పేపర్ ప్రాక్టీస్ చేస్తాము. పేపర్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇది అలవాటు అయిపోతే అది వచ్చేస్తుంది. అది కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే ఎక్కడ యాడ్ చేయాలి ఎక్కడ సబ్ట్రాక్ట్ చేయాలి అనేది గెటింగ్ కన్ఫ్యూజ్డ్. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అన్ యాంగిల్ బెటర్ గో విత్ దిస్ hours into 60 minus minutes into 11 divided by 2 anyway you get an answer. ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు థీటా వాల్యూ ఎలా తీసుకోవాలని అడిగారు రైటా. ఎస్ థీటా వాల్యూ ఎలా తీసుకోవాలంటే చూడండి అమ్మా లెట్ us go with a clock. ఒక క్లాక్ తీసుకుందాం. థీటా వాల్యూ 90 degrees అన్నాం అనుకో అప్పుడు ఏమవ్వాలి ఖచ్చితంగా ఇదే 90 degrees ఇదే 90 degrees. Got it? So this is your 90 degrees. అంటే ఇక్కడ మొదలుకొని ఇక్కడ దాకా టైం మినిట్స్ హ్యాండిల్ టైం ట్రావెల్ చేయాలంటే ఎంత మినిట్స్ ట్రావెల్ చేస్తుంది అది ఇక్కడ నుంచి ఇక్కడికి 5 minutes ఇక్కడ నుంచి ఇక్కడికి another 5 minutes 15 minutes ట్రావెల్ చేస్తుంది అంతే కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావాలి అంటే 15 minutes ట్రావెల్ చేస్తుంది. అంటే whenever you want to find 90 degrees ఎంత టైం ట్రావెల్ చేయాలంటే 15 minutes ట్రావెల్ చేయాలి రైటా. రైట్ యాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్ అంటే థీటా అవ్వాలి 90 degrees అవ్వాలి. ఈ డిగ్రీస్ ని వీఆర్ రీప్లేసింగ్ విత్ ద టైం వాల్యూ. ఇది 90 degrees ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 degrees. సో ఇక్కడ నుంచి దిస్ ఈజ్ యువర్ 90 degrees పార్ట్ అవునా. ఇప్పుడు మనకి మినిట్స్ హ్యాండిల్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేయాలంటే ఎంత టైం ట్రావెల్ చేస్తుంది అంటే 15 minutes ట్రావెల్ చేస్తుంది టైం ట్రావెలింగ్. సో ఈ 90 degrees ని టైం తో ట్రావెల్ చేయాలి అంటే వీ కెన్ కన్సిడర్ థీటా ఈక్వల్స్ టు 15. వాల్యూ గుర్తుపెట్టేసుకోండి
అంటే whenever you want to find right angle, రాసుకోండి. Right angle theta equals to 15. Right? And whenever you want to find straight line theta equals to 30. Right angle ante enta 90 degrees, straight line ante 180 degrees. Right? Whenever you want to find coincident theta value అని తీసుకుంటాం 0 తీసుకుంటాం. theta value అని తీసుకుంటాం 0 తీసుకుంటాం. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి 3 కనుక్కున్నాం. 3 to 4 కి వేర్ వి హ్యావ్ అ రైట్ యాంగిల్ అనేసరికి మనం బ్లైండ్ గా థీటా ఈక్వల్స్ టు 15 అని తీసేసుకోవాలి. ఎలా వచ్చింది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే థీటా వాల్యూ 15 అని తీసుకోండి. ఎన్ వాల్యూ అని తీసుకుంటాం 3 to 4 కాబట్టి స్టార్టింగ్ వాల్యూ 3 తీసుకుంటాం. రైటా, ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి? 5n ప్లస్ ఆర్ మైనస్ థీటా ఇంటూ 12/11 into 12/11. Got it? So 5 into n value anta 3 plus or minus theta value anta 15 into 12/11. Got it? Good. ఇప్పుడు చూడండి 5 3s are ఎంత మనకి 15 plus or minus 15 into 12/11. Got it? ఇప్పుడు చూడండి అమ్మా, ఇక్కడ మనకి 3 to 4 ఎన్ని రైట్ యాంగిల్స్ వచ్చాయంటే 15 plus 15 ఫస్ట్ టైం ప్లస్ తీసుకుందాం. 15 plus 15 అంటే ఎంత? 30 into 12/11. అండ్ 15 minus 15 అంటే ఎంత? 0 into 12/11. అంటే ఇన్ బిట్వీన్ 3 to 4 you will get only one right angle. In between 3 to 4 you will get only one right angle. ఎప్పుడు వస్తుంది? 12 into 3 3 12 36 360 divided by 11 అంతేనా? 3 times పోతుంది 33. We are left with 3 here and 2 times పోతుంది. The answer is 22. We are left with 8. అంటే 3 గంటలు దాటిన తర్వాత 32 minutes 8/11th minute you will get a right angle. You will get a right angle. And అలా 10:30 కి 10:45 నుంచి 11:45 దాకా అడగడం. ఇన్ బిట్వీన్ 3 to 4 ఆర్ ఇన్ బిట్వీన్ 4 to 5 అలా పర్టికులర్ గా ఆర్స్ అడుగుతాడు. కానీ మనకి 10:11 నుంచి 11:11 వరకు ఎంత అని అడగడం. ఇలా అడగడం అసలు క్వశ్చన్ ఇప్పుడు రాలేదు. Hope it is clear. సో మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ విల్ డూ ప్రాబ్లమ్స్ టుమారో. Got it? In straight angle, if we get negative values, should we have to leave that? Yes, negative values వస్తే వదిలేయాలి. And more than 60 minutes వచ్చినా వదిలేయాలి. Right? More than 60 minutes వస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ అవర్కి వెళ్ళిపోతుంది. Got it? So how can we get recorded classes? అది మేడం చెప్తారమ్మా. అండ్ ప్రాక్టీస్ చేయాలి. అయిన టాపిక్ వరకు క్లియర్ కట్ గా మొత్తం ప్రాక్టీస్ చేయండి అమ్మా.